హాయ్ ఫ్రెండ్స్, ఇదొక న్యూ డ్రామా అవర్ యూనివర్స్. ఈ డ్రామా కూడా చాలా బాగుంటుంది. స్టార్టింగ్ లో వచ్చేసి మన హీరోయిన్ ని చూపిస్తారు. హీరో వచ్చి ఒక ఫోటోగ్రాఫరు. తనకి ఫోటోగ్రాఫింగ్ అంటే చాలా ఇష్టం. తను చాలా పేషెన్స్ తో తీస్తాడు. ఇంకో పక్క మన హీరోయిన్ వచ్చేసి జాబ్ చేస్తూ అండ్ వాళ్ళ సిస్టర్ తో కలిసిమెలిసి ఉంటుంది. వాళ్ళ సిస్టర్ అండ్ వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. వాళ్ళ సిస్టర్ తను చిన్నప్పటి నుంచి పెంచుతుంది. ఇంకా తన సిస్టర్కి ఏం చేయాలనేది తను ఇష్టపడుతూ ఉంటుంది. తన మ్యారేజ్ అంటే ఒకప్పుడు ఇష్టపడి ఉంటుంది. ఇష్టపడి ఉంటే తన పేరు సన్భోజున్ను. తనకి ఇష్టం లేదు. ఇంకా వచ్చి ఇప్పుడు అయితే మ్యారేజ్ చేసుకోమని, నువ్వు గ్రాడ్యుయేట్ అయిపోయింది కదా, ఇప్పుడు మీ పెళ్ళికి నేను ఒప్పుకుంటున్నాను. మీరు తొందరగా పెళ్లి చేసుకొని మీ ఫ్యామిలీ ఎవరైనా ఉంటే ఇన్వైట్ చేయి, మనం కలిసి చేసుకుందాము అనేసి ఇంకా హీరోయిన్ వాళ్ళ అక్క చెప్తుంది. తన పేరు సన్ను. తిన ఒక ఫోటోగ్రాఫరు. కొన్ని రోజుల తర్వాత ఆ ఫోటోగ్రాఫర్ నిలిచిపోయి వేరే ప్లేస్కి వెళ్ళేసి తన లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటారు. సో ఇలా ఒక క్లబ్లో వీళ్ళకి తనకి ఏదో వేరే వాళ్ళకి గొడవ ఉంటుంది. ఇంకా వాళ్ళ సిస్టర్ మ్యారేజ్కి వచ్చేసి హైజున్, తిన పేరు హైజున్ వాళ్ళ సిస్టరు. తన మ్యారేజ్కి ఒక లైట్ చూసి ఉంటుంది. ఆ లైట్ తనకి చాలా బాగా నచ్చుంటుంది. ఆన్లైన్లో చూసి ఎక్స్పెన్స్ ఉంటుంది. ఏం చేయాలి తనకు అర్థం కాదు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి అడుగుతుంది. వాళ్ళ ఫ్రెండ్ పేరు రోజీ పెట్టుకుందాం. రోజీని అడిగితే ఇంకా ఏం చేయాలా అంటే, సరే ఆన్లైన్లో ఎవరైనా షూలు అంటే ఇంకా అదే టైంకి మన హీరో సన్గో వచ్చేసి ఆ లైట్ని అమ్ముదాం అనుకుని పెడతాడు. ఇంకా సరే అనేసి తను పికప్ చేసి తన మనీ ఇంత అనేసి తను చెప్తుంది. సరే అనేసి ఇంకా తను బార్గెన్ చేయాలని తను చాలా ప్రయత్నం చేస్తుంది. తను ఒప్పుకోడు. తను చాలా బాగా చెక్ చేసి రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసి ఇంకా తను ఒకరి మీద ఒకరు పడి అక్కడ సరే నేను ఇంకా డబ్బులు ఇస్తానని చెప్పేసరికి ఆ బల్బ్ అనేది పగిలిపోతుంది. ఇంకా తను తీసుకోకుండా వెళ్ళిపోతుంది. ఇంకా ఫోన్ వచ్చేసి తన దగ్గర మర్చిపోయి వెళ్ళిపోతుంది. నాకు ఈ ఫోన్ వద్దు, నువ్వు వద్దమ్మా, సరే ఎక్కడ వచ్చి తీసుకోవాలి అనేసి తను ఒక ప్లేస్ చెప్తుంది. సరే అనేసి తిను ఆ ఫోన్ లో వచ్చేసి మ్యారేజ్ ప్రపోజల్ చూసింటాడు. అంటే మన హీరోయిన్ వాళ్ళక్క పెళ్లి చేసుకుంటుంది కదా, తన పేరు సన్పు, దీని పేరు టైహాన్ అని పెట్టుకున్నాం. తన పేరు సన్ను. తన బ్రదర్ తను చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు. వీళ్ళు ముగ్గురు కలిసేసి ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఒక ఫ్యామిలీ గేదర్ అనేసి చేస్తూ ఉంటే ఇంకా అంతలోపల అక్కడికి వచ్చి తనని బ్రదర్ మర్చిపోయావు అన్నట్టు మాట్లాడతారు వాళ్ళ ముందర. వాళ్ళు షాక్ అయి చూస్తూ ఉంటుంది మన హీరోయిన్ హైజున్ కూడా. నేను ఇలా కలుస్తాను అనుకోలేదు, నువ్వు నా ఇంట్లో నాకు మరదలా, నువ్వు నాకు మరదలని నేను అనుకోలేదు అనేసి తను వచ్చేసి ఇష్టంగా తినేసి వెళ్తూ ఉంటారు. ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వంటే, మేము చాలా బ్రదరు, తను నా బ్రదరు, చాలా తర్వాత నేను రిగినట్టయినంటే కానీ నీ గురించి నాకు ఎప్పుడు చెప్పలేదు తను అనేసి. సరే తను ఎలాగో ఉన్నాడు మీ ఫ్యామిలీలో, తను మా బ్రదర్ గురించి ఎప్పుడు చెప్పలేదా, సరే చెప్పకపోతే నన్ను ఏం చేయ, ఇంకా వాళ్ళ అక్కకు చెప్పింటాడు. మీకు ఒక విషయం చెప్తాను వినండి, తను ఎక్కువ నమ్మొద్దండి, తను ఏదో ఒక రోజు వదిలేసి వెళ్ళే రకం, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి అనేసి. నువ్వేం చేసావో నీకు తెలుసా బ్రదర్ అనేసి ఇంకా తను అడుగుతూ ఉంటాడు. ఇంకా తను ఏం చెప్పదు. సీరియస్లీ సరే ఇప్పుడు బయటపోయి మాట్లాడదాము అంటే, నువ్వు తన గురించి చాలా మంచిగా అనుకుంటున్నావు, తను నమ్మద్దు ఎక్కువ, తను ఎప్పటికైనా వదిలేసి వెళ్ళిపోతాడు, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకొనేసి తను చెప్పేసి వెళ్ళిపోతాడు. ఏం మాట్లాడాలి ఇప్పుడు, నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు, అసలు నేను ఎక్కడున్నానో ఆలోచించావా, అసలు నేను ఫోటోగ్రాఫర్ ఎందుకు అయ్యానో నీకు తెలుసా, నీ వల్లే, నువ్వు నాకు ఇచ్చిన లాస్ట్ బర్త్డే గిఫ్ట్ కదా, నువ్వు ఎప్పుడు ఇవ్వలేదు కదా, నీకు గుర్తుందా లేదా, అందుకని ఆ కెమెరా చూసి నేను ఫోటోగ్రాఫర్ అయ్యాను, కానీ నువ్వు వస్తావు అని ఏదో చూసి నువ్వు రాలేదు, ఇప్పటికైనా నేను రియలైజ్ అయ్యాను తను అనేసి తను చెప్పేసి వెళ్ళిపోయి ఇంకా తను బాధపడుతూ ఉంటాడు. వాళ్ళన్న చిన్నప్పుడు తన్నే అనాథాశ్రమంలో వదిలేసి వెళ్ళిపోతాడు. ఎందుకు వదిలేసి వెళ్ళాడు అనేది అప్కమింగ్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఇంకా వాళ్ళిద్దరికి మ్యారేజ్ అవుతుంది. ఇంకా వాళ్ళ బ్రదర్ ఎలాగో రాడు. వాళ్ళ లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉండిపోతారు. అలా 3-4 years గడిచిపోతూ ఉంటుంది. తిను ఒక ఇల్లు కొనుక్కోవాలి అనేసి ఇంకా తిని జాబ్ లో ఉంటాడు. వాళ్ళ సిస్టర్ వాళ్ళ బావతో
అందరితో కలిసిమెలిసి ఉంటారు. తనకంటూ ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్ లో నుంచి వెళ్తుందేమో అన్నట్టు వాళ్ళ అక్క నడిచేసి వెళ్ళిపోతుంది. ఇంకా ఎప్పుడు గొడవ అవుతూనే ఉంటుంది కదా అనేసి ఇంకా వాళ్ళ అక్క చెల్లికి గొడవ పెట్టారని చెప్తారు వాళ్ళ హస్బెండ్ కి, సన్వోకి. ఇంకా అంతలోపల వాళ్ళ నాన్న వచ్చేసి జైల్లో నుంచి, సన్వో వాళ్ళ నాన్న జైల్లో నుంచి బయటకు వచ్చినాడు అనేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. టైహానికి కాల్ చేస్తాడు. టైహానికి కాల్ చేసి నీతో మాట్లాడాలని, చాలా ఇంపార్టెంట్, కాల్ చేసి లిఫ్ట్ చేయడు. సరే అనేసి మెసేజ్ చేస్తాడు. మెసేజ్ చేసి ఇంకా వీళ్ళిద్దరూ జర్నీ చేస్తూ ఉంటారు. దీనికి ఒక బాబు ఉంటారు. వీళ్ళు ముగ్గురు జర్నీ చేస్తుంటే ఒక కార్ అంటే ఒక ట్రక్ వచ్చి యాక్సిడెంట్ అయిపోతుంది. వాళ్ళ అక్కకి చెల్లికి గొడవ ఉంటుంది కదా. సో వీళ్ళిద్దరికి పోలీసులు కాల్ చేసి ఇలా మీ అక్క చనిపోయింది అనేసి ఇంకా అందరూ అక్కడికి వచ్చి ఏడుస్తూ ఉంటే వీళ్ళ అన్న చనిపోయాడు అనేసి వస్తాడు. ఇంకా వీళ్ళిద్దరు కలిసి ఒక బాబు ఉంటారు వాళ్ళ అక్కకి వాళ్ళ బావకి. ఆ బాబు వచ్చి మమ్మీ అని ఏడుస్తూ ఉంటాడు. పాపం చాలా బాధేస్తుంది. ఇంకా తను వెళ్ళేసి వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్తారు. ఇంకా తనకి సంబంధించిన విషయాలన్నీ తనే చూసుకుంటూ ఉంటాడు. అక్కడే దగ్గరుండి ఇంకా ఈ బాబు పరిస్థితి ఏంటి, ఆ బాబు ఒక ఆట ఆడిచ్చేస్తాడు వాళ్ళ బాబాయ్ని. ఇంకా మమ్మీ మమ్మీ అని ఏడుస్తూ ఇంకా వాళ్ళ బాబాయ్ వెనకాలే తిరుగుతూ ఉంటాడు. ఆ బాబుని చూసుకోవడం కష్టం కదా, తనకి తెలియదు ఎలా. పాపం బకెట్ లో తీసుకొని వస్తుంటే ఇంకా అక్కడికి కోయాను వచ్చేసి అయ్యో నచ్చి ఏంటి బాత్రూమ్ నుంచి ఇటు వచ్చి ఇట్లా తీసుకొని వచ్చేది, బేబీని ఇట్లా వదిలేసాలంటే నువ్వు బేబీని వదిలేసి వెళ్ళామంటే నాకు చేతికి దెబ్బ తగిలింది అందుకే కదా వదిలేసి వెళ్ళాను అనేసి ఇంకా తను చెప్తూ ఉంటుంది. సరే సరే అనేసి వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తుంది. ఏమైంది ఏమంటే ఇదంతా తన వల్లే తన దగ్గర ఉండి చూసుకున్నాడు అనేసి ఇంకా తను చెప్తూ ఉంటుంది. ఇంకా బాబుతో కలిసి వీళ్ళిద్దరు ఆడుకుంటూ ఉంటారు. ఇంకా ఆడుకునేసి అందరూ వచ్చి వెళ్ళిపోతారు. ఇంకా ఆ బాబు నేను చూసుకుంటావా అనేసి ఇంకా తను అడిగితే నేను చూసుకోను, నాకు ఇలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు, తను ఎవరో నాకు తెలియదు, ఏదో వచ్చాను ఇన్వాల్వ్ అయ్యాను, వాళ్ళ తమ్ముడని వచ్చాను, తన రెస్పాన్సిబిలిటీ నేను తీసుకొని నాకు అవసరం లేదు అనేసి తను వెళ్ళిపోతాను. ఇంకా వాళ్ళ పిన్ని వచ్చేసి పాపం అట్టయ్య చూస్తూ ఉంటాడు. చాలా జాలి వేస్తుంది. నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, నేను చూసుకుంటాను బోజుని అనేసి తను తీసుకొని వెళ్తూ ఉంటుంది. బయటికి తీసుకొని వెళ్ళగానే ట్యాక్సీని పిలిపించి దాని దగ్గరకు వచ్చి ఇదే నీకు లాస్ట్ టైం నేను చూసుకునేది, మీరు తొందరగా రికవర్ అవ్వండి అనేసి ఇంకా తను చెప్పేసి వెళ్ళిపోతారు. సరేలే మీ బాబాయ్ గురించి వదిలేకపోవచ్చు, మనం వెళ్దాం పదా అనేసి ఇంకా సరే అనేసి వాళ్ళిద్దరు ఇంటికి వెళ్తారు. అపార్ట్మెంట్ కి తను తీసుకొని వెళ్తారు 206 కి. ఇంకా అక్కడ అంటే తను కూడా అక్కడే ఉంటుంది. ఇంకా తను అన్ని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. అనవసరంగా వాళ్ళ అక్కని తిట్టకుండా ఉంటే బాగుంది అనేసి అంతలోపల తనకి బిఎస్ ఫుడ్ కంపెనీ నుంచి లెటర్ అయితే వస్తుంది. రమ్మని చెప్పి ఇంటర్వ్యూకి, ఇదేదో మా అక్కున్నప్పుడు వచ్చింటే నేను లైఫ్ హ్యాపీగా ఉంటాను కదా అనేసి ఇంకా వాళ్ళ అక్క గురించి ఏడుస్తుంటే ఇంకా పాపం ఊచో కూడా అమ్మ అని ఏడుస్తూ ఉంటాడు. ఇంకా తిని వచ్చి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసి ఏమైందిరా ఎందుకు అలా అన్నాడు అంటే ఇలా మా అన్న చనిపోయినాడురా అంటే అయితే సరేలే అనేసి ఇంకా వాళ్ళ బాబు ఉన్నాడు, ఆ బాబు రెస్పాన్సిబిలిటీ నాకు అవసరం లేదనేసి తను బాధపడుతూ మాట్లాడుతూ ఉంటాడు. సరేలే నాకు ఎందుకు ఇవంతా నేను వేరే జాబ్ చేసుకుంటాను అనేసి ఇంకా తను చెప్పేసి ఫోటోగ్రాఫ్ జాబ్ అనేసి వేరే జాబ్ చూసుకుందాం అనేసి తను ఆలోచిస్తుంటాడు. కానీ మా అన్న తనకి లాస్ట్ కాల్ చనిపోయే ముందు లాస్ట్ మెసేజ్ నాకే చేశాడు, ఏదో చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అన్నాడు. ఆ ఇంపార్టెంట్ విషయం ఏంటో నాకు తెలియట్లేదు, ఆ విషయం నాకు తెలిస్తే బాగున్నా కానీ అది మిస్ అయిపోయాను, అసలు ఏంటి ఆ మ్యాటర్ నాకు అర్థం కాలేదు, అసలు ఇన్ని రోజులు కలవనోడు ఇప్పుడు కలిసి ఎందుకు చెప్తామన్నాడు నాకు తెలియట్లేదు అనేసి తను బాధపడుతూ ఉంటాడు. ఇంకా తిని వచ్చేసి రెసిపీస్ అంతా చేసి వాళ్ళ కొడుక్కి పెడుతూ ఉంటుంది. ఇంక ఇల్లంతా గందరగోళం చేసేసినాడు చూడే అంటే సరే నీకు హెల్ప్ చేస్తానంటే ముందు నాకు హెయిర్ బాత్ చేపించా అనేసి ఇంకా తన హెయిర్ బాత్ చేస్తాడు. ఇంకా తిని వచ్చేసి అక్కడ చిందరబందర చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కలిసేసి మొత్తం ఇక క్లీన్ చేసేసి ఇంకా బాబు నిద్ర పెడతాడు. ఇంకో పక్క తిని ఒక ఇల్లు కట్టిస్తూ ఉంటాడు. ఆ రెనోవేషన్ చేపిస్తూ ఉంటూ తనకే డబ్బులు సగం తను సంపాదించడం అంతా అయిపోతూ ఉంటుంది. ఇంకా తిని పేరు పార్కు, తిని బిఎస్ ఫుడ్ కంపెనీలో ఓనరు. సో తిని కూడా ఫుడ్ బాగా ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇంకా తినొచ్చేసి ఇంటర్వ్యూలు చేసుకుంటూ అండ్ అందరికి ఫుడ్ చేసుకుంటూ ఎంప్లాయీస్ కి మంచిగా ఉంటాడు. ఇంటర్వ్యూకి ఎవరెవరు వచ్చారు అంటే అందులో హీరోయిన్ హోజున్ కూడా ఉంటుంది. సో హోజున్ వచ్చేసి తను వచ్చేసి ఏంటి అంటే తన జూనియర్
వాళ్ళిద్దరికి లవ్ ట్రాక్ ఉంటుంది కాలేజ్ లో ఉన్నప్పుడు. ఇంకా తినొచ్చేసి వాళ్ళు ఆడుకుంటూ బాగుంటారు. ఇంకా రూమ్ లో రినోవేషన్ అవంతా చేస్తూ ఉంటే ఇంకా తినకు వాళ్ళ బాబా అదే వాళ్ళ అన్న కొడుకు గుర్తొస్తూ ఉంటాడు. తను గుడ్ గా ఉంటాడు కదా, చాలా గుర్తొస్తూ ఇంకా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి సరే సరే అనేసి ఇంకా అందరిని అడుగుతుంది. తనకి ఇంటర్వ్యూకి వెళ్ళాలి, అందరిని అడుగుతుంది ఎవరన్నా వచ్చి ప్లీజ్ కొంచెం చూసుకుంటారా అంటే సో ఎవరు చూసుకోరు. తనకి ఏం చేయాలో అర్థం కావదు. ఇంటర్వ్యూ మిస్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ అడిగితే నేను మా ఫ్రెండ్ తో వెళ్ళాలి అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. ఇంకా ఏం చేయాలో అర్థం కాకుండా వాళ్ళ బాబాయ్ కాల్ చేస్తుంది. అదే తన పేరు రైహాన్ కాల్ చేసింది. ప్లీజ్ నేను వదిలేస్తాను మెసేజ్ చేస్తుంది. ఏంటి వదిలేస్తుంది అనేసి తన పరిగెత్తుతా వెళ్తాడు. ఏంటి అంటే ప్లీజ్ నాకు కొద్దిగా ఇంటర్వ్యూ ఉంది, నీకు తనకి మంచిగా ఉంది కదా కెమిస్ట్రీ, ప్లీజ్ కొంచెం చూసుకోవా ప్లీజ్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళేసి వస్తాను, ఆ తర్వాత చూసుకుంటాను అంటే ప్లీజ్ నేను చెప్పేసి వెళ్తున్నాను అంటే నేను చెయ్యను అంటే నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు ప్లీజ్ అని చెప్తుంటే అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అంటే నీకు ఒక విషయం చెప్తాను విను, మన ఇద్దరి మధ్య కనెక్టెడ్ ఏం లేదు, కానీ తను నీ బ్లడ్ కి సంబంధించిందంటే అయినా కూడా నువ్వు తనతోనే ఉండాలి ప్లీజ్ తన కోసం ఉండు అంటే మనం ఆల్రెడీ కలిసి ఏం చేసామో నీకు తెలుసా అంటే ఏం చేసాము అనేసి తను చెప్తూ ఉంటుంది. మనం ఆల్రెడీ ఇద్దరం కలిసి ఇది చేసాం, స్ట్రిప్ చేసాము అంటే ఆ స్ట్రిప్ కాదు ఎప్పుడు జరిగింది అది నీకు తెలియదా అంటే అప్పుడు లైట్ కొన్నాం కదా, అప్పుడు మన ఇద్దరం కలిసి దాన్ని స్ట్రిప్ చేసాం కదా అంటే సరే నేను వెళ్తున్నాను, తనకి చాక్లెట్ మాత్రం ఇవ్వద్దు అనేసి తను చాక్లెట్ ఇవ్వద్దని చెప్పేసి వెళ్ళిపోతుంటుంది. ఇంకా తనంతా క్లీన్ గా చెప్తూ ఉంటుంది. ఇంకా తిను ఏం చేయాలో అర్థం కాకుండా ఇంటర్వ్యూకి వెళ్ళి ఉంటుంది. తిను వచ్చేసి ఒక ప్లేస్ అంటే తనకి ఏదో వర్క్ అసైన్ చేసింటే తన రూమ్ కి తీసుకుని వెళ్తాడు తన అపార్ట్మెంట్ కి. ఇంకా తనకి అన్ని కెచప్ టమోటా సాస్ అన్ని తెచ్చిపెట్టేసి తను వర్క్ చేసుకుంటుంటాడు. ఇంకా తిని ఇంటర్వ్యూకి వెళ్ళి ఉంటుంది. ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి బాగా చెప్తుంటే ఇంకా తిని ఏం చేస్తాడంటే పిల్లోడు కదా రోజు వచ్చి అన్ని పడేస్తూ ఉంటాడు. ఇంకా కిచెప్ ని అంతా బెడ్ అంతా గందరగోళం చేసేస్తాడు, అంతా బాత్రూమ్ పోతాడు. తనకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా తనకి కాల్ చేస్తుంటే ఎన్నిసార్లు కాల్ చేసినా అయినా పట్టించుకోదు. ఇంకా తన ఆఫీస్ తెలిసి ఉంటాడు కదా, అక్కడ తీసుకొని వెళ్ళేసి వదిలేస్తాడు. అక్కడ ఉండే పాప్కార్న్ ని అన్నిటిని గందరగోళం చేసేస్తాడు. రోజు గందరగోళం చేస్తుంటే ఏమైంది అందరూ అక్కడ నిలబడుకొని చూస్తూ ఉంటారు. ఏమైంది అనేసి రోజాను కూడా వచ్చి చూస్తుంటే ఇంకా చాక్లెట్ చూస్తూ ఉంటుంది. ఏంటి ఇక్కడ ఉన్నాడు వీడు అనేసి అంత లోపల డార్లింగ్ ఏంటి ఇలా వదిలేసి జాబ్ వచ్చావు అనుకునేసి అందరం ముందు చేస్తారు. ఏంటి ఇలా చేస్తున్నావు అంటే నువ్వేం చెప్పావు ఇంటర్వ్యూకి వెళ్ళేసి వస్తాను అన్నావు, సరే తను తీసుకొని వెళ్ళు, నువ్వు ఏం పిల్లలు ఎంత గందరగోళం చేసావు గట్టిగా చేసావు అంటే నీకేమన్నా పిచ్చా అంటే క్రేజీనా, నాకా క్రేజీ అంతా నువ్వు చేసి థ్యాంక్ కూడా చెప్పుకోండి వాళ్ళ క్రేజీ అంటే నీకేమన్నా ఎట్లా అంటే చూడతాను ఎలా ఉన్నాడు మిస్ చేసేసావు కంపెనీకి అలాగే తీసుకొని వచ్చావంటే నా పర్సనల్ కి సంబంధించినంత గొప్ప చేసి పెట్టినాడు అనేసి చూడు అంటే సరే వెళ్తున్నావు అంటే ఎక్కడికి వెళ్తున్నావు అంటే ప్లీజ్ నువ్వు అంకుల్ కదా తనకి హెల్ప్ చేయండి ఎన్నిసార్లు చెప్పేది వాడికి అంకుల్ కాదు అనేసి అంటుంటే ఇంకా అక్కడ కనిపించడానికి ఎక్కడికి వెళ్ళాడు రోజు అనేసి ఎదుగుతుంటే అక్కడ వాటర్ ఫాల్ ఫోన్ లో ఉండి ఆడుకుంటూ ఉంటే ఇంకా వాళ్ళిద్దరిని 30 తిప్పులు పెట్టి ఇంకా స్నానం చేపిస్తాడు. ఇంకా తినపాడికి తిన రూమ్ కి వెళ్ళిపోతాడు. ఇంకా ఈ ప్లేస్ ఈ వాటర్ అంతా ఇదయ్యింది ఇప్పుడే ఫిక్స్ అవ్వము అనేసి దానికి ఇంకా 1 month పడుతుంది. అంటే మరి నా సామాన్లంతా ఏం చేయాలిగా, నేను కొన్న సామాన్లంతా ఏం చేయాలి, తన రూమ్ లో సరిపోదు. సరే ఏం చేయాలి అర్థం కాకుండా ఇంకా తను వచ్చి హూయానికి రూమ్ లోకి ఫిక్స్ అయిపోతాడు. అంటే అప్పుడు ఏదో చెప్పానంటే ఇప్పుడు ఏమైంది ఇది నా రూమ్ కూడా ఇది ఊజుది కదా నేను ఇక్కడ ఉండొచ్చు కదా అంటే సరే నాకు సంబంధం లేదు ఇది నా రూమ్ కాదు ఊజుని అడుగు తను ఉందామంటే ఉండు అంటే సరే నువ్వు ఇక్కడ మ్యాన్ నేను ఉమెన్ ఇలా ఉండడం తప్పు కదా అంటే నువ్వు సీరియస్ కానట్లేదు కదా అంటే లేదు నేను సీరియస్ గానే ఉంటున్నాను 1 month నేను ఇక్కడే ఉంటాను నాకు సంబంధించిన వస్తువులు అంటే ఇక్కడే ఉంటాయి అనేది తను చెప్తాడు. సరే రోజు కూడా ఒప్పుకుంటాడు. సరే నువ్వు ఇక్కడ ఉండాలంటే తన రూమ్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకా తన రూమ్ లో తను ఉంటాడు. ఇంకా తనకు కావాల్సిన ఫుడ్ అన్ని నీట్ గా క్లీన్ గా పెట్టుకొని తను చాలా రూమ్ గా పెట్టుకుంటాడు. తను మెస్సీగా పెడుతూ ఉంటుంది. సరే అనేసి తను వర్క్ కి వెళ్తాను కొంచెం చూసుకుంటే సరే నీకుంటే ప్రాబ్లం ఏం లేదు నువ్వు తను ఏదైనా కొద్దిగా అగ్రిమెంట్ రాసుకోండి అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తుంది. ఇంకా తిని వర్క్ మీద
బయటికి వెళ్ళి తన ప్లేస్ లో ఉంటే అక్కడికి తిని ఊజుని తీసుకొని వెళ్తాడు. సరేలే తను నువ్వు ఏం చేస్తావంటే నువ్వు ఒక సెటిల్మెంట్ కి రండి అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే నీకు బెనిఫిట్ కదా అంటే సరే అనేసి అగ్రిమెంట్ రాసుకుంటారు. సో సగం నువ్వు ఇవ్వాలా, సగం నేను ఇవ్వాలా, వాటర్ ఎలక్ట్రిక్ బిల్ అన్ని హాఫ్. నేను జాబ్కి వెళ్ళిన తర్వాత తను చూసుకోవాలా, 1 month నువ్వు ఇక్కడ ఉండాలంటే ఇవంతా చేయాలంటే సరే నేను అగ్రి చేస్తాను అంటే నువ్వు కూర్చొని డైపర్ ఫార్ములా అన్ని నువ్వే చూసుకోవాలా, నువ్వు కొద్దిగా చూసుకో నేను కొద్దిగా చూసుకుంటాను అంటే అన్నిటికీ సరే అనేసి వాళ్ళ అగ్రిమెంట్ మీద ఓకే ఇద్దరు వచ్చేసి అగ్రిమెంట్ చేసుకుంటారు. అగ్రిమెంట్ చేసుకుంటే సరే అన్నిటికీ ఓకే చెప్తాడు. ఇంకా 1 month కదా, ఖచ్చితంగా 1 month కదా అంటే ఆ రూమ్ నాది అన్నట్టు చెప్తుంది. సరేలే నేను ఈ రూమ్ వాడతాను, నీకేం ప్రాబ్లం లేదు కదా అంటే సరే యూజ్ చేసుకో, కానీ అక్కడ ఉండే రూమ్ లో ఏం టచ్ చేయొద్దు అంటే నేను కూడా అదే చెప్తున్నాను, నాకు సంబంధించినవి ఏం టచ్ చేయొద్దు, ఇది నా రూమ్ అనేసి ఇంకా తను చెప్తూ ఉంటుంది. సరే అనేసి నా ఫర్నిచర్ ఎవరితో షేర్ చేసుకున్నావుగా, నన్ను కలవాలంటే వచ్చిండు నాకు చేయాలి అనేసి తను చెప్తే ఏంటా బాబు విడుతున్నాడు అనేసి ఇంకా తను ఇంట్లో అంటే బాబా మరదలు అనేసి వాళ్ళిద్దరు పోస్ట్ చేసుకుంటూ ఉంటారు. అది ఇంకా 1 month కదా, ఈ 1 month లో రోజుని చూసుకోవాలి, నేను వర్క్ వెళ్తాను, నువ్వు అన్నీ చూసుకోవాలి అంటే సరే అనేసి తను 1 month హాఫ్ చేయమని వాళ్ళ వర్కర్ని అడుగుతారు. సరే నేను ఒక చెప్తాను, అదిగా నువ్వు చేస్తే నీకు 1 month లీవ్ అనేది కేటాయిస్తాను, ఫోటోగ్రఫీ చేయాలా అది చెయ్యి అనేసి చెప్తే తినొచ్చి మంచి ఫేమస్ ఫోటోగ్రాఫరు, తిని పేరు అమీసోను తిని వచ్చేసి చాలా అంటే చాలా మంచి పేరు ఉంటుంది. ఇంకా తన దగ్గర ఒక అతను పనిచేస్తూ ఉంటాడు. సరే అనేసి ఇంకా ఏమవుతుందంటే అమీర్కి ఎప్పుడు తిరుగుతూ ఉంటారు, ఇంకో పక్క తిను వెళ్ళి రెడీ అవుతూ ఉంటుంది. తిని ఫొటోస్ బాగా తీసింటారు అనేసి తను వచ్చి అడిగితే బాగుంది, తనకు ఒక రూమ్ ఇస్తారు. ఇంకా తిను వచ్చేసి పూజకి ఫుడ్ పెట్టేసి వెళ్ళిపోతుంది, నువ్వే చూసుకో అనేసి. సరే అనేసి ఇంకా టైహాన్ వచ్చేసి తను ఫుడ్ పెడతాడు. ఇంకా తను హ్యాపీగా ఫస్ట్ వచ్చి జాబ్కి వెళ్ళేసి తను హ్యాపీగా జాబ్ చేసుకుంటూ ఉంటే ఇంకా క్లీన్ చేసుకుంటూ ఉంటాడు టైహాన్ అంతా. ఇంకా తను వచ్చేసి అన్ని పెట్టి అన్ని చేపిస్తూ తను కేర్ తీసుకుంటుంటే తన ఆఫీస్ లో మంచిగా చూసుకుంటూ ఉంటారు. ఇంకా అంతా నీటిలో అంతా క్లీన్ చేస్తుంటే ఇంకా తను బాగా చేస్తూ ఉంటారు. తనకి ఫోన్ ఇచ్చేసి మీ ఆంటీ వస్తే కొట్టదురా, ఫోన్ చూడొద్దురా నా ముందర అంటే ఇంకా అంత లోపల అక్కడ వాటర్ ఆగిపోతుంది. అంత లోపల ఆ టయానికి హైజీన్ కూడా వస్తుంది. హీటర్ ఏదో ప్రాబ్లం అయిందంటే ఏమైనా చేసావా నువ్వు అంటే నేనేం ప్లేస్ చేశానమ్మా, నేనేం చేయలేదమ్మా, నేను న్యూ అపార్ట్మెంట్ లో ఉంటాను, ఇలాంటివి ఎప్పుడు చూడలేదంటే నేనున్నప్పుడు కూడా చూడలేదు, కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే మా అక్కే చూసుకుంటుంది అనేసి ఇంకా తను ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా దాన్ని రిపేర్ చేయడానికి చాలా డబ్బులు అవుతుంది. ఇప్పుడు నేను స్నానం ఎలా చేసేది, వారికి స్నానం ఎలా చేయించేది అంటే వారికి స్నానం చేయించడానికి హీటర్లో వచ్చేసి తను నీళ్ళు పెడుతుంది. ఇంకా వాళ్ళిద్దరు కలిపి స్నానం చేపిస్తారు రోజుకి. ఇంకా తిని స్నానం చేయకుండానే బాత్రూమ్కి అలా వెళ్తూ ఉంటుంది ఒక ఆఫీస్కి. ఇంకా వెళ్తూ ఉంటే ఏమైంది అంటే ఏం లేదే ఇలా హీటర్ పాడైంది అనేసి ఇంకా వీడియోని పోస్ట్ చేసింటారు. ఆ రోజు రచ్చ చేసింటారు కదా రేహాను, అది చూసి నీ ఫేస్ ఎలా కనిపించలేదు కాబట్టి సరిపోయింది, వాడి ఫేస్ ఒకటే అనేసి ఇంకా తిన్నుండే వాళ్ళని అడుగుతారు, నీకు ఏమైనా తెలుసా అంటే నాకు తెలియదు ఏముంది అనేసి అక్కడ పక్కన వచ్చేసి అపార్ట్మెంట్ లో పక్కన ఉంటారు కదా, అతను వచ్చి అడిగితే నేను అంతా చేస్తున్నా, అంతా తెలుసు అనేసి సరే జాగ్రత్తగా చెయ్యి అంటే నా గురించి నాకు తెలియదా అని ఇంకా అంటుంటే ఇంకా తిని వచ్చేసి ఆ కంపెనీలో పనిచేస్తుంటే పాలు కనిపిస్తుంది, ఏంటి తినకున్నాడు అన్నట్టు షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఏంటి అనేసి తన పాస్ట్ లోకి వెళ్తుంది. ఇంకా తను వచ్చేసి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయి ఉంటుంది, అదే గుర్తొస్తూ ఉంటుంది తనకి. ఇంకా తను హైడ్ అవుతుంటే ఇంకా తను రిపేర్ చేసేది పోగొట్టేస్తాడు రిపేర్ చేయకుండా. ఇంకా తను వచ్చేసి ఇంటికి వెళ్తే స్నానం చేయడానికి వేడి నీళ్ళు కూడా లేదు, నాకు స్నానం చేయడానికి మంచిగా ఉంటే బాగున్నా అనేసి అనుకుంటూ ఉంటుంది. తను రిపేర్ చేపిస్తాడనేసి అనుకోకుండా అది పోగొట్టేస్తాడు.
ఏం చేద్దాం ఏమి అనేసి అంటే ఇంకెవరు ఫోన్ చేసినా వాళ్ళు ఏమి చెప్పరు. ఎందుకు ఇలా చెప్తున్నావు అందరికి నేను మ్యారేజ్ చేసుకున్నా అంటే నేనేమి చెప్పలేదు, వాళ్ళే అలా అర్థం చేసుకున్నారు, కానీ ఏం చేసేది నేను అనేసి తను చెప్పు. బాయిలర్ బ్రోకెన్ అయ్యిందంటే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసి, ఇంకా నీ వల్ల ఇదంతా అయ్యింది అనేసి ఇంకా తినచేసి చిచ్చి చూడు నువ్వు చేసిన వీడియో చూడు అంతా ఇదైపోయింది, నువ్వు ఇలా చేస్తావని అసలు అనుకోలేదు నేను, చూడు నీ వల్ల వైరల్ అయిపోయింది, ఎలాగో నా ఫేస్ కనిపించలేదు కాబట్టి సరిపోయింది అనేసి ఇంకా మాట్లాడుతుంటున్నా. వర్క్ ప్లేస్ అంతా నీ వల్ల రన్ అయిపోయింది, నేనేం చేసేది చెప్పు, అక్కడ నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తను ఎలా చూస్తాడు నన్ను చాలా ఫీల్ అవుతున్నాను, నన్ను పిచ్చిది అనుకుంటాడు వాడు, నేను ఫస్ట్ లో లవ్ చేశాను వాడిని, ఇప్పుడు నేను నా ఫేస్ వాళ్ళకి ఎలా చూపించేది అంటే ఏంటి సుజీ నీకు తెలియదు, సుజీ ఎవరు, సుజీ అనేది ఆర్కిటెక్ట్ అన్నారు, నాకు తను ఎవరో నాకు తెలియదు, ఎవరు అంటే బట్ సుజీ ఏంది అంటే అవును ఎస్ సుజీ అనేసి అరుస్తూ ఉంటే ఏంటి ఇట్లా అరుస్తూ ఉంది అనేసి తన ముందు నన్నంతా ఇది చేసావు, తన ఫస్ట్ లవ్ అనేసి తను చెప్తుంటే నేను తనంటే నాకు చాలా ఇష్టం అంటే ఏంటి ఆ పేర్లు, ఈ పేర్లు ఏంటి నాకేం అర్థం కావట్లేదు అనేసి ఇంకా డే 3 కూడా తను ఇంకా స్నానం చేయకుండా చన్నీరు స్నానం చేస్తుంది, తనకి ఇంకా జలుబు చేస్తుంది, ఇంకా తన సీనియర్ తను ఫోటోస్ చూసుకుంటూ ఇంకా ఫీల్ అవుతూ ఉంటుంది. మళ్ళీ షవర్ చేసావా చన్నీళ్ళతో అంటే అవును అనేసి ఇంకా తను ఫీల్ అవుతూ ఉంటే ఇంకా టీమ్ లీడర్ బిజినెస్ ట్రిప్కి వెళ్ళినాడు, టుమారో వస్తాడు అంటే సరే మంచిది అనేసి ఇంకా అంటాడు. ఇంకా తనకి జలుబు చేసేసరికి ఇంక తను ఏమనుకుంటాడు, ఎలాగైనా ఇంకా రిపేర్ చేయించాలి, తన దగ్గర ఒకరోజు పనిచేస్తే 1 million మనీ ఇస్తాను అని చెప్పింటాడు. సరే అనేసి ఇంకా అమ్మి చోటు దగ్గరికి వెళ్ళేసి ఇంకా తనంతా చూసి ఫొటోస్ తీస్తూ ఉంటాడు. ఇంకా అక్కడే ఉంటే ఒక అమ్మాయి వచ్చేసి నీ వల్ల నా ఇమేజ్ డ్యామేజ్ అయిందంటే సరే నేను నీ ఇమేజ్ డ్యామేజ్ చేశాను కదా, నీ ఫొటోస్ నేను ఎంత బాగా తీస్తానో చూడు అనేసి అంటూ ఉంటే ఇంకా అందులోపు లైట్ పోతుంది. ఇంకా తన టైహాన్ వచ్చి అడ్జస్ట్ చేస్తాడు. ఇంకా తను చేసిన వర్క్ కి అమిసునికి నచ్చుతుంది. ఇంకో పక్క వీళ్ళు బిఎస్పూర్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు. ఇంకా పార్క్ వచ్చేసి ఇంకా అంటే ఫుడ్ కి సంబంధించినవన్నీ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇంకా తను అలా ఒకరోజు పని చేసిన డబ్బులు ఇస్తే తను వచ్చేసి రిపేర్ చేసేసి వెళ్ళిపోతాడు. ఇంకా తను హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా తను వచ్చేసి ఎక్కడ నీ అపార్ట్మెంట్ నేను వదులుతాననేసి పార్క్ వచ్చేసి తను వచ్చి వదులుతాడు. ఇక్కడికి దాకా వచ్చావు లోపలికి రాలేవా అంటే సరే ఎప్పుడు కాదులే అనేసి తను వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా బ్రేకప్ ఎందుకు ఏంటంటే తిని హైయర్ స్టడీస్ కోసం వేరే ప్లేస్ కి వెళ్ళాలి అనుకుంటుంది. అందుకనేసి నేను వేరే ప్లేస్ కి వెళ్ళాలనుకుంటున్నాను అనేసి చెప్పి అక్కడ 7 years తర్వాత వెళితే మళ్ళీ ఆఫీస్ లో అనేది మీట్ అవుతారు. ఇంకా తనంతా మెస్సీగా అంటే నేను చూసుకుంటానులే అంటే సరేలే అనేసి తను చెప్తుంది. నువ్వు మళ్ళీ రైన్లో తడిచావా అంటే ఏం నమ్ముడులో తీసుకొని పోలేదా అంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటే ఎందుకు ఇల్లు ఈ పొజిషన్ లో ఉంది అనేసి తను అడుగుతుంది. అంటే కొద్దిగా ప్రాబ్లం అయిందిలే అందుకనేసి నిన్ను వేరే ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చింది అంటే అవునా అంటే నువ్వు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయావా మరి పూజ ఏం చేసావు అంటే తను మా ఫ్రెండ్స్ గా ఉంచండి నువ్వేం ఫీల్ అవ్వద్దు అంటే అలా కాదు బావా ఇలా చేయడం మంచిది కాదు, మనం కాంటాక్ట్ ఏం చేసుకున్నాం కండిషన్స్ నువ్వు తను ఇక్కడే ఉంటావు నైస్ గా పెట్టుకుంటావు అని కదా చెప్పింది అంటే నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు రోజు అనిస్తాం నాకు చెప్పాలంటే అంటే నీకు రిపోర్ట్ చేయాలంటే నేను ఎక్కడికి వెళ్తున్నా ప్రతిదీ నీకు చెప్పాలా అనేసి నాకు తెలుసా నేను ఎప్పుడు ఇలాంటివి ఏం చేయలేదు. హౌస్ కోసము 3 years గా నేను కెమెరా కూడా పట్టుకోలేదు, నీకోసము నేను పట్టుకున్నట్టు ఇప్పుడు అది సబ్జెక్ట్ కాదు, నేను ఇక్కడ ఉండడానికి కండిషన్ పెట్టావు సరే నేను చేశాను, ఇప్పుడు నువ్వు నా రూమ్ కి వచ్చినట్టు నిన్న నా రూమ్ కి వచ్చి గజిబిజి చేసిన కెమెరానంతా చిందర బందర్ చేశానని చెప్పాను, వదిలేసాను కదా అన్నీ వదిలేసే ఇప్పుడు నాకు కొద్దిగా ప్రాబ్లం అయింది అందుకనేసి ఇక్కడ ఉన్నానంటే ఏంటి నా వల్ల నీకు ప్రాబ్లమా సరే నీ వల్ల ఇదంతా నువ్వు ఆడిపోతావు అది చాలా మెస్ అయిపోయింది ఇప్పుడు చూడు నీ వల్ల నేను స్నానం చేయలేదంటే నువ్వు ఒక మెస్ ఇదొక మెస్ అంటే నేను అంత మెస్గా కనిపిస్తున్నానా అంత చెత్తగా కనిపిస్తున్నానా బాబా అనేసి అంటూ ఉంటుంది. అలా కాదు అంటే నేనేం బాగలేదా
నువ్వు కూడా నన్ను కంప్లీట్ మెసేజ్ చెప్తా అంటున్నావు. నేను అంత లూజ్ అన్నా, నాకు తెలుసు నేను లూజ్ అని. అలా కాదు, నేను అలా అనలేదు, నేను అలా చెప్పలేదు. సరేలే, కనీసం నేను మంచి బాధ చేయడానికి కూడా లేదు. తన ముందర కూడా లూజర్ లా కనిపిస్తున్నాను. సో అయ్యో, నేను వనంలో తడిచాను. సరే వెళ్ళి షవర్ చేసుకోకంటే ఇప్పుడు చల్లగా ఉంటుంది, నేను పోయి స్నానం చేయను, జిల్లుగా ఉంటుంది, ఫిక్స్ చేశాను కానీ వెళ్ళి స్నానం చేసుకోకు అనేసి తను చెప్తాడు. నిజంగా ఫిక్స్ చేసావా అన్నట్టు తను చూస్తూ ఉంటుంది. అవి నేను ఫిక్స్ చేశాను అనేసి తను వెళ్ళి స్నానం చేసి ఇంకా అంటే డ్రింక్ చేస్తుంటారు. ఇది ఒకటే ఉందంటే కరెక్ట్గా మా ఇంట్లో ఆల్రెడీ ఉంటుంది. రైనీ సీజన్స్ లేవంతా నేను మా అక్క వాడతాము, అందుకనేసి మా అక్క పెద్దగా తెచ్చిపెట్టింది అనేసి అంటే సరే అనేసి ఆ డ్రింక్ తాగుతారు. ఆ డ్రింక్ తాగేసి ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. నేనేమంత పూర్ కాదు, నువ్వేమంత పూర్ కాదు అనేసి. ఇంకా ఏమవుతుంది అంటే మార్నింగ్ 7 అవుతుంది. ఏమవుతుంది, ఇద్దరు ఒకే బెడ్రూమ్ లో ఉంటారు, ఒకరి పక్కన ఒకరు పనుకుంటారు. ఏమైంది అనుకుంటుంటే ఇంకా రోజు వచ్చి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. దడుచుకుంటున్నారు అనేసి ఏం జరిగి ఉంటుంది, ఏమైంది ఏమంటే ఏంటి, మనం ఓపెన్ చేసింది ఒక బాటిలే కదా, వాళ్ళు ఎందుకు ఇదంతా జరిగింది, అసలు ఏం జరిగింది అనేసి ఆలోచిస్తూ ఉంటారు. సో అక్కడ వెళ్ళి చూస్తే అక్కడంతా మెస్ అయి ఉంటుంది. ఇంకా తను పెట్టాను కదా, సో నేను ఇంకోటి కూడా దాచాను, తను ఒక వండెత్తుంది, ఇది మా సిస్టర్ కోసం అనేసి. ఆ తర్వాత ఏం జరిగింది అనేసి ఆలోచిస్తూ ఉంటే ఇంకా వాళ్ళిద్దరూ అనేసి రూమ్లోకి వెళ్ళేసి ఒకరు ఎంజాయ్ చేసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ఇలా కాదు అలా అనేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఓహో, నీకు చాలా ప్రైజ్ వచ్చాయి, చాలా ఇంప్రెసివ్, చాలా మాస్టర్ ప్రైజ్, ఏంటి నా ఫర్నిచర్ ఇలా అయింది, ఇలా ఎవరు వచ్చారు, ఎంత డ్రంక్ చేస్తే మాత్రం కంప్లీట్లీ లాస్ అవుతావా, ఇదంతా నీ వల్లే స్టార్ట్ అయ్యింది అనేసి అంటూ ఉంటే ఇంకా తిని ఏడ్చింది గుర్తు వస్తుంది. నాకు నా అక్క కావాలా, నా సిస్టర్ కావాలంటే పర్వాలేదు ఏడ్చొద్దు అనేసి అంటే దాన్ని టచ్ చేయొద్దు అని అరుస్తూ తన ఓదారుస్తారు. నువ్వు కూడా కిడ్డింగ్ చేసావు ఏంటి, నేను ఏడ్చానా, నేను కంఫర్ట్ చేశానా అనేసి ఒకరొకరు చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా ఒకరొకరు అలా కోపంగా చూసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత పక్కన పనుకుంటారు. ఇంకా నాకు చాలా వేడిగా ఉందనేసి తను టీషర్ట్ ఇప్పేస్తుంది, తిని కూడా టీషర్ట్ ఇప్పేసి అలా ఒకరి పక్కన ఒకరు పనుకుంటారు. అంతకు మించి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగినారు. ఇంకా అంతా డ్రింక్ చేసి ఇంకోసారి మనం ఇలా డ్రింక్ చేయకూడదు, సరేనా, ఇది చాలా టెరబుల్గా ఉంటుంది, ఇలాంటి చీప్ పెయిన్ అంతా నువ్వు తెచ్చుకోవద్దు అనేసి ఇంకొకరు ఒకరు చెప్పుకొని తిట్టుకుంటూ ఉంటారు. నువ్వు డ్రింక్ చేసి మరీ ఇంత ఘోరంగా ఉంటావు అనేసి ఇంకొకరి మీద ఒకరు కోపంతో అలా చూసుకుంటూ ఉంటారు. ఏంటబ్బా వీళ్ళిద్దరు ఇలా చూసుకుంటున్నారు అనేసి. ఇంకా మనం ఎంత ఎక్కువ మాట్లాడితే అంత వర్స్ అవుతుందంటే ఈ రోజు నుంచి నో ఆల్కహాల్, అంటే ఈ రోజు నుంచి మన ఇంట్లో ఆల్కహాల్ ఉండదు, ఏమీ ఉండదు. అవును, రైన్ పడినప్పుడు కూడా అంతే, ఏం హ్యాపెనింగ్ కాదు అనేసి తను కోపంగా వెళ్ళిపోతాడు. సరేలే తుడుచు ఇంకా టేబుల్ని, నేను పోతున్నాను అనేసి తను లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా రోజు వచ్చి అలా చూస్తూ ఉంటుంది, వా ఏందిరా బాబు ఇట్టుంది అనేసి. ఇంకా తను వచ్చేసి క్లీన్ చేసుకునేసి వస్తాడా రాడా అని చూసి తను రాకుండా ఒకరొకరు అలా హైడ్ అండ్ సీక్ అనేది ఆడుకుంటూ ఉంటారు. ఇంక వాళ్ళ ఫ్రెండ్కి చెప్తాడు, రోజుకి చెప్తుంది, ఏంటి నువ్వు తనతో పనుకున్నావా అంటే నీకేమైనా పిచ్చా అంటే జస్ట్ పక్కన పనుకున్నాము డ్రింక్ చేసి, అంతేగాని అంతకు మించి మేమేం చేసుకోలేదమ్మా అనేసి అని చెప్పేసి తను వాళ్ళ ఫ్రెండ్కి చెప్తుంది. నథింగ్ హ్యాపెన్ అనేసి. ఇంకా రోజు ఆడుకుంటూ ఉంటాడు. ఇంకా తను వచ్చేసి తన మైండ్ సరిగ్గా పనిచేయదు, మీరిద్దరి మధ్య ఏమైనా జరుగుతుందారా అనేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అడిగితే మీకు అంత సీన్ లేదురా, తనకి అంత సీన్ లేదురా అంటుంటే ఇంకా ఒకరొకరు చూసుకున్నప్పుడు అంటే వెయిట్గా ఉంటుందంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిపోయినట్టు వాళ్ళు ఒకరొకరు ఫేస్ చేసుకున్నప్పుడు అలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా ఏమైంది హైజన్ వాటర్, ఎందుకు నువ్వు అంతా ఫీల్ అవుతున్నావు, నీ కంట్రోల్కి రాను, చాలా క్రేజీగా ఫీల్ అవుతున్నా, తన గురించి ఆలోచించొద్దు అనేసి తనకి తను చెప్తూ ఉంటే తన ఎదురు పడతాడు. ఇంకా సరే తను వెళ్ళిపోతాడు. సరే పక్కకి వెళ్ళు అనేసి ఇంకా తిని వచ్చేసి తను వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పింది ఆలోచిస్తూ ఉంటారు. ఏమైంది అంటే ఎందుకు ఇంతసేపు చేస్తాను అంటే నేను స్నానం చేస్తున్నాను, వస్తానంటే ఇంకా తనకు సంబంధించిన ఇన్నర్ అక్కడ లోపల ఉంటుంది, అందుకనేసి వెయిట్ చేస్తూ ఉంటుంది. సరే అనేసి ఇంకా తన డోర్ ఓపెన్ అవ్వలేదనేసి గాలికి ఓపెన్ చేసుకుంటూ ఉంటే వీళ్ళిద్దరు ఒకరు చూసుకొని ఒకరు ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా ఊజు అక్కడే ఉంటాడు. ఇంకా ఒకరి మీద ఒకరికి ఇంప్రెషన్ వస్తూ ఉంటుంది.
వీళ్ళొచ్చేసి ఇంకా ఆఫీస్‌కి వెళ్ళి ఉంటుంది. ఆఫీస్‌లో నాకు బాయ్ ఫ్రెండ్ లేదు, ఏమీ లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటే, సరే సరే అనేసి తిను హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా తనకు సంబంధించిన ఫుడ్‌కి సంబంధించినంత ప్రాసెస్ చెప్తూ ఉంటే, ఇంకా తినొచ్చేసి నువ్వు ఏదో 2207లో ఉంది. ఏం చేస్తున్నావు? నీ వల్లే అది పోయింది. ఇప్పుడు అంతా చేసేసి ఏం తెలియనట్టు సైలెంట్‌గా ఉన్నావా నువ్వు అనేసి ఇంక తను చెప్తుంటే, సరే సరేలే అది నా వల్ల అయ్యింది అనేసి తను చెప్తుంటే, ఏంటి ఏమైంది అంటే, సరేలే ఏమైంది మీరు చాలా మంచిగా ఉన్నారు, మంచి కపుల్‌గా ఉన్నారు అనేసి ఇంక వాళ్ళు చెప్తారంటే, తన వల్లే కొద్దిగా ఇదయిందిలే అనేసి ఇంకా తను చెప్తే నీకు తను ఒక వర్క్ ఇస్తాడు. ఫోన్ చేస్తే ఇంకా పార్క్ కాల్ చేస్తాడు. ఏం నువ్వు బయట ఉన్నావా? సరే మళ్ళీ మాట్లాడదాము అంటే, లేదు లేదు నేను ఇంట్లోనే ఉన్నాను అంటే, అంత లోపల పూజ సైలెంట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఎవరు లేనట్టు తను బిహేవ్ చేస్తూ ఉంటుంది. తను ఒక వర్క్ అసైన్ చేసింటాడు. ఈ టైంలో వర్క్ ఏంటి అంటే, తను వర్క్ చేసాడు. ప్లీజ్ ప్లీజ్ కొంచెం పూజను చూసుకోవా, నాకు కొద్దిగా వర్క్ ఉంది, ఏమనుకోవద్దు ప్లీజ్ ప్లీజ్ అంటే, సరే సరేలే అంతగా చెప్పవల్ల నేను చూసుకుంటాను అనేసి తను చెప్పేసి ఇంకా తను ఇంకా హార్డ్ వర్కింగ్ చేస్తుంటే దీని పక్క నుండి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంకా అదే టైంకి వాన పడుతూ ఉంటుంది. తనకి ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంది గుర్తొస్తూ ఉంటుంది. మా అమ్మని మిస్ అయ్యాను అనేసి ఇంకా హైజాన్ చెప్తూ ఉంటుంది. అప్పుడు మా సిస్టరు నన్ను తీసుకొని వచ్చి అంతా బాగా చూసుకుంది. ఇప్పుడు నా సిస్టర్ లేదు అనేసి ఫీల్ అయిందంతా తనకు గుర్తొచ్చి ఉంటుంది. ఇంకా తన కోసం ఇంకా ఫోన్లో అవి మాట్లాడుతూ ఉంటే, ఇంకా ఆఫీస్లోనే ఉన్నావా అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా తిని రాలేదు అనేసి అంటూ ఉంటే, సరే అనేసి వర్షం పడుతుంది కదా రాలేదేమో అనేసి గొడుగు తీసుకొని వెళ్తాడు. అంతలోపల పార్క్తో పాటు తను వస్తుంది. ఇంకా తనకి కోపం వస్తుంది. ఇంకా తన కోసం గొడుగు తెచ్చింది చూసి వెళ్ళిపోతుంది. ఏమి అంటే, ఏం లేదులే అంటే, నీకోసం డ్రైవింగ్ హోమ్ చేసి తీసుకొని వచ్చే వాళ్ళు ఉన్నారంటే, అంటే మేనేజర్ లిఫ్ట్ ఇచ్చాడు నేనేం చేసేదంటే, అవునా తను ఎందుకు నీకు రైడ్ ఇస్తాడు? నువ్వేమన్నా అంత మంచి అమ్మాయివా, లేకపోతే నీకు తనకి ఏంటి సంబంధం అంటే, ఇంటి దాకా తీసుకొని రాకపోయావంటే, అలా కాదు కొంచెం సిచ్యువేషన్ కాంప్లికేటెడ్ అంటే, తన కోసం మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టింటాడు. కానీ తను వచ్చేసి చూసిండదు. ఇంకా ఆమెకో దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేసి ఉంటాడు కదా, సో తను అసిస్టెంట్గా రిక్రూట్ చేసుకుంటాననేసి అందరికీ అంటే ఆమెకు వచ్చేసి చెప్పింటుంది. ఇంకా తను వచ్చి నువ్వు వెళ్ళి మంచి చేయొచ్చు కదా అని అడిగితే, హోయాట్ అన్నాడు అదే హోయాజున్ వచ్చేసి అడుగుతుంది టైహాన్ని. అడిగితే నాకు ఇంట్రెస్ట్ లేదంటే, ఎందుకు ఇంట్రెస్ట్ లేదు, ఎవరో ఏదో చేశారని ఇది చేస్తావా, అదంతా మంచిది కాదు అనేసి అంటుంటే, అందులోపల తను వచ్చేసి అమిసున్ వచ్చి కాల్ చేసింది. నువ్వు నీ కెమెరా తీసుకొని రా, నువ్వు నాకు ఇంటర్వ్యూ చేస్తాను అంటే, అనుకోనా సరే సరే అనేసి తను పంపించమంటారు. ఎందుకు వదులుకుంటాను, మంచి ఫోటోగ్రాఫర్ కదా, ఎందుకు ట్రై చేయకూడదు అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంకా తను చెప్పింది తను గుర్తు చేసుకునేసి ఎందుకు ట్రై చేయకూడదు అనేసి తను ఆలోచిస్తాడు. సరే అనేసి తను వర్క్కి వెళ్ళాలి అనుకుంటే, తను ఒక ప్లేస్కి తీసుకుని వెళ్ళి, ఈరోజు వర్క్ ఎక్కువగా ఉన్నాయి నేను రాలేని చూసుకుంటావా అంటే, ఇంకా తను కూడా ఆ రోజు వెళ్ళాల్సిన పని ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటే తను తీసుకొని తను బయటికి వెళ్తాడు. ఇంకా ఆ కెమెరాలంతా తీస్తుంటే, ఇంకా ఆ చిన్న కెమెరాతోనే తను ఫొటోస్ తీయమంటే బాబుని అన్నిటినీ ఫోటో తీస్తుంది. తినే ఎట్లంటే అట్లా చిందర బందర చేసి తను లైట్ పైన వేసుకునేస్తాడు. ఇంకా వీళ్ళిద్దరూ బ్యాక్ లో పాస్ట్ లో కూడా ఇలా కలిసి వర్క్ చేసుకుందంతా గుర్తొస్తూ ఉంటుంది తనకి. ఇంకా తన ఫొటోస్ చూసుకుంటూ ఉంటే ఊజో వచ్చేసి తన మీద ఏదో ఒకటి వేసుకునేస్తాడు. హాస్పిటల్ తీసుకుని వెళ్తే ఏమైంది ఏమి అంటుంటే, అంత లోపల తను వచ్చేసి పార్క్ తనకి కూడా కాల్ చేస్తాడు. ఏమైంది ఊజోకి అంటే, ఇలా హాస్పిటల్లో ఉన్నాడు అంటే, సరే సరే ఎక్కడ అని ఏమంటే, ఏమైంది లేదు నీ ప్లేస్కి తీసుకొని వెళ్ళాను, అక్కడ కొద్దిగా ప్రాబ్లం అయింది అంటే, నువ్వు వస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళావు అంటే, ఇంకా తను కోపంగా ఉంటాడు. ఇంకా తనకి ఏం చేయాలో తెలియదు, అర్థం కాదు. తను ఎలా ఇంజూర్ అయింది చెప్తావా, నేను వర్క్ మీద వెళ్ళా, నీకు చెప్పాను నువ్వు రాలేదు అంటే, సారీ నాకు వర్క్ ఎక్కువ అయ్యింది అందుకనేసి నేను రాలేకపోయానంటే, నువ్వు చైల్డిష్ లాగా బిహేవ్ చేస్తున్నావు, బాబు కన్నా నీకు అది ఇంపార్టెంటా, నువ్వు ఒక బేబీ లాగా తయారవుతున్నావు ఏంటి అంటే, నేను వర్క్ వెళ్ళాలని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు గార్డియన్ గా మాత్రం చెయ్యలేవా, నువ్వు ఎందుకు పికప్ చేసుకోలేదు, నాకు కొంచెం టైం అయితే మైండ్ మిస్ అయిపోయింది, ఏం చేయాలో నాకు అర్థం కాలేదు, అలాంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో
అంటే సారీ సారీ అనేసి ఇంకా తను చెప్తుంటే, నువ్వు తన గార్డెన్వే కదా అంటే, సరే సరే తను చాలా డిప్రెస్కి లోనై ఉన్నాడు, తనతో కొద్దిగా టైం అనేది స్పెండ్ చేయండి, తను వాళ్ళ అమ్మ నాన్న లేరు కదా, సో కొద్దిగా తనకు ఫీవర్ వచ్చే అవకాశం ఉందనేసి ఇంటికి తీసుకున్న తర్వాత తనకు ఫీవర్ వస్తుంది అనేసి ఇంకా తన దగ్గరే ఉంటాడు. ఇంకా తను అనవసరంగా కోప్పడ్డాని అనేసి ఫీల్ అవుతూ ఉంటే ఇంకా తను ఏమన్నా తినడానికి తీసుకొని వెళ్దామనేసి వెళ్తాడు. ఇంకా తీసుకొని వస్తాడు. నీకోసం ఫుడ్ చేశానులే అంటుంటే అంత లోపల వాళ్ళ మేనేజర్ పార్క్ కూడా ఆ ఇంటికి వస్తాడంటే 206కి తన అపార్ట్మెంట్ని కొనుక్కుంటాడంటే హౌస్ డిపార్ట్మెంట్ లో తను చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేస్తాం ఏమి అంటూ వెళ్తుంటే, ఎందుకు డోర్ ఓపెన్ చేస్తాను, వెళ్ళి లోపల హైడ్ అవ్వు, తను కానీ ఇప్పుడు మనం చూసాను ప్లీజ్ 10 minutes ఇక్కడే ఉండు, 5 minutes ప్లీజ్ ప్లీజ్ సైలెంట్ గా ఉండు అంటే, అలా కాదు ఏంటి ఏంటి ఏం చేస్తున్నావు అనేసి అంటుంటే ఇంకా ఓజోన్ కూడా తీసుకొని లోపలికి వెళ్తుంది. ఎందుకంటే తను ఇష్టపడుతున్నాడు, తను ఏం మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాడు అనేసి ఇంకా అంత చెక్క అనేసి రెడీ చేసేసి ఇంకా వెళ్ళేసి డోర్ ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేస్తే ఇంకా తను చూస్తూ ఉంటాడు ఏం చేస్తుంది ఏమి. హూజా నువ్వా ఏంటి అంటే, అంటే సరే తను లోపలికి రండి అంటే, ఏమైంది ఏమి అంటే, నేను ఇక్కడ ల్యాండ్ లార్డ్ అంటే హౌస్కి సంబంధించిన అంటే, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అనేసి తను అడుగుతాడు పార్కు. అంటే ఇక్కడ ఇది మా సిస్టర్ వాళ్ళ హౌస్ అంటే నువ్వేనా ఇక్కడ చెప్పింది అంటే నువ్వేనా ఈ ఓనర్కి ఈ యూనిట్కి ఓనరు అంటే అవును నేనే అన్నట్టు తను చెప్తూ ఉంటే ఇంకా తను ఎవరబ్బా అని గుర్తు చేసుకుంటుంది. తను ఒకసారి చెప్పింటుంది కదా యూసును తను నాకు లవరు నన్ను నా ఫస్ట్ లవ్ అనేసి తన ఆఫీసు అనేసి అవంతా గుర్తు చేసుకుంటూ ఉందో తింటాను లవ్ అనేసి అనుకుంటుంటే ఏంటబ్బా అనేసి అన్నీ చూస్తూ ఉంటాడు. ఇంకా అంత లోపల అక్కడ అది ఓజోది బొమ్మ ఉంటుంది, బన్నీ బొమ్మ. బన్నీ నాది అనేసి పరిగెత్తా వస్తాడు. ఇంకా షాక్ అయ్యి చూస్తుంటుంది. ఇంకా మరి బన్నీ నాకు ఇచ్చే అనేసి ఓజో అంటుంటాడు. రే ఏ తను వెళ్ళావు అనేసి వాళ్ళ బాబు వెనకాల పరిగెత్తా వస్తాడు. ఇంకా పాపం తన ముందర అలా పడిపోతాడు. ఇంకా హైజీన్ అనేసి ఏమవుతుంది ఇక్కడ హైజీన్ అంటూ ఉంటే, సరే మనం బయటకు వెళ్ళి మాట్లాడుకున్నాం పదా అంటే, తను ఒకసారి చూసుకొని ఇప్పుడే వస్తానంటే ఇంకా బోజు అండ్ నేను ఇలా మా అన్నకి మా బావ వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ అయ్యింది, నేను ఇప్పుడు తను చూసుకుంటున్నాను, తను నాకు బావ వరుస అవుతారు, తను హెల్ప్ చేస్తున్నాడు, అందుకనేసి అంటే ఇది చెప్దాం అనుకున్నాను కానీ బాగుండదని చెప్పలేదు అనేసి చెప్తూ ఉంటుంది. సరే సరేలే ఇదంతా మామూలే కానీ మనం 7 years తర్వాత కలిసాము అందుకనేసి నువ్వు చెప్పలేదు, ఆలోచిస్తూ ఉంటావు నాకు తెలుసులే అనేసి అంటూ ఉంటే ఇంకా తను వస్తాడు. ఏమైంది ఏమి అంటే, తను అంటే నేను జస్ట్ పానిక్ అయ్యాను అలా అని కాదు, అర్థం చేసుకో అంటే ఇంకేం అర్థం చేసుకోవాలా అన్నట్టు ఇంకా టైహాను చేసి ఆలోచిస్తుంటానికి ఎక్కడన్నా దెబ్బ తగిలిందా అనేసి హైజీన్ అడుగుతూ ఉంటాడు. ఇంకా తను ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ఏం మాట్లాడాలో అర్థం కాకుండా, చెప్పు బాబా ఎందుకు అలా ఉన్నావు, నా మీద కోపంగా ఉన్నావు, నేను అపాలిసి చెప్తున్నాను అంటే క్షమించాలా, ఎందుకు క్షమించాలి, దేనికోసం అంటే ఊజో నన్ను రూమ్లో పెట్టిందని క్షమించాలా, లేకపోతే తన ముందర నా పరువు పోయిందని నీ ఫస్ట్ లవ్ ముందర నా పరువు పోయిందని క్షమించాలా, ఎందుకు చెప్పు, ఊజో ఘాట్ హట్ అయినాడా లేకపోతే ఇంకేమన్నా నా చెప్పు హ్యాంగింగ్ అవ్వాలా చెప్పు, నీ ఫస్ట్ లవ్ అంటే అలా కాదు, నేను అలా అనుకోలేదు, తను వస్తాడని అసలు అనుకోలేదు, నేను బిజీగా ఉన్నా తనతో అంటే ఇంకా చాలా అబద్ధాలు చెప్పింది, నువ్వు తన ముందర ఏం మాట్లాడలేదు అసలు, నీకు ఎంత కష్టంగా ఉందో ఊజోని తనకి పరిచయం చేయించాలంటే అంటే నువ్వు ఏం స్టోరీ వినకుండా ఇలా మాట్లాడొద్దు అంటే తన ముందు నన్ను ఇదా చేయడం నాకేమంటే నేను చేస్తున్నా అంటే అసలు ఎందుకు ఇలా ఉన్నావు, నువ్వు ఎందుకు కోపంగా ఉన్నావు అంటే నేనేం చేశాను అనేసి ఇంకా వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. ఇంకా ఊజో కూడా సైలెంట్గా చూస్తుంటారు. సరే సరే అయిపోయింది ఏదో అయిపోయింది, నీతో మాట్లాడడం వేస్ట్ ఆఫ్ టైం అంటే అవునులే నాతో మాట్లాడడం వేస్ట్ ఆఫ్ టైమేలే కానీ సరే నేను వెళ్తున్నాను పో అనేసి ఇంకా తను వెళ్ళిపోతాడు. ఇంకా తనకి ఎందుకు కోపడుతున్నాడో అర్థం కాదు. తిను ఎంత ఇది చేసిందిగా, తను వాళ్ళ బాస్ వచ్చేసరికి తను నన్ను హైడ్ చేసేసిందిగా అనేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పింది. ఎందుకు అంత ఇరిటేట్ అవుతున్నావు అంటే ఇంకా తను వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ రోజు ఇప్పుడు చెప్తుంది, ఇంత కోపం పంచుకున్నాడు అంటే తను నిన్నేమైనా ఇష్టపడుతున్నాడేమో అంటే నువ్వు పిచ్చి పిచ్చి నవల్స్ అంతా చెప్పి నాకు చెప్పొద్దు అంటే సరే సరేలే అనేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా పార్క్ దగ్గర నుంచి అవాయిడ్ అవుతూ ఉంటుంది. ఇంకా తిన వచ్చేసి తిన హస్బెండ్ మిషన్ వాళ్ళ హస్బెండ్
డైవర్స్ ఇవ్వు, నువ్వు వెళ్ళిపో, నేను తన్ని అసిస్టెంట్గా పెట్టుకుంటానంటే నాకు డైవర్స్ సంబంధించిన ఆస్తి ప్రాపర్టీ ఇవ్వు, అవంతా ఇస్తే నేను వెళ్ళిపోతాను అంటే సరే ముందు డైవర్స్ మీద సైన్ చేయి, ఆ తర్వాత నీకు మనీ ఇస్తాను అని తను చెప్తాడు. ఇంకా సరేరా నీకు ఫొటోస్ చూపిస్తాను, నీకు నిజంగానే ఎందుకు నేను హైర్ చేసుకున్నా అంటే ఈ ఫొటోస్ చూడు, ఈ ఫొటోస్లో తను చాలా బాగున్నాడు, ఈ ఫోటో నేను చాలా బాగా తీస్తావు, నీకు ఫోటోగ్రఫీ అంటే ఎంత ఇష్టమో నాకు ఇప్పుడు అర్థమైంది అనేసి తను చెప్తుంటే అలా కాదు ఏదో కావాలని అలా తీస్తానంటే సరే ఈ అమ్మాయి ఎవరు, నీ గర్ల్ ఫ్రెండా లేకపోతే నీ వైఫా అంటే తను నాకేమీ కాదంటే నిజంగానే తన మీద నీకు ఎలాంటి ఎమోషన్స్ లేవా అంటే ఏది లేదా అంటే ఎమోషన్స్ అనేది ఫొటోస్ తీసే దాంట్లో కూడా తెలుస్తూ ఉంటుంది, నీకు తన మీద ఇష్టం ఫీలింగ్స్ ఉండడం వల్లే తన ఫోటోని అంత బాగా తీసావు నువ్వు అనేసి తను చెప్తూ ఉంటే అవునా అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళ అపార్ట్మెంట్లో ఉంటారు కదా, హైజీన్ అపార్ట్మెంట్లో మేము క్యాంపెయిన్కి వెళ్తున్నాము, భోజనం కొని తీసుకొని వస్తావా అంటే సరే అనేసి ఇంకా తనకి కూడా కొద్దిగా రిఫ్రెష్మెంట్ ఉంటుంది అనేసి తను తీసుకుని వెళ్ళడానికి తను అన్ని సిద్ధం చేస్తూ ఉంటుంది. ఇంకా హైజీన్ వచ్చేసి రైహాన్ అడుగుతుంది, క్యాంపెయిన్ వెళ్తా నువ్వు వస్తావా, వెదర్ కూడా బాగుంటుంది, బాబుని బాగా తీసుకొని అంటే ఏంటి మన ముగ్గురమే అని చెప్పి ఇంతమందిని తీసుకొని వస్తే బాగుంటుంది అనేసి ఇంకా అక్కడ తీసుకొని వెళ్తాడు. ఇంకా ఆడ పిల్లలు రచ్చ రంబోలా చేసేస్తారు, రోజు మాత్రం అక్కడ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా తన ఫొటోస్ తీయమనేసి అక్కడ ఉండే పిల్లలు అడిగితే తన ఫొటోస్ తీసి అలసిపోతాడు. సరే న్యూస్ తనకి పార్క్ కాల్ చేస్తున్నాడని వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇంకా తన గురించి వేరే ఆమె అపార్ట్మెంట్లో ఉండే ఆమె అవుతుంది, ఏమైంది ఏమి ఇంకా తన టైహాన్ ఉండడం వల్ల కంఫర్టబుల్ అంటే అవును అన్కంఫర్టబుల్ గా ఉంది, కొన్ని సందర్భాల్లో తనకి ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేకపోతున్నాను, ఇప్పటికీ మేము స్ట్రేంజర్స్ గానే ఉన్నాం, కాకపోతే 1 month తర్వాత తను ఎలాగో మూవ్ అయిపోతాడు కదా అనేసి తను చెప్తూ ఉంటుంది. అప్పుడు రోజు నేనే రైస్ చేస్తాను సెల్ఫ్ లో అనేసి అంటుంటే అదొకటి వినేసి తను వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేసి తను వెతుకుతూ ఉంటే తన కోసం వెళ్ళి ఫుడ్ ఇస్తుంది. నాకేం అవసరం లేదు, నువ్వే తినంటే అలా కాదు, ఇది ఒక ప్లీజ్ ట్రై చేయంటే నాకు వద్దని చెప్తున్నాను కదా అనేసి ఇంకా తను పడేస్తాడు. తన కోపం వచ్చి వెళ్ళిపోతుంది, ఎందుకు ఇంత కోపంగా ఉన్నాడు అనేసి. అదే టైంకి పార్క్ కాల్ చేస్తుంటే పార్క్ ఏదో అసైన్మెంట్ ఫైల్ పంపించంటే తను వెళ్ళకూడని దారిలో వెళ్ళిపోయి అటు స్ట్రక్ అయిపోతుంది. ఇంకా తను వచ్చేసి అపార్ట్మెంట్లో ఉండే అమ్మాయి వచ్చి తను ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది, తనకు కనిపించలేదు అంటే ఎందుకు ఇంత ఇదిగా ఉన్న హార్ట్లెస్ గా, తన గురించి మంచి విషయాలు చెప్పిందంటే అవునా మంచి విషయాలు చెప్పిందని విన్నానులే అంటే ఏం విన్నావు నువ్వు, నీకు విన్నావా అంటే తను వెళ్ళిపోతాను చాలా బాధపడిందంటే అవునా ఏం జరిగిందంటే తను ఇప్పుడు ఉన్నాడు కాబట్టి నేను చాలా ఎదురున్నాడు, తను తొందరగానే వెళ్ళిపోతాడు, తను మళ్ళీ నన్ను చూడడానికి రాడు, ఊజోని చూడడానికి రాడు, తను ఉంటే ఇప్పుడు ఏదో కంఫర్ట్ గా ఉంది, తను చాలా వెళ్ళిపోతాడు, తను మంచివాడే కానీ కొన్నిసార్లు ఫింగర్ వేషాలు వేస్తాడు, కాకపోతే తన మంచోడు అనేసి తను చెప్తుంది. ఇంకదంతా విని సరే ఊజోని చూసుకోవా నేను వెళ్ళేసి వెతుకుతాను అనేసి ఇంకా తను వెళ్ళేసి వెతుకుతూ ఉంటే ఇంకా తను వచ్చి ఒక గుంతలో పడిపోయి ఉంటుంది, ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు అనేసి ఇంకా తను తీసుకుంటే మోకాలకు దెబ్బ తగిలింటుంది. అదే టైంకి వర్షం పడుతూ ఉంటుంది. సరే నువ్వు హాస్పిటల్కి వెళ్ళడం మంచిది అంటే ఇంకా నీకు వాన అంటే ఎందుకు ఇష్టం అంటే మా అక్క వాన పడితే ఎప్పుడు నన్ను తీసుకొని వెళ్తుందని నువ్వు అన్నావు కదా, మా అన్న నా కోసం ఎప్పుడు రాలేదు, ఎదురు చూస్తూనే ఉంటుంటే ఈసారి వాన పడినప్పుడు నేను వస్తానులే, నువ్వేం ఫీల్ అవ్వద్దు, నీకు అమ్ములలా నేను అవుతాను, అమ్ములలా తీసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు, నీ కొడుకుగా నేనే మారుతానులే అనేసి తను చెప్తాడు. ఇంకా తను తీసుకుంటే సరే ఇప్పుడంతా గొడవలు అవుతున్నాయి కదా మన ఇద్దరం ఫ్రెండ్స్ అనేసి ఇంకా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. ఇంకా ఒకరొకరు హ్యాపీగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా తన ఇంటికి తీసుకొని వెళ్ళి వెళ్తాడు. అంత లోపల తన ఫోన్ పనిచేయలేదు అనేసి పార్క్ ఇంటికి వస్తాడు. నువ్వు పైకి వెళ్ళి నేను వస్తా అని చెప్పేసి వెళ్తుంది. ఇంకా తను హాస్పిటల్ తీసుకుని వెళ్తుంది. ఇంకా తను వస్తుంది వెయిట్ చేసి కనుక్కొని వేస్తాడు. సరే రోజు రేపు రెస్టారెంట్కి వెళ్దామా అనేసి పార్క్ అయితే వెళ్దాము అనేసి తను చెప్తాను. ఇంకా మార్నింగ్ అవుతుంది, ఏమైంది ఎక్కడికైనా వెళ్తున్నారా అంటే ఈరోజు వీకెండ్ కదా మేము బయటకు వెళ్తున్నాము అంటే సరే ఇక జలుబు చేసినట్టుంది, ఈ హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా అంటే అవసరం లేదు నువ్వు బయటకు వెళ్ళాలి కదా వెళ్ళు అంటే సరే అనేసి ఇంకా తను తీసుకొని వెళ్ళాను. ఇంకా తనకు సంబంధించి ఒక రెస్టారెంట్ తీసుకొని వెళ్ళేసి
ఇంకా వాళ్ళ ఫ్యూచర్ గురించి అదే వాళ్ళ పాస్ట్లో జరిగింది మాట్లాడుతూ ఇంకా ఊజుకి సంబంధించిన కొన్ని ఫుడ్లు బాగా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఇంకా తను బాగా ఉండడం, నువ్వు చాలా మారిపోయావు, ఇప్పుడు అప్పటికన్నా ఇప్పుడు చాలా బాగున్నావు అనేసి ఇంకా తను చెప్తే సరే సరే అనేసి ఇంకా దీనికోసం వెయిట్ చేసి దీనికి ఫీవర్ వస్తుంది. ఇంకా అలాగే పనుకుంటే తను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయకపోయేసరికి ఇంకా తనకి ఏమన్నా అయిందేమో అనేసి తను హడావిడిగా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంక ఇంటికి వెళ్ళి మార్నింగ్ లేచి తను చూస్తూ ఉంటే ఇంక తను అక్కడే ఉంటుంది. ఏంటి ఇక్కడ ఉన్నావు అనేసి, ఏమి ఫీవర్ తగ్గిందా నీకు అంటే, ఫీవర్ తగ్గిందంటే నీకు తెలుసు కదా నాకు వెయిటింగ్ చేయడం అంటే ఇష్టం లేదు, ఎందుకు లేట్గా వచ్చావు అంటే, అవును నాకు వెయిటింగ్ ఇష్టం లేదు, నువ్వు లేట్గా వచ్చావు, నువ్వంటే ఇష్టం అనేసి తను ప్రపోజ్ చేస్తాడు. అంటాడు. తను ఏం సమాధానం చెప్పకుండా వెళ్తుంది. అంత లోపల వారి అపార్ట్మెంట్లో ఉన్న నైబర్స్ వచ్చేసి, ఇదిగో మీకు కావాల్సిన కొన్ని సామాన్లు తెచ్చాను, మా అమ్మ మీకు ఇచ్చింది, ఇవి చాలా బాగుంటాయి, మీరేం చేసుకోలేదు కదా అంటే, నాకేం వద్దు తీసుకుని అంటే, సరే నీకు వద్దకపోతే పద నేను పడేస్తాను అని చెప్పేస్తాను అంటాడు. సరే సరే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనేసి హైజూన్ తీసుకొని వెళ్ళి తనకు థాంక్స్ చెప్తుంది. ఇంకా రోజు ఇక్కడ అంటే తనకు నిద్రపోతున్నాడు. అంటే ఏమైంది, ఏమన్నా మీ ఇద్దరి మధ్య ఏమైనా నడుస్తుందా, ఎందుకు మీరు ఇద్దరు అలా చూసుకుంటున్నారు, అక్వర్డ్గా బిహేవ్ చేస్తున్నారు అంటే, మా మధ్య ఏం తిరగలేదు పోరానైనా అనేసి తను చెప్తాడు. ఇంకా ఏమైంటుందంటే తన రెస్టారెంట్ నుంచి వచ్చి ఉంటుంది, తన ఫీవర్గా ఉందనేసి తన దగ్గరే ఉండేసి తను చూసుకుంటూ ఉంటుంది. అదంతా జరిగి ఉంటుంది. ఇంకా మార్నింగ్ అయితే ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, సరే సరే నేను ఆఫీస్కి వెళ్తున్నాను నువ్వు చూసుకొనేసి తను చెప్పేసి హైజీన్ వెళ్తూ ఉంటుంది. ఇంకా ఊజుకి ఒక పేరెంట్ కేర్ ఉంటుంది. వాళ్ళు ఫోన్ చేసి, గార్డియన్ కదా మీరు ఊజుకి, తను ఇక్కడ సెలెక్ట్ అయినాడు, మీరు కొద్ది కావాలంటే వచ్చి వదిలేండి అనేసి అని చెప్తే సరే అనేసి ఇంకా తను వచ్చేసి హైజీన్ వచ్చేసి టైహానికి కాల్ చేసి చెప్తుంది, ఇలా బేబీ కేర్లో వదులు అంటే సరే అనేసి తను వెళ్ళి బాగా రెడీ చేసి అన్నీ రెడీ చేసి వదులుతాడు. ఇంకా మీ వాళ్ళ నాన్న అంటే, వాళ్ళ నాన్నని కాదు వాళ్ళ అంకుల్ అంటే, అవునా సరే అంకుల్, సరే మీరు అంకుల్ లాగే ఉన్నారు చూడ్డానికి, అంకుల్ సైన్ చేయండి అనేసి అంటుంటుంది. మీరు ఎప్పుడైనా కావాలంటే ఎమర్జెన్సీ కాల్ చేస్తాను అనేసి ఇంకా తను అక్కడ వదిలిపెట్టడానికి తను చాలా బాధపడుతూ ఉంటాడు. తను మీకే చెప్పండి, తొందరగా వస్తానని చెప్పేసి వెళ్ళండి, తను ఏం ఫీల్ అవ్వడు అంటే సరే అనేసి తను నేను తొందరగా వస్తాను ఇక్కడ ఆడుకో అనేసి ఊజుకి చెప్పేసి ఇంకా తను బాధపడుతూ వెళ్తాడు. ఇంకా తను వదిలేసాను అని చెప్పేసి తనకు కాల్ చేశాడు. ఏమి అంటే మీ ఇద్దరి మధ్య ఏమన్నా జరిగిందా అని. ఇంకా రోజు అడిగితే తను నాకేం చెప్పాడంటే, తను నన్ను ఇష్టపడుతున్నాడు అంటే మరి నువ్వేమనుకుంటున్నావు అంటే, ఒక పక్క పాస్ట్ లవ్ ఇప్పుడు ఈ లవ్ నీకెవరు నచ్చదంటే, నాకు ఇద్దరు ఒకేలాగే ఉన్నారు తనతో అంటే నేను చాలా సేఫ్గా ఉంటాను, తను తింగరాడే కానీ మంచి అలవాట్లు ఉన్నాయి, మంచి క్యారెక్టర్ తనది, తను నేను ఎలా వస్తాను అంటే నాకేం చేయాలో నాకేం అర్థం కావట్లేదు అనేసి అంటూ ఉంటుంది. సరే సరే అనేసి ఇంకా తనకి కూడా ఇష్టం ఉంటుంది తన మీద కొంచెం. ఇంకా తన బిఎస్ ఫుడ్ కంపెనీకి సంబంధించి వేరే దగ్గరికి వెళ్ళి అంటే ఇంకా అక్కడ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు పార్క్. ఇంకా తను ఏమి అనేసి వాళ్ళు ఇంకా వాళ్ళ గురించి కొద్దిగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా తను కూడా ప్రపోజ్ చేస్తాడు. ఇంకో పక్కన వచ్చేసి ఆమెక వాళ్ళ హస్బెండ్ నువ్వేమేం పని చేయాలి అనేసి తనకి మార్నింగ్ వేసినప్పటి నుంచి అన్నీ నువ్వే చూసుకోవాలి, తను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలా ఏం చేయాలా అన్నీ నువ్వు దగ్గర నుండి చూసుకోవాలనేసి తనకి చెప్పేసి వాళ్ళకంతా అలర్ట్ చేస్తాడు. ఇంకా తిని వచ్చేసి ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు ఏమంటే వాళ్ళ బాబాయ్ వస్తున్నాడు అనేసి తను పరిగెత్తా వెళ్తాడు. ఇంకా సరే అనేసి ఒకరినొకరు చూసుకుంటారు. నేను ఏదో నా మీద ఏమి వర్క్ అంటే బాగుంది నువ్వు బాగా వర్క్ చేసావు అనేసి ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకొని ఒకరొకరు ఎదురు పడినప్పుడు అంటే వాళ్ళకి కొద్దిగా తను గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సరే అనేసి ఇంకా ఏమి అనేసి ఇంకా వాళ్ళ ఓనర్ అదే తన ఇల్లు ఉంటుంది కదా, ఆ ఇల్లుకి సంబంధించిన రెనోవేషన్ అయిపోయి ఉంటుంది అంటే అంత తొందరగా అయిపోయిందంటే సరే రేపు వచ్చి చూస్తాను అనేసి ఇంకా టైహాన్ చెప్తాడు. టైహాన్ చెప్పేసరికి ఇంకా నేను నా మీద ఉండే ఫీలింగ్స్ నీకు చెప్పాను, అంతేగాని నువ్వేమి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను ఈ ఆన్సర్ కోసం వెయిట్ చేయలేదు, నేను ప్రెజర్ చేయను, నా మనసులో ఏముందో అంతే చెప్పాను, దానికోసం నువ్వు ఇలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంకేమవుతుందంటే ఇంకా ఏరియాలో ఒక అతను వచ్చి వాళ్ళ ఇంటికి దగ్గరికి వచ్చి ఉంటాడు.
ఎందుకో రోజు ఏడుస్తూ ఉంటాడు మమ్మీ మమ్మీ అనేసి. ఏమైంది ఏమి అనేసి ఇంకా నైట్లో వచ్చేసి అలా ఏడుస్తుంటే సరే సరే నువ్వు రెస్ట్ తీసుకో నేను చూసుకుంటాను అనేసి అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంకా మార్నింగ్ అవుతుంది. ఇంకా డేకి వెళ్ళి వదిలేసి వస్తాడు. ఏమైంది ఏమి అంటే నైట్లో ఎవరో ఒక అతను కేర్ పెట్టుకొని తిరుగుతున్నారు, మేమంతా చాలా భయపడుతున్నాం, దొంగతనాలు జరుగుతున్నాయి, అమ్మాయికి చెప్పు జాగ్రత్తగా ఉండమని చెప్పి హైజీన్కి అనేసి తను చెప్తారు ఇక అపార్ట్మెంట్ వాళ్ళు. సరే అనేసి ఇంకా రేహాన్ కూడా అదే చెప్తారు, రాత్రిలో తొందరగా రా, ఊరికి లేట్ కావద్దు అనేసి చెప్తూ ఉంటాను. ఇంకా తిన వర్క్ రెనోవేషన్ అయింటుంది కదా, అక్కడికి వెళ్ళేసి ఇక్కడ ఇది బాగాలేదు అక్కడ బాగాలేదు అంటే సరే సరే నీకు ఎంత టైం కాదో చెప్పు, నువ్వు డిసైడ్ చేసుకున్నప్పుడే మేము ఇస్తాము అనేసి అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంకా ఎక్కడ ఉన్నావు ఏమి కోసం వెయిట్ చేస్తున్నా అంటే నేను నిద్రపోయాను, బస్సులో వేరే చోట దిగేసాను అంటే సరే రోజు ఎక్కడ ఉంటే వాళ్ళ దగ్గర వదిలేసి వచ్చాను అంటే సరే సరేలే నేను వెయిట్ చేస్తుంటాను అని చెప్పేసి తను అంటూ ఉంటే ఇంకా తను వచ్చేటప్పుడు ఇంకా తనకు మెసేజ్ చేసింది గుర్తుంటుంది. ఇంకా తన వెనకాల ఎవరో ఫాలో అవుతున్నట్టు ఉంటారు. తను ఇంకా చూస్తుంది, వెనకాల తిరిగి చూస్తే ఎవరో ఉన్నట్టు తను ఫాలో అయినట్టు ఉంటే ఇంకా తను అలా భయంతో పరిగెత్తూ ఉంటుంది. తన వెనకాల ఫాలో అవుతుంటాడు. అంతలోపు ఎదురుగా రేహాన్ వస్తాడు. ఏమైంది ఏమి ఇలా ఎందుకు ఇలా ఉన్నావు అనేసి అడిగితే ఏం లేదు కొద్దిగా నాకు భయం వేసింది అనేసి తను చెప్తుంటే సరే సరే నేను చూసిన తర్వాత కొద్దిగా రిలీవ్ అయిందంటే ఏమైంది ఏమి అంటే సరే అందుకే దగ్గరగా దూరంగా రావద్దు అనేసి నీకోసం నేను వెయిట్ చేశాను అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా నీకోసం ఒక స్ప్రే తెస్తాను, ఆ స్ప్రే పెట్టుకొని ఇదిగా 1 hours పెప్పర్ స్ప్రే అంటారు, దీన్ని ఇది చేసుకోండి, డిఫెక్ట్గా పని చేయట్లేదు అంటే అంత లోపల తన కళ్ళులో కొట్టుకుంటాడు. ఇంకా తను అర్జెంట్గా తీసుకొని వెళ్ళి ఇంకా కళ్ళు వాష్ చేసి ఇప్పుడు ఎలా ఉంది ఏమి నువ్వు ఎందుకు ఇలా చేస్తావు అనేసి ఇంకా వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా కెమిస్ట్రీ అనేది రన్ అవుతుంటుంది. సరే సరే అనేసి ఈ పెప్పర్ వల్ల ఏదంతా అనేసి తను ఉంటుంది. ఇంకా ఆఫీస్కి వెళ్తుంది. మార్నింగ్ అయితే ఆఫీస్కి వెళ్తారు. ఇంకా అక్కడికి అంటే వాళ్ళు బిఎస్ ఫోటో సంబంధించిన ఫోటోగ్రఫీకి సంబంధించినవి ఉంటాయి కదా, అవి తీసుకొని ఇక్కడ ఫోటోగ్రాఫ్ చేయమంట అంటే నువ్వే నా వైఫ్ అంటుంటే ఇంకా ఎవరు అనేసి వాళ్ళిద్దరు చూస్తుంటారు. అంటే యూట్యూబ్ మీరిద్దరే నా వీడియోలో ఉన్నింది అనేసి అంటుంటే లేదు లేదు అనేసి ఇంకా అవును లేదులే అనేసి ఇంకా తన కూడా చెప్తుంది. సరే మనం మీటింగ్ స్టార్ట్ చేస్తామా అంటే సరే అనేసి మీకు కొన్ని చెప్తాను అంటే నాకు నచ్చితే నేను చేస్తాను, ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క విధంగా నేను క్రియేట్ చేస్తాను, నాకు నచ్చాలి నాకు నచ్చినట్టే నేను చేస్తాను, మీరు మధ్యలో ఇది చేయొద్దు అనేసి అమిషో చెప్తాడు. సరే సరే ఈరోజు మీటింగ్ మీరు వస్తారంటే అమిషో వచ్చి నా వల్ల కాదు నేను ఇలాంటి మీటింగ్స్ అంతా గెదర్ అవ్వను అంటే వాళ్ళ హస్బెండ్ ఇంకా రేహాను ఇద్దరు కలిసేసి దానికి వెళ్తారు. లాబీలో చూసి నువ్వే కదా అనేసి ఇంకా అక్కడ ఉండే వర్క్ చేసేదంటే నేను కాదు అంటే మీరు ఇద్దరు మ్యారీనా అనేసి అడుగుతుంటే అలా కాదు మేము మ్యారీ కాదు నేను చెప్పాను కదా అంటే మీరు ఆ రోజు లోబీలో చేసింది మీరేం డేట్ చేసుకుంటున్నారంటే అలా ఏం కాదు మేము ఇద్దరు ఇన్లాస్ అంటే తను నాకు బాబా మధ్యలో మేము అవుతాము అంతకు మించి ఇంకేం అంటే మీ ఇద్దరు ఇన్లాస్ అంటే ఆ రోజు బేబీ అని నువ్వేనా అంటే అది వేరే విధంగా అన్నాలే మేము డేటింగ్ చేయట్లేదు అంటే సరే సరే అయిపోయింది అనేసి ఇంకా వారికి తనకి రేహానికి సైలెంట్ గా వాచ్ అవుతూ ఉంటుంది. ఒకరి మీద ఒకరి చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఇద్దరం కలిసి ఉన్నాము అనేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఏమైంది ఏమి అనేసి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా గేమ్ ఆడుతుంటే ఇంకా తను గెలుస్తూ ఉంటే ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ గేమ్ ఆడుకుంటూ ఉంటారు. ఇంకా దానికి విన్ అండ్ బిట్ అనేసి ఇంకా తినొచ్చేసి అయిపోతుంది. ఇంకా నువ్వు వెళ్తావా అంటే సరే సరే నేను వెళ్తాను అనేసి ఇంకా మూస వాళ్ళ హస్బెండ్తో తను వెళ్తాడు. రేహాను నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేయంటే పార్క్ వచ్చేసి తను తీసుకొని వెళ్ళి ఇంటికాడ వదిలిపెడదాము అనేసి తను చెప్పేసి ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇంకా తనకి ఏమవుతుందంటే మధ్యలో వచ్చేసి ఒక ప్లేస్ దగ్గర ఆపుతాడు. ఇది నువ్వు చూడాలనుకున్నావు కదా మనం ఎప్పటి నుంచి ఇలాంటి ఫైర్ వర్క్స్ నాకు గుర్తుంది అనేసి కాలేజ్ టైంలో చెప్పింటారు. ఇంకా ఆ టైంలో కొద్దిగా స్పెండ్ చేస్తారు. ఏమైంటుంది అంటే దీనికి స్కాలర్షిప్ వచ్చింటుంది, పార్క్కి స్కాలర్షిప్ వచ్చింటుంది. పార్క్ వద్దనుకోవడం వల్ల ఆ స్కాలర్షిప్ మనీ వచ్చేసి హైజీన్కి వెళ్తుంది. ఆ విషయం తను తెలుసుకునేసి నువ్వు ఇలా చేస్తా అనుకోలే నేను అబ్రాడ్లో పోయి చదవాలనుకుంటున్నా అనేసి తను అబద్ధం చెప్తుంది. అందుకనేసి అది వాళ్ళిద్దరి మధ్య అలా క్రాష్ అయ్యేది. వాళ్ళు పాస్ట్ వాళ్ళిద్దరు బ్రేకప్ చెప్పుకుంటారు. నీ గురించి నాకు తెలీదు అందుకే అలా చేశాను అంటే సరే సరే నాకు తెలిసింది ఆ తర్వాత నువ్వు ఎందుకు చేసావు అనేసి అంటే నీకు చెప్పాలనుకున్నాను కానీ ఎందుకు చెప్పాలనిపించలేదు అంటే సరే సరే ఇప్పుడు తెలిసింది కదా అంటే ఇంకా నా నుంచి నువ్వు దూరంగా పారిపోతావని నీకు చెప్పలేదు అంటే సరే సరే ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అనేసి ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇంటికి తీసుకొని వదులుతాడు. ఇంటికి వెళ్ళేసరికి నాకు ఇంత లోపల టైహాన్ కాల్ చేస్తాడు. ఇంటికి వెళ్ళావా అంటే ఇప్పుడే వచ్చాను అనేసి
ఇంకా డోర్ ఓపెన్ చేయాలనేసి వెళ్తుంది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నానంటే ఇంకా డోర్ ఓపెన్లో ఉంటుంది. డోర్ ఓపెన్లో ఉంటే ఏంటప్పుడు డోర్ ఓపెన్ అనేసి లోపలికి వెళ్ళి చూసి నడుస్తుంది. ఏమైంది అనేసి వీళ్ళిద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. కింద పార్క్ ఉంటాడు ఎవరో ఉన్నట్టు కనిపించేసరికి తను అలా గట్టిగా అరుస్తూ షాక్ అయ్యి ఉంటే అంత లోపల పార్క్ పరిగెత్తా వస్తాడు. ఏమైంది అంటే మార్క్ అనేసి అంటూ ఉంటుంది. ఇంకా లైట్ వేస్తాడు. అక్కడ ఎవరు నువ్వు, ఎందుకు ఇలా ఉన్నావు, స్ట్రేంజర్స్ హోమ్లో నీకేం పని అంటే నువ్వు ఓకేనా, నువ్వు పర్వాలేదా అంటే ఎవరు నువ్వు అనేసి ఇంకా పార్క్ అడుగుతుంది. తన హౌస్లో నువ్వు ఎందుకున్నావు అంటే నేను ఇక్కడ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాను డోర్ దగ్గర, కానీ డోర్ ఓపెనింగ్గా ఉంది, నేను భయపెట్టింటే సారీ అనేసి ఒక అతను అంటూ ఉంటాడు. అలా కాదు, నువ్వు చెప్తావా లేదా అంటే పోలీస్ కాల్ చేస్తానని ఇంకా ఓజూన్ అనేసి అంటే ఇది ఓజూన్ హౌసే కదా అంటే ఓజూన్ అంటే వాళ్ళు బాగుంటాడు, నీకు ఎలా తెలుసు మా బావ పేరు అనేసి తను అడుగుతుంది. హైజిన్ అడిగితే బ్రదర్ ఇన్ నీకు బావనా అనేసి తను అంటాడు. అంత లోపల తను కాల్ చేస్తూ ఉంటాడు. ఎంతసేపు కాల్ చేసినా తను లిఫ్ట్ చేయదు. ఇంకా తను పరిగెత్తా వస్తూ ఉంటాడు. ఏమి అనేసి టైహాన్ పరిగెత్తూ వస్తుంటాడు. ఇంకా నేను ఓజూన్ వాళ్ళ నాన్నని అనేసి తను చెప్తూ ఉంటాడు. ఇంకా తను అలాగే షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. ఇంక తను వస్తాడు. ఏమైంది, మీకు ఏమైనా దెబ్బ తగిలిందా అంటే నేను బాగానే ఉన్నా అంటే మరి ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయాలి, ఎంతవరకు అవుతున్నా అనేది తెలుసా అంటే అలా చూడు అంటే చూస్తాడు. ఎవరు నువ్వు అనేసి తను అడుగుతాడు. తను ఎవరు అనేసి తనకు గుర్తుండదు. ఎవరు నువ్వు అనేసి తను అడుగుతాడు. ఇంకా తను వచ్చేసి వాళ్ళ నాన్న మర్చిపోయింటే చిన్నప్పుడు ఎప్పుడో చూసింటాడు. రెహాన్ నేను మీ నాన్నని అన్నట్టు తను చెప్తూ ఉంటాడు. ఎవరు తను అంటే మీ ఫాదర్ అంట అనేసి ఇంకా తను చెప్తుంది. తన దగ్గరికి వస్తే ఎవరు నువ్వు అంటూ ఉంటే నేను తను మీ నాన్న అంట అనేసి ఇంకా హైజాన్ చెప్తుంది. తను షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు. సరే మీరు మాట్లాడుకోండి, నేను వెళ్ళేసి వస్తానంటే సరే తను కాంటాక్ట్ చేంజ్ చేయలేదు, ఇంకోసారి ఏదైనా ప్రాబ్లం అయితే నాకు చెప్పు అనేసి పార్క్ చెప్పేసి వెళ్తాడు. థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు చేసిన దానికి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనేసి ఇంకా వేరే ఊజో ఎక్కడ అంటే తన నైబర్స్ దగ్గర ఉన్నాడులే అనేసి తను చెప్తాడు. సరేలే నేను ఒక్కటే వదిలేసి వెళ్ళాలని నాకు భయంగా ఉంది, పోలీసులు వస్తారు లేకపోతే ఎక్కడైనా ఉంటే చెప్పు అంటే సరే నేను బాగానే ఉన్నాను, ఇప్పటికీ లేట్ అయింది, నువ్వు వెళ్ళు అనేసి పార్క్కి చెప్తుంది. సరే నీకు ఎప్పుడైనా కావాలి అంటే హెల్ప్, ఏ టైంలో అయినా హెల్ప్ చేయంటే సరే నేను చేస్తాను, నువ్వు వెళ్ళు అనేసి తను చెప్తుంది. ఇంకా టైహాన్ వచ్చేసి ఊజిన్ చనిపోయాడా అనేసి ఏడుస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న. ఇదంతా నా తప్పే, నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళాను, ఇదంతా నా తప్పే, నా వల్లే మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనేసి ఇంకా తను చెప్తూ ఉంటాడు. నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళాను అనేసి వాళ్ళ నాన్న బాధపడుతుంటే తనకేం చేయాలో అర్థం కాదు. చాలా రోజులైందిరా నేను చూసి అనేసి టైన్ అంటూ అంటే ఇప్పుడు ఎందుకు వచ్చావు అంటే నేను కోసం ఎప్పుడు వెయిట్ చేయలేదు, నువ్వు ఎందుకు వచ్చావు అంటే ఇంకా చాలు, నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు చెప్తావా లేదా అంటే ఏంటి అలా మాట్లాడుతున్నావు అంటే చాలా రోజులే అయింది నువ్వు కలిసి మమ్మల్ని, ఎప్పుడో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినావు, ఏదో రీజన్ వల్ల వదిలేసి వెళ్ళిపోయినావు, ఇప్పుడు ఏదో రీజన్ ఉంటేనే కానీ వచ్చింటావు అంటే అలా కాదురా నేను మామూలుగానే వచ్చాను, మీరు ఎలా ఉన్నారు చూడడానికి వచ్చాను అంటే సరే చూసావు కదా ఇప్పుడు మేము బాగానే ఉన్నాం, నీకేం కావాలి, ఎందుకు వచ్చావు, మాట్లాడడం అయిపోయిందా, మాట్లాడడం అయిపోతే ఇంకా వెళ్ళు నువ్వు అనేసి తను చెప్తాడు. వాళ్ళ నాన్న బాధపడుతూ ఉంటాడు. సరేలే ఏమైంది ఏమనేసి ఇంకా నైబర్స్ అడుగుతుంటే ఎవరో మా ఇల్లు ఇది చేస్తారు, నేను పోలీస్కి రిపోర్ట్ చేయాలా, ఎవరో తొందరగా కనుక్కుంటాను అనేసి తను చెప్తుంటే ఇంకా సరేలే అనేసి ఇంకా ఊజో వచ్చేసి తీసుకొని వెళ్ళిపోతాడు. తీసుకొని వెళ్ళేసి ఎక్కడ మీ నాన్న మాట్లాడడం అయిపోయిందా అంటే ఏంటి నీ చేతికి దెబ్బ తగిలినట్టుంది చూసుకోవాలి కదా అనేసి ఇంకా టైహాన్ తనకి బ్యాండేజ్ చేస్తాడు. నువ్వేం ఫీల్ అవ్వద్దు, తను ఇంకొకసారి రావట్లే అనేసి తనకు గుర్తొస్తుంది చిన్నప్పుడు వాళ్ళ నాన్న వేరే వాళ్ళ దగ్గర అంటే డబ్బులు తీసుకునేసి వెళ్ళిపోయింటే అప్పుడు తను కొట్టింటాడు. ఇంకా తను ఒక ప్లేస్కి వెళ్ళి నీకు ఇదంటే ఇష్టం కదా తీసుకునేసి వాళ్ళ నాన్న చెప్తారు. ఇన్ని రోజులు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చినావు, నువ్వు ఇన్ని రోజులు ఎక్కడున్నావు, నేను ఎలాంటి లైఫ్ అనుభవించాను నీకు తెలుసా, నువ్వు ఇంత తెలిసి ఇప్పుడు ఎందుకు వచ్చావు, సరే అయిపోయింది ఏందో అయిపోయింది, ఇంకోసారి నాకు కనిపించొద్దు, ఎన్ని రోజులు ఎలా ఉన్నాము ఇప్పుడు అలాగే ఉంటాము అనేసి టైహాన్ చెప్తాడు వాళ్ళ నాన్నతో.
లేదు లేదు, నేను మళ్ళీ నీతో ఉండాలనుకుంటున్నాను, నాకు ఒక ఛాన్స్ ఇవ్వవా, నీకు నిజమైన నాన్నలాగుంటాను ప్లీజ్ అనేసి అంటే, లేదు అది జరగదు, నువ్వు వెళ్ళిపో, నాకు ఇంకోసారి నీతో మీట్ అవ్వడం నాకు ఇష్టం లేదంటే ఇంకా పార్క్ వచ్చేసి ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటాడు కదా, సో పర్మనెంట్ ఎంప్లాయ్ చేయడానికి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని ఇంకా న్యూస్ వచ్చింది అనేసి అంటూ ఉంటే, ఇంకా అంత లోపల ప్రాజెక్ట్ వెళ్ళయింది, కొంతమందికి ఇన్సెంటివ్ కూడా వస్తుంది అనేసి అంటూ ఉంటారు. ఇంకా వచ్చేసి తిన్న నైబర్స్ వచ్చేసి వాళ్ళకి ఇచ్చేసి వెళ్తాడు, పని ఉందనేసి. డే కేర్లో వెళ్తారు పార్కు, డే కేర్లో తీసుకొని ఇంకా డోర్ అనేది ఇదే ఉంటుంది కదా, తన ఇంటికి వచ్చి ఫిక్స్ చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ రన్ అవుతూ ఉంటుంది. తనకు అందలేదని పట్టుకుంటూ ఉంటాడు పార్కు, ఇంకొకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అంత లోపల అక్కడికి టెహానా వస్తుంది. ఏం జరుగుతుంది ఇక్కడ, ఈ టైంలో నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అంటే, డోర్ లాక్ పోయింది కదా, దాన్ని రీప్లేస్ చేయడానికి వచ్చాడు, ఈ యూనిట్ ఓనర్ తనే కదా, అందుకని మళ్ళీ అనేసి ఇంక వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా సైలెంట్ వారు చెప్తుంది. ఎలా పట్టుకునేది, ఇలా పట్టుకునేది అనేసి గొడవ జరుగుతుంటే ఇంకా వచ్చేసి తను ఎత్తుకొని వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా క్లోజ్నెస్ అవుతూ ఉంటుంది. ఇంకా హైజన్కి ఏమన్నా జరుగుతుందేమో కొద్దిగా జాగ్రత్త తీసుకొని పాలకు చెప్తూ ఉంటాడు. ఈ విల్ల నాదంటే నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటాను, అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు అంటే, మీ నాన్న గురించి నాకు ఎందుకో డౌట్గా ఉంది, ఈ టైంలో అవసరమా, తను ఎవరు లేనప్పుడు డోర్ ఓపెన్ చేసి వెళ్ళాల్సిన అవసరమా అనేసి అంటుంటే, ఇంకోసారి తనకి ఏమైనా జరిగితే నేను ఊరుకోను, నువ్వేమనుకుంటున్నావు, మీ నాన్న నువ్వు ప్రామిస్ చేశావు, నాకెందుకో మీ నాన్న మీద సస్పిషియస్గా ఉంది, తను ఎందుకైనా అలా చేసింటాడు అనేసి అంటుంటే, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి వెళ్ళి చెప్తాడు, ఇలా మా నాన్న వచ్చారా అనేసి, ఇంకా నీ ఫోటోగ్రాఫ్ అయ్యింది అనేసి, నువ్వు మంచిగా ఉన్నావు అనేసి చెప్తుంటే, ఏంటి మీ ఫాదర్ వచ్చాడా, సరే ఏం చేస్తావంటే, తను మళ్ళీ ట్రబుల్ చేసేటట్టున్నారా, కానీ ఇప్పుడు ఉండే ఇల్లు నేను హోమ్ లాగా ఫీల్ అవుతున్నాను, ఇప్పుడిప్పుడే నేను బయటికి వెళ్ళాలనుకోవట్లేదు, మళ్ళీ తను ఏమైనా చేస్తాడేమో అని నాకు భయంగా ఉందిరా అంటే, ఇంకా కిందకు వచ్చేసి అక్కడ వాళ్ళ నాన్న తన క్లోజ్ అవ్వాలనేసి అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళకంతా క్లోజ్ చేస్తూ ఇలా వాళ్ళ నాటని వాళ్ళ తాతని అనేసి అంటూ ఉంటాడు. ఇంకా ఊజోన్తో అండ్ హైజాన్తో కూడా నాకు తనతో కలవాలంటేనేమో వద్దన్నాడు, అందుకే నేను ఇలా కలుస్తున్నాను అంటే, సరే సరే నేను చెప్తాను అనేసి ఇంకా ఊజోకి దగ్గర అవుతూ ఉంటాడు. నేను తను చిన్నప్పుడు వదిలేసాను, తన మీద కోపం ఉండటము సాధ్యమే అనేసి అంటుంటే, ఇంకా తను వచ్చి ఏంటి ఇంత లేట్ అయిందని టైహాన్ అడుగుతారు. నేను మీ ఫాదర్తో మాట్లాడేసి వస్తున్నానంటే, ఏంటి అంటే తను వచ్చే దారిలో మీ నాన్న కనిపించాడు, తను చాలా ఫీల్ అవుతున్నాడు, మనీ ఏమన్నా అడిగాడా నిన్ను అనేసి అంటుంటే, లేదు తను మనీ ఏం అడగలేదు, ఊజో గురించి మాట్లాడినాడు, తన ఊజోతో స్పెండ్ చేయాలంటున్నాడు అంటే, తను ఒకసారి నన్ను మా అన్న అలాగే వదిలేసి వెళ్ళారు కిట్గా ఉన్నప్పుడు, ఊజో ఎలా చేశాడు, నన్ను అలా వదిలేసి వెళ్ళాడు, ఇప్పుడు దేనికి వచ్చాడో నాకు తెలియట్లేదు, సో తనకు దూరంగా ఉండు అంటే, సరే సరే తనకి రీజన్స్ తనకు ఉంటాయి కదా అనేసి ఇక వాళ్ళ బావ గురించి చెప్తూ ఉంటుంది. సరే సరే నేను నమ్మలేనంత ఈజీగా నీకు తెలుస్తుంది తొందరలో ఆ లాస్ అయితే ఎలా ఉంటుంది అనేసి తను బాధపడుతూ ఉంటాడు. ఇంకా వచ్చేసి ఒక ప్రాజెక్ట్ని లీడ్ చేస్తుంటే అందులో నుంచి ఎవరో వేరే అంటే గోబిన్ అనేసి ఉంటుంది, వాళ్ళకి వచ్చేసి వెళ్ళిపోయి ఉంటుంది, లీక్ చేసి ఉంటారు. ఇంకా వాష్రూమ్కి వెళ్తే అక్కడ ఉండే వాళ్ళంతా ఈ అమ్మాయి గురించి హైజన్ కదా, పార్క్ వచ్చి తను చాలా డిఫెండ్ చేస్తుంటాడు, తను ఇప్పుడు కాంటాక్ట్గా చేస్తుంది, ఎలాగైనా పర్మనెంట్ చేయాలని తనే లీక్ చేసి ఉంటుంది, ఎలా సేమ్ కైలేజ్ కదా అనేది అంటుంటే, నేనేం అలాంటివంతా లీక్ చేయలేదు, నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా, ప్రూఫ్ ఉంటే చెప్పు, అంతేగాని ఊరికి నేను ఇలా చేయొద్దు అనేసి, నేను టెంపరీగా నాకు తెలుసు, కానీ ఇలా చేయాల్సిన అవసరం లేదు, నేను హనీబీ ఫుడ్కి పంపించలేదంటే, ఏమో నాకు సస్పేస్గా ఉందని అక్కడ ఉండే అమ్మాయి చెప్తూ ఉంటుంది. తన కోపం వస్తే ఏడుస్తూ ఉంటుంది, నువ్వేం ఫీల్ అవ్వద్దు, నేను చేసుకుంటాలే కానీ నువ్వేం ఫీల్ అవ్వద్దు అనేసి ఇంకా హైజీన్కి పార్క్ చెప్తూ ఉంటాడు. సరే సరే అనేసి తను ఫీల్ అవ్వకుండా సైలెంట్గా తన ఇన్నోసెన్స్ని తనే ప్రూవ్ చేసుకుంటాను, నువ్వు హెల్ప్ చేయదు పార్క్ అని చెప్తే, సరే సరే నువ్వు నీకు నచ్చిన ఫుడ్ మళ్ళీ ట్రై చేయి, ఈసారి ఎవరు కాఫీ చేయకుండా నేను చూసుకుంటాను అనేసి అంటుంటే ఇంక తను అక్కడికి వచ్చింటాడు. తను వచ్చేసి తన గురించి రూమర్స్ మాట్లాడుతుంటే వింటారు. సరే సరే వెళ్దామా అంటే, సరే నాకు పని ఉంది నువ్వు వెళ్ళు అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంకా ఇలా జరుగుతుంది అనుకోలేదు అనేసి అంటుంటే ఇంకా తను వచ్చేసి అందరు మీటింగ్ పెడితే, సరే తనకి నేను వేరే టీమ్ లీడర్ 3 టీమ్ లీడర్ 1ని అడుగుతారు, సో తను కూడా చేస్తుంది, ఊ కూడా చేస్తుంది, మిస్ ఊ కూడా అంటే,
సరే నేను చేస్తా అంటే, ఇప్పుడు తను కొత్తగా జాయిన్ అయింది కదా అంటే, సరే ఇప్పుడు తనకి నాకు ఒక అవకాశం అయింది. ఎవరి ప్రెజెంటేషన్ బాగుంటే వాళ్ళదే తీసుకుంటారు మీరు అనేసి తను అంటారు. ఇంక తినొచ్చేసి వాళ్ళ నాన్న వచ్చి, ఊజో వాళ్ళ నాన్న వచ్చి, అదే టైహాన్ వాళ్ళ నాన్న వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ కింద నైబర్స్తో అంతా బాగా నీట్గా ఉన్నట్టు వాళ్ళతో అంటే కరెక్ట్గా మంచిగా ఉన్నట్టు చేస్తూ ఉంటాడు. ఇంకా తిన రెసిపీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఏంటి తిని ఇంకా లేట్ అయినా కూడా పికప్ చేసుకోలేదంటే ఇంకా పార్క్ వచ్చి తను వదులుతాడు. నీకు నేను హెల్ప్ చేస్తాను ఫీల్ అవ్వద్దు అంటే, లేదు నేను మేనేజ్ చేసుకుంటాను, ఈసారి నువ్వు హెల్ప్ చేస్తావు కానీ ప్రతిసారి ఎవరు హెల్ప్ చేయరు కదా, నా ఇన్నోసెన్స్ నేనే చేసుకుంటానంటే ఇంకా అంతలోపల టైహాన్ వస్తాడు. ఏంటి నువ్వు వచ్చావు అంటే, నువ్వు ఇంకా రాలేదు కదా అందుకే నేను వచ్చాను, ఏమి ఇంత లేటు అంటే, సరే సరే అనేసి అంటుంటే, సరే సరేలే కానీ అనేసి ఇంకో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సరే తొందరగా వచ్చే రేపు ఈ ప్రాజెక్ట్ కానీ ఓకే అయితే మనం డేట్కి వెళ్తామని చెప్పేసి తను అంటాడు. తన ముందు టైహాన్ ముందరే అతనికి నచ్చదు. ఇంకా అతను వస్తే, నువ్వు నిజంగానే పార్క్ని ఇంకా ఇష్టపడుతున్నావా అంటే, అలా కాదు అంటే, సరే సరే ఎందుకు అలా అడుగుతున్నావు అంటే, ఏమన్నా మామూలుగా అడుగుతున్నావా అంటే, లేదు ఊరికినే అడుగుతున్నాను, క్యూరియస్ నువ్వు తన గురించి ఎలా ఫీల్ అవుతున్నావు అనేసి అడుగుతున్నాను అనేసి అంటే, సరేలే నీకు చెప్పడం మర్చిపోయి నువ్వేమన్నా నాకు చెప్పడం మర్చిపోయావా, నేను నీతో సైడ్గానే ఉన్నాను, నీకేమైనా హెల్ప్ కావాలంటే నేను నీతోనే ఉంటాను సరేనా అనేసి టైహాన్ చెప్తాడు. తనకి ఎందుకు చెప్తున్నాడో అర్థం కాదు. ఇంకా ఇప్పుడు నీకెవరు చెప్పారు నా పక్కన లేవని, ఎప్పుడు నువ్వు నా పక్కనే ఉన్నావు కదా అనేసి ఇంకా తను అనుకుంటూ ఉంటుంది. ఇంకా తను చెప్పింది అంతా గుర్తొస్తూ ఉంటుంది. తిని వరకు తిని రెసిపీస్ చేసి తను అలసిపోతూ ఉంటుంది. పార్క్ కూడా తను హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇంకా అలా తినొచ్చేసి మార్నింగ్ అవుతుంది. బాగా తన కోసం బ్రేక్ఫాస్ట్ అంతా టైహాన్ చేసి పెడతాడు. సో ఇలా మేము బయటకు వెళ్తున్నాము, అక్కడ ఒక ఫోటోగ్రఫీ ఉంది, నువ్వు అక్కడ వచ్చి నీ ఫుడ్ ప్రిపేర్ చేస్తే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ బట్టి నువ్వు చేయొచ్చు కదా అంటే, అవునా ఇప్పుడు మనం ఏం చేస్తాము, అక్కడ నీ కంపెనీలో ఎవరన్నా నేను ఏడిపిస్తే చెప్పు, నేను వాళ్ళని చమడాలు తీసేస్తా అంటే, అలా ఏం లేదు నేను చూసుకుంటానులే అనేసి తను చెప్తా. ఇలా ఫారినర్స్ వస్తున్నారు షూట్ కోసము, నువ్వు అక్కడ వచ్చి చేసుకుంటే నీకు మంచి లాభం అంటే, మరి కూర్చొని ఏం చేద్దాం, సరే పక్కన నన్ను అడుగుతాము అంటే అందరికి కాల్ చేస్తారు. ఇంకా 206 యూనిట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగితే సరే సరే మేము చూసుకుంటాము అనేసి అంటుంటే, ఇంకా ఊజో గ్రాండ్ ఫాదర్ ఉన్నారు కదా తనకి చెప్పు అంటే, సరే అనేసి వాళ్ళ నాన్న పిలుస్తాడు. తను గొప్పగా ఇచ్చేసి వెళ్ళాలంటే తనకి బాధగా ఉంటుంది. సరే అనేసి తను వదిలేసి వెళ్ళిపోతారు. ఇంకా తను షూట్ చేస్తుంటే తను ఫుడ్ ప్రిపేర్ చేసి తనకి ఆ ఫుడ్ పెడుతుంది. వాళ్ళకి చాలా నచ్చుతుంది. ఆ వీడియోని తీసేసి తన ప్రజెంటేషన్ ఇస్తుంది. అంత లోపల షూటింగ్ అయిపోతుంది. ఆ టైంలో అక్కడ ట్రైన్ పడుతూ ఉంటుంది. ఇంకా సరే అనేసి ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మీద కొద్దిగా కెమిస్ట్రీ అనేది రన్ అవుతుంది. సో ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటుంటే, నీకు వాన అంటే నచ్చదు కదా అంటే, నీతో ఉంటే ఎందుకు నాకు ఆ వాన కూడా నచ్చుతూ ఉంది అనేసి ఇంకా తను చెప్తూ ఉంటుంది. తను కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటుంది. సరే సరే అనేసి వాళ్ళకి ఇంకా క్లోజ్గా అవుతూ ఉంటారు. ఇంకా తను వాళ్ళ ప్రజెంటేషన్ ఇస్తుంది. ఆ ప్రజెంటేషన్ తను ఒప్పుకుంటారు. సో ఆ ప్రజెంటేషన్ వాళ్ళ ఫీలింగ్ అన్నీ చూసి ఆ ప్రజెంటేషన్ ప్రాజెక్ట్ వచ్చి తనకి ఇస్తారు. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో మీ పిన్నికి ప్రజెంటేషన్ ఓకే అనంట, మనం దీన్ని సెలబ్రేట్ చేస్తాం అనేసి ఊజోకి చెప్తారు టైహాను. తనకి చాక్లెట్ అంటే చాలా ఇష్టం. చాక్లెట్ కేక్ తీసుకొని తను సెలబ్రేట్ చేద్దాం అనుకుంటూ ఉంటే, ఇంక తన ఇంటికి వెళ్తుంటే తన అంబ్రెల్లా మర్చిపోతుంది, గొడుగు ఉండదు. అంత లోపల తన పార్క్ వచ్చేసి తన గొడుగు తీసుకొని వచ్చిస్తాడు. ప్రాజెక్ట్ అనేది 1 అయింది కదా, మనం డేట్కి వెళ్దామా అన్నట్టు పిలుస్తాడు. అక్కడ ఓజోతో పాటు టైహాన్ వచ్చేసి తను వస్తే సెలబ్రేట్ చేద్దామని కేక్ కూడా తెచ్చింటాడు. ఇక తను ఎంతసేపటికి రాలేదని కాల్ చేస్తాడు. ఏమి ఇంకా రాలేదు నువ్వు అంటే, నేను వర్క్ టైం ఎక్కువగా ఉందంటే, లేదు లేదు అనుకోకుండా డిన్నర్ ప్లాన్ చేస్తాడు పార్కు, సో తనతో ఉన్నాను నేను, లేట్ అవుతుంది రావడానికి అంటే, సరే సరే అనేసి మీ ఆంటీ రాదంటో లేరా, నువ్వు పైన నిద్రపో అనేసి ఇంకా తనకి చెప్తారు. నీకు నేను ఇలా ప్రపోజ్ చేశాను కదా, నీకు ఇష్టమైతేనే చెప్పు, టైం తీసుకో, నేనేం ఫోర్స్ చేయను, 7 years నుంచి నేను ఇలా దీనికోసమే వెయిట్ చేస్తున్నాను, కొన్ని రోజులు వెయిట్ చేయలేనా, నేను వెయిట్ చేస్తాను, నీ నిర్ణయం ఏంటో నాకు చెప్పు అంటే, సరే సరే అనేసి ఇంకా తను తీసుకొని వెళ్ళి ఇంటికాడ డ్రాప్ చేస్తారు. జాగ్రత్తగా వెళ్ళు అంటే, సరే నువ్వు వెళ్ళు అనేసి తను చెప్తాను. ఇంకా తను వచ్చి చూస్తుంది. తనతో పాటు హైజిన్ వచ్చి చూస్తే ఓజో తనతో పాటు టైహాన్తో పనుకొని నిద్రపోతూ ఉంటాడు. తను వచ్చేసి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది లేట్గా వచ్చినందుకు. ఇంకా మార్నింగ్ అవుతుంది.
ఈయన వచ్చేసి అతని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్‌ని సలహా అడుగుతాడు. తను ఎందుకో నన్ను ఇది చేస్తుందిరా అంటే, వెయిట్ చెయ్యి కొన్ని రోజులు అనేసి వాళ్ళ ఫ్రెండ్ అంటే తన పార్ట్‌లో ఉండే అతనికి చెప్తే, సరే సరే అనేసి వెయిట్ చేయమంటారు. ఇంకా నీకు ఒక విషయం చెప్పనా అంటే, ఏంటి అంటే నీకు ఇంకో పక్కన నీకు 2 మెన్ కన్ఫ్యూజ్ చేశారు లవ్. కానీ నువ్వు ఎవరికంటే ఇష్టం, నీకెవరంటే ఇష్టమో చెప్పట్లేదు. నీ టైం వచ్చింది. నీకు అర్థం కావట్లేదా అంటే తొందరగా డిసైడ్ చేసుకో. ఇంకా పరుగుతో కొన్ని డేట్‌కెళ్ళు. నీకు తెలుస్తుంది ఎవరు కావాలా అనేసి అంటే, నీకు టైహాన్ గురించి ఆలోచన ఏమంటే, తను మంచోడు. అన్నిట్లో మంచిగా ఉంటాడు. కానీ టైహాన్‌తో ఉంటే నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. తినతో ఉంటే కొద్దిగా డిగ్నిటీగా ఉండాలి. అంటే అవును నీకే తెలుస్తుంది కదా ఆన్సర్ అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంకా నైట్ ఎక్కడికెళ్ళావు ఏమి అంటే, సరే సరే అనేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక తను వచ్చేసి మ్యాగీ చేసుకొని తింటూ ఉంటే ఇంక ఫ్రిడ్జ్‌లో ఏం లేదనేసి చూస్తే అక్కడ కేక్ ఉంటుంది. ఈ కేక్ ఎప్పుడు తెచ్చినావంటే నువ్వు ఇలా క్వాలిఫై అయ్యావు కదా! సర్ప్రైజ్ పార్టీ ఇస్తామని తెచ్చానంటే మరి తొందరగా ఎందుకు చెప్పలేదు అంటే తెలిసుంటే వచ్చేసుంటాను కదా నేను అంటే, ఓహ్! చాక్లెట్ కేక్ నాకు చాలా ఇష్టం తెలుసా అంటే, సరే సరే అనేసి ఇంక చాక్లెట్ కేక్ తింటుంది. ఇంకా తనకు చాలా నచ్చుతుంది. ఇప్పుడే తిన్నాను కదా స్వీట్ కొద్దిగా హాట్ కూడా కావాలి నాకు. కొద్దిగా నీ మ్యాగీ ఇవ్వవా అంటే, సరే అనేసి కొద్దిగా మ్యాగీ తింటాను. ఇంక తినే వరకులో తిను బిజీగా ఉంటారు. ఇంకా వాళ్ళ నైబర్స్ దగ్గరికి ఇచ్చేసి వెళ్ళింటాడు. అక్కడ వాళ్ళ నాన్న వచ్చేసి తను చూసుకుంటూ ఉంటాడు. ఇంకా తను ఇక్కడే ఉన్నాడు. మీ నాన్నతో తను చాలా టైం స్పెండ్ చేస్తున్నాడు అంటే, సరే సరే అనేసి ఇంకా తను తీసుకొని వెళ్తుంది. ఇంకా తనకు బొమ్మలు కొనిస్తాడు. మీ గ్రాండ్ పాతో నువ్వు ఆడుకోవడం చాలా హ్యాపీగా ఉందా? నీకు గ్రాండ్ పా అంటే ఇష్టమా అని అడుగుతాడు కూర్చొని టైహాను. తను అవును అన్నట్టు తను చెప్తాడు. సరే అనేసి ఇంకా ఏమవుతుందంటే ఇన్సూరెన్స్ వాళ్ళు ఎవరో వస్తారు. ఏమైంది ఏమి తొందరగా వస్తున్నావు అంటే, ఇంకా ఇన్సూరెన్స్ అనేది వాళ్ళ అక్క అప్లై చేసి ఉంటుంది. ఇంత మనీ వస్తుంది అనేసి తను చాలా బాధపడుతుంది. మా అక్కగా నుండింటే మా అక్క మా గురించి చాలా ఇదయింది, చాలా బాధపడింది. తను ఎంత మనీ వేశాడు, ఎంత 100 మిలియన్ అయితే చనిపోయిన తర్వాత వాళ్ళకి బెనిఫిట్గా వస్తుంది. డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేయండి మేము క్లెయిమ్ చేసుకుంటాము అనేసి తను చెప్తారు. సరే మేము మళ్ళీ వస్తామని చెప్తే ఇంకా తను బాధపడుతూ ఉంటుంది. చూడు మా అక్క మా గురించి ఎలా ఆలోచించిందో, నన్నే నామినీగా పెట్టింది అనేసి బాధపడుతూ ఉంటే ఇంకా తను వచ్చి ఓదార్సు. ఓజో ఎక్కడున్నాడు అంటే, ఓజో బయటికి అక్కడ నైబర్ దగ్గర ఇచ్చేసి వచ్చాను, నువ్వేం చేస్తున్నావు వచ్చి చెక్ చేస్తున్నాను అంటే, నాకు చాలా బాధగా ఉంది. నా హోల్ లైఫ్ తనే అయిపోయినాడు. తను ఉంటే నాకు బాగుంది. ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా తను నా గురించి ఆలోచిస్తుంది. ఎంత ఎంత క్రూయల్గా ఉన్నారు కదా అంటే, సరే సరే నువ్వు బాధపడద్దని తను ఓదారుస్తారు. ఇంకా ఆఫీస్కి వెళ్తారు. ఇంకా అక్కడ తనకి ఆ మీటింగ్ చాలా బాగా నచ్చుతుంది. ఇంకా తను వచ్చేసి అందరూ ముందర మెసేజ్ చేస్తూ ఉంటాడు, ఇలా మనం బయటికి వెళ్తాం ఔటింగ్కి అనేసి. ఔటింగ్కి తీసుకుని వెళ్ళేసి తనతో పాటు హ్యాపీగా అయితే స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఇంకా అదే డేట్ అనేసి ఉంటారు కదా, సో కొన్ని ప్లేస్కి తీసుకుని వెళ్ళి తనకి ఇష్టమైన ఫుడ్ని అన్నిటినీ షేర్ చేస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత ఏమవుతుంది అంటే, ఏమైంది డేట్కి వెళ్ళావా అంటే, నేను విన్నాను అయినా నీకు ఒక విషయం చెప్తున్నాను, నువ్వు తొందరలోనే పర్మనెంట్ అవుతావంట, పాయింట్స్ నీకు ఎక్కువ ఉన్నాయంట అనేసి వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది. సోని అదే చెప్తూ ఉంటుంది, రోజు చెప్తూ ఉంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే సరేలే అనేసి, ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నాను టైహాన్ అడుగుతుంటే, నీకు తెలుసా ఇలా అనేసి అని చెప్పేసి తను తొందరగానే పర్మనెంట్ అవుతుంది అని చెప్తుంటే, అవునా నిజమా నాకు చెప్పనే లేదు అంటే, సరే సరే ఇది ఎవరికి చెప్పలేదు, ఇంకా అఫీషియల్గా కాలేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాం అనుకున్నాను, సో అంత లోపల పిల్ల చెప్పేసింది అంటే, సరే సరే అనేసి ఇంకా మనకు బియ్య తీసుకుందాం అనేసి గంట పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఇంటికి వెళ్ళి అదే కంగా అందరు చెప్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చి ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్తో వచ్చేసి ఇంకా రోజే వచ్చేసి తనతో పాటు తన పేరు ఏం పెట్టుకున్నామంటే హై జిన్ పెట్టుకుందాం. జిన్తో పాటు తను కూడా బాగుంటుంది. సో వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు. ఇంక ఏమైంది ఏమంటే, నాకు చేయి నొప్పిగా ఉందంటే సరే చేయి నిర్ణయం చేస్తుంటే అంత లోపల ఫోన్ చేస్తారు. ఇలా ఓజోకి ర్యాషెస్ వచ్చేసాయి, ఏమైంది ఏమి అనేసి. ఓజో ఏమైనా హట్ అయిందా ఏమంటే, తనకి ఏమైంది ఏమనేసి అంత లోపల వాళ్ళ గ్రాండ్ పా వస్తాడు. తనకి ర్యాషెస్ వచ్చాయంటే, అవునా ఏమి అనేసి అడుగుతుంటే, తనకి అక్కడ కొన్ని ఫుడ్స్ ఉంటాయి,
ఆ ఫుడ్ లో ఏదో పడకుండా ఉంటుంది. స్ట్రాబెరీస్ పెట్టింటారు. సో తిన్నాడు తను అంటే లేదు తను జస్ట్ టచ్ చేశాడు అంటే సో తనకి స్ట్రాబెరీస్ పడదు, వాళ్ళ నాన్న కూడా పడదు అంటుంటే ఏమైంది ఏమంటే ఊజీకి స్ట్రాబెరీస్ అంటే అలర్జీ నీకు తెలుసా అంటే ఏమో నాకు తెలియదు అనేసి వాళ్ళిద్దరు చెప్తారు. సో తను వాళ్ళ నాన్నకి చెప్పింటే ఇలా తనకి ఇచ్చిగా ఉంటుంది కొద్దిగా ఏం కాదు అంటే సరే సరే అనేసి ఇంకా తన రూమ్ లోకి తీసుకుని వెళ్ళి వాళ్ళ నాన్న హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళ నాన్న వెళ్ళేటప్పుడు పర్స్ మర్చిపోయి వెళ్ళిపోతాడు. ఇంకా టైహాన్ తీసుకుని వెళ్ళి ఎందుకు ఈ ఫోటో ఇంకా పెట్టుకొని ఉన్నావు అంటే మిమ్మల్ని మేము ఎలాగో దూరం ఉంది ఫోటో మాకు గుర్తుగా ఉంటుంది, నేను హోటల్కి వెళ్తాను సరే సరే అనేసి టైహాన్కి చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా తను వచ్చేసి బాధపడుతూ ఉంటాడు. సరే అనేసి ఇంకా ఏమైంది ఏమి అంటే నువ్వెందుకు చాలా లోన్లా ఫీల్ అవుతున్నావు కదా నైట్ అంతా అంటే లేదు లేదు మేము కలిసి లేము, మేము చాలా బిజీగా ఉన్నాం, టైర్డ్ అయిపోయాను అందుకనేసి కలిసి నిద్రపోయాము అంటే సరే సరేలే నేనే తన గాడి అనుకున్నా, నువ్వు కూడా చాలా బాగా చూసుకుంటున్నావు తనని, ఇలాగే చూసుకొనేసి వాళ్ళిద్దరు అలా మాట్లాడుతూ కూర్చుంటారు. ఇంకా మార్నింగే హాస్పిటల్ తీసుకొని వెళ్తే ర్యాషెస్ పోయాయి అనేసి తనకి చెప్తారు. ఇంకా వాళ్ళ తాత వస్తాడు మిస్ అయ్యావు గ్రాండ్ పాని అంటే సరే సరే అనేసి తనతో ఆడుకుంటా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా తనతో కలిసి ఉండే చూసి తను కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. హైజీన్ ఇలా మీ నాన్న మనకి చాలా హెల్ప్ చేశాడు కదా, నైట్ కి ఈవినింగ్ కి డిన్నర్ కి ఇన్వైట్ చేస్తామా అంటే సరే సరే ఇన్వైట్ చేయ డిన్నర్ కే కదా అనేసి అంటుంటే ఇంకా తనతో రోజు చూస్తుంటే ఇంకా నైబర్ వచ్చేసి ఏమైంది ఎందుకు ఇక్కడ నిల్చున్నావు అంటే వాళ్ళు ఇన్వైట్ చేశారు నన్ను అంటే అవునా మరి ఇక్కడ ఎందుకున్నావు అంటే ఇంకా అంత లోపల డోర్ బెల్ కొడితే సరే రండి అనుకోని లోపల తీసుకుని వెళ్ళి ఇంకా తనకి ఫుడ్ పెట్టేసి తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు తనతో కలిసినారనేసి. సో ఇంకా ఏంటి ఏం విశేషాలు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మాట్లాడుకుంటూ ఉంటే మీకు మంచి ఫాదర్ని కాలేకపోయాను అంటే నీకు ఓజు ఏం చెప్పలేదా అంటే నాకేం చెప్పలేదు, ఓజు ఏం చెప్తాడు నాకు, అలా వదిలేసి వెళ్ళిన తర్వాత నేను తన కోసం వచ్చాను కానీ తను వచ్చి నువ్వంటే తనకి ఇష్టం లేదు, తానంటే నాకు ఇష్టం లేదు అని చెప్పారు అందుకే నేను కలవలేదంటే నిజంగా తను అలా చెప్పాడా అంటే అవును అలా చెప్పాడు అంటే అందుకే తన దగ్గర నుంచి నేను దూరంగా వెళ్ళిపోయాను, నేను చూడడానికి వచ్చినప్పుడు ఊజు నన్ను ఎప్పుడు కలవనివ్వలేదు అని చెప్పి చెప్తాడు. ఇంకా తను డ్రింక్ చేస్తూ ఉంటే ఇంకా తనకి బాధ వస్తుంది, తను చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళ బాధ వచ్చేసి వాళ్ళ అక్కకి వాళ్ళ సిస్టర్ కి గొడవ అయినప్పుడు తను ఎప్పుడు అడ్జస్ట్ చేసేవాడు, ఎందుకు ఇలా గొడవలు ఫ్యామిలీ అన్నాక ఇలాగే ఉంటుంది అనేసి. కానీ రిజెక్ట్ తను అలా చేశాడంటే తనకి ఎందుకో నమ్మబుద్ధి కాదు, వాళ్ళు బాగా మంచోడు అనేసి తను నమ్ముతుంది, ఏదో జరుగుతుందని కొద్దిగా దానికి డౌట్ వస్తూ ఉంటుంది. సో తిని వెళ్ళేసి ఇంకా నైబర్ ఉంటారు కదా పోలీస్ స్టేషన్ కి వెళ్ళేసి అందరి ఇంట్లో దొంగతనం చేశాడు కానీ 206 లో మాత్రం తను ఏం దొంగతనం చేయలేదు, నాకు ఎందుకో డౌట్ గా ఉంది అంటే అవునా సరే సరేలే అనుకుంటూ ఉంటే ఇంక ఇన్సూరెన్స్ పాలసీకి వెళ్ళేసి తను అక్కడ డీటెయిల్స్ ఇచ్చింటుంది. నీతో పాటు ఇంకో గార్డియన్ కూడా ఉన్నాడు, నీకన్నా ముందు వచ్చేసి తను అడిగినాడు, తను మిడిల్ ఏజ్, తను కూడా ఎప్పుడు అవుతుంది అని అడుగుతూ ఉన్నాడు, నీకు ఎవరన్నా తెలుసా అంటే నాకు ఎవరు తెలియదు అంటే ఇంకా హైజన్కి తన మీద డౌట్ వస్తుంది కానీ సైలెంట్ గా ఉంటుంది. ఇంకా తన ఇంటికి వెళ్ళేసరికి ఏంటి ఊజు ఉన్నావు అంటే కింద నైబర్స్ వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు అందుకే నేను తనని పట్టుకున్నాను అంటే అవునా సారీ మాకు తెలియదు అనేసి ఇంక ఇంట్లోపల తీసుకుని వెళ్తుంది. ఏమైంది ఏమి అన్నట్టు చూస్తూ ఉంటే అంతలోపల తను వస్తాడు ఇంటికి. సో నువ్వు వచ్చావు వర్క్ నుంచి అనేసి వాళ్ళ నాన్న అడుగుతాడు అవును అనేసి అంటే సరే సరే అనేసి తిని వచ్చేసి వాళ్ళ దగ్గరికి డబ్బుల కోసమే వచ్చి ఉంటాడు, అది తెలియకుండా మెయింటైన్ చేస్తుంటాడు, వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి అంటే డబ్బులు మీకోసం నేను వెయిట్ చేస్తున్నాను, తొందరగానే మీకు డబ్బులు ఇస్తాను, కొంచెం వెయిట్ చేయండి, కొంచెం ఖచ్చితంగా మీకు మనీ ఇస్తానని చెప్పేసి తన ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా తిని వచ్చేసి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అయ్యో గ్యాస్ ఆఫ్ చేయలేదే, గ్యాస్ ఆఫ్ చేసానా లేదా అంటే నాకు గుర్తు లేదే అంటే సరే సరే నువ్వు వెళ్ళిపో నేను వచ్చేస్తాను అనేసి తను పరిగెత్తా వెళ్తుంది. అర్జున్ అంటే ఇంకా తన ఇంటికి వెళ్ళింటే ఇంకా అందులోపల వాళ్ళ నాన్న వచ్చేసి అక్కడ వెళ్ళేసి తను దేనికోసమో వెతుకుతూ ఉంటాడు, ఇంకా ఎవరు లేరనేసి వెతుకుతుంటే తనకి ఏదో ఒకటి దొరుకుతుంది.
మరి అదేంటో తెలియదు దొరుకుతుంది. అంత లోపల తను గ్యాస్ ఆఫ్ చేశానా లేదా అనేసి వస్తే, సో నేను గ్యాస్ ఆఫ్ చేసినట్టున్నాను మర్చిపోలేదు అంటుంటే వెళ్ళిపోతూ ఉంటుంది. అంత లోపల తనకి ఎంతో సౌండ్ వస్తుంది, ఏదో సౌండ్ అయినట్టు. అంత లోపల తలుపు ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేస్తున్నామంటే ఇంకా తన చేతిలో ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ చూస్తుంది. నువ్వు దీనికోసమేనా మా దగ్గరకు వచ్చింది, మనీ కోసమే మమ్మల్ని అప్రోచ్ అయ్యిందంటే కావాలంటే మళ్ళీ మనం ఇస్తాను నీకు అనేసి ఇంకా వాళ్ళు నడుస్తూ ఉంటారు. ఎలా చేస్తున్నావు ఇది, నీ ఓన్ ఫ్యామిలీ అంటే నీకు తెలుసా ఎగ్జాక్ట్లీగా నాకు ఫ్యామిలీ హెల్ప్ చేయలేదు అవసరానికి, అప్పుడు నేను చేయలేదు, ఏం చేసేది చెప్పు అంటే అందుకని ఇలా చేస్తావా అంటే ఓకే ఇదేనా నువ్వు చేసింది, ఇదే అనమాట నువ్వు అంటే ఇన్సూరెన్స్ కంపెనీలో మాట్లాడింది నువ్వేనంటే అవును నేను మాట్లాడతా, నాకు హక్కు ఉంది, నేను హక్కు లేదా నాకు సంపాదించి నేను చేసుకోవాల్సిన అవసరం లేదా, ఇన్సూరెన్స్ మనీలో నాకు పార్ట్ ఉంది నేను తీసుకుంటాను, ఓజన్ మనీ అది నేను రైస్ చేశాను ఓజన్ అంటే మళ్ళీ ఓజో గురించి ఏం చెప్తావు అంటే ఓజో కూడా నీకు చేయలే కదా, ఓజన్ చేయలేదు కదా, నీ గ్రాండ్ సన్ గురించి నీకు తెలియదా, తను ఎలా పోషించాలో నీకు అర్థం కదా అంటే అవును అయితే పర్వాలేదు, సో ఓజో కూడా ఉంది కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆ పార్ట్స్ ని 4 విధాలుగా భావించు, అది నేను తీసుకొని వెళ్తాను అనేసి అంటూ ఉంటాడు. ఇంకా కోపం వస్తుంది హైజోన్కి, ఇక్కడ నుంచి వెళ్ళు ముందు అంటే ఇంకా ఏంటి అలా మాట్లాడుతున్నా, ఇక్కడ నుంచి వెళ్తావా లేదా నువ్వు అనేసి ఇంకా హైజోన్ వచ్చేసి తన దగ్గర ఉండేది లాక్ కొనేసి తీసుకుంటుంది. ఇంకా తన కోపం వచ్చి నేను ఇవ్వను అంటే ఇంకా వాడిని కొరికేస్తుంది, వాళ్ళ నాన్నని కొరికేసేసి ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా తన కోపం వచ్చి అక్కడ గ్లాస్ బౌల్ ఉంటాడు అది తీసుకొని కొడతాడు, ఇంకా చేతికి తగులుతుంది. తనకు చాలా భయం వేస్తుంది. అంత లోపలే అక్కడికి తను చేస్తాడు, టైహాన్ వస్తాడు, తను కొట్టబోతుంటే తను వచ్చేసి అడ్డుపడతాడు, పాపం తనకి దెబ్బ తగులుతుంది. ఇంకా తను చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి తన మీద కంప్లైంట్ అనేది రేస్ చేస్తాడు. ఏమైంది ఏంటి అంటే తను నా మనవడు, నేను డబ్బుల కోసం పోయాను అంతే, తనకు హక్కు లేదా నాకు అనేసి అంటూ ఉంటాడు. ఇంకా చాలా ఆపనేసి తన మీద కంప్లైంట్ చేసేసి వెళ్తుంటే అక్కడికి ఒక ఆఫీసర్ వస్తాడు. ఆఫీసర్ వచ్చి నీతో మాట్లాడాలి, నేను మీ అన్న వాళ్ళ కొలిక్ని అనేసి చెప్తాడు. ఇంకా కొంచెం డ్రైగా పెట్టు నీ ఉన్ని అనేసి ఇంకా హైజీన్ కి చేస్తూ ఉంటారు. ఇంకా పార్క్ దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి అదే తను వచ్చేసి జిన్ వచ్చేసి ఇలా హైజీన్ కి అండ్ ఆ తర్వాత తనకి కొద్దిగా ఇదయింది, గాయమైంది, తను లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేస్తాడు అని చెప్పేసి చెప్తారు. ఇంకా సైలెంట్ గా అయిపోతారు. ఇంకా ఓజన్ వాళ్ళ అన్న వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి నేను మీ అన్నతో పాటు ఆఫీస్ లో పనిచేస్తున్నాను అంటే అవునా సరే ఇప్పుడు నాకు ఏం చెప్పాలని వచ్చా, అంత అర్జెంట్ గా చెప్పాల్సిన అవసరం ఏమి అంటే నేను మీకు చాలా రోజుల నుంచి చెప్పాలి అనుకుంటున్నాను కానీ మీ అన్నకి ఇలా చెప్పడం ఇష్టం లేదు, సో చెప్పచ్చా లేదని ఆలోచించాను, ఇప్పుడు టైం వచ్చింది చెప్పాలి, ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి ఈ విషయము అంటే మీ నాన్న గురించి చాలా కంప్లైంట్స్ వచ్చాయి, సో మీ నాన్న చాలా వాళ్ళ దగ్గర మోసపోయాడు. 7 years ago ఏం జరిగిందంటే చాలా మంది మీ నాన్న దగ్గర మోసపోవడం అలా పోలీసులు అంతా అడుగుతూ ఉంటే నేను అడిగా మీ నాన్నని ఎందుకు ఇవంతా చూస్తున్నావంటే తిను మా నాన్న చాలా మంది దగ్గర మోసపోయాడు, ఇంకా డబ్బులకు అవసరంతో ఇలా అప్పులు చేసి ఇది చేశాడు, తను జైల్లో పెట్టాను అంటే సరే ఇప్పుడు ఏం చేస్తావు అంటే నేను మా తమ్ముడు ఉన్నాము, మా నాన్న మీద నేను చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చాను కానీ వచ్చిన వాళ్ళకంతా నా కొడుకు నేను మంచి దారిలో పెట్టడానికి నా కొడుకును కొట్టాను, అంతకు మించి ఇంకేం లేదని చెప్పేవాళ్ళు, వాళ్ళు కూడా అది నమ్మేసి వెళ్ళాడు. ఆ తర్వాత నన్ను చాలా ఇదిగా కొట్టేవాడు, ఇలాంటి పరిస్థితి మా తమ్ముడికి రాకూడదు అనేసి మా తమ్ముడు ఆర్ఫనేజ్ లో పెట్టాను, పాపం మా తమ్ముడు మాత్రం హ్యాపీగా ఉంటాడు అనేసి ఆర్ఫనేజ్ లో పెట్టాను. ఆర్ఫనేజ్ లో పెడితే తను వచ్చి నన్ను అలా అర్థం చేసుకున్నాడు, ఇప్పుడు నేను ఇన్ని బాధలు పడినా నా తమ్ముడు హ్యాపీగా ఉన్నాడు, మా తమ్ముడిని అందుకే నేను కలవలేదు, ఒకవేళ కలిస్తే మా తమ్ముడు కూడా తను అలాగే చేస్తారనేసి తనకి దూరంగా ఉన్నాను. నా వల్ల తను బాధపడినా కూడా పర్వాలేదు, నేను బాధపడినా పర్వాలేదు కానీ మా తమ్ముడు బాధపడకూడదు, ఇన్ని రోజులు అందుకే మా తమ్ముడికి చెప్పలేదు అనేసి మా నాన్న ఎంత కొట్టేవాడు నాకు తెలుసు, ప్రతిసారి దెబ్బలు తినేవాడు, ఇలా చాలా చాలా పోరాటం చేసేసి చాలా వరకు నేను ఇదయ్యాను అనేసి ఇంకా చెప్తుంటే తను వచ్చేసి లెటర్ అంటే తన మీద కంప్లైంట్ ఇస్తుంటారు కదా లెటర్స్, తను కొట్టిన దెబ్బలు అన్ని చూసి తను చాలా ఫీల్ అవుతారు. ఇంకా హైదన్ వచ్చేసి తనకి కాల్ చేస్తూ ఉంటుంది, ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం ఇంటికి వస్తాడు. ఇంకా ఇంటికి వచ్చేసి వాళ్ళ అన్నకు సంబంధించిన మెమరీస్ అన్ని చూస్తూ ఉంటాడు. తను వాళ్ళ అన్న అప్పుడప్పుడు వచ్చి తను చూడడం తనకి తెలియదు, చాలా బాధపడుతుంటాడు, ఎందుకన్నా ఇలా చేసావు, ఎందుకు ఇలా అంతా నువ్వే నెత్తిన వేసుకున్నావు, నాకెందుకు చెప్పలేదు, నాకు అప్పుడే చెప్పింటే మన ఇద్దరం కలిసి ఫేస్ చేసింటాం కదా, ఇప్పుడు నేను అప్రిషియేట్ చేయాలన్నా నువ్వు లేవు కదా అన్న అంటూ ఉంటాడు. ఇంకా హైజీన్ ఓజన్ తీసుకొని వస్తారు, ఏమైంది ఏమి అంటే నువ్వు ఇప్పుడు ఎలా ఉంది అంటే
పర్వాలేదు ఇది బాగానే ఉంది అంటే, సరే నేను వెళ్తాను అనేసి తను బయటికి వెళ్ళేసి ఇంకా డ్రింక్ చేస్తారు. వాళ్ళ ఫ్రెండ్కి చెప్తా, తెలుసా మా అన్న నా కోసం ఇంత సాక్రిఫైస్ చేశారు, కానీ మా అన్న నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. తన పెళ్లికి వెళ్ళినప్పుడు నేను ఒకటి అనుకున్నాను, ఇదే తన లైఫ్ లో ఎప్పుడు హ్యాపీగా ఉండకూడదు అనేసి. అదే నేను లాస్ట్ టైం తను చూడడము ఆ విషయంగా నాకు తెలిసింటే నేను ఎప్పుడు అలా కోరుకొని ఉండను అనేసి బాధపడుతూ ఉంటాడు. వర్షం పడుతూ ఉంటుంది. ఇంకా తను వచ్చి దూరంగా వెళ్తుంటాడు. ఇంకా వర్క్ లో వచ్చేసి అన్ని చాలా బాగా నీట్గా చేస్తూ ఉంటాడు. ఇంకా తొందరగా వర్క్ చేస్తుంటారు. ఇంకో పక్కన హైజీన్ వచ్చేసి పర్మనెంట్ ఎంప్లాయ్ అయితే అవుతుంది. సో పర్మనెంట్ ఎంప్లాయ్ వేసి నీకోసం మంచి చాక్లెట్ కేక్ తీసుకొని వచ్చాడు అనేసి చెప్తూ ఉంటారు. ఇంకా ఏమైంది ఏమి అనేసి వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి అడుగుతూ ఉంటుంది. రోజు అడుగుతూ ఉంటే ఇంకా అన్ని నిజం చెప్తుంది. తను చాలా బాధ పెట్టాను, తను అయితే చెప్పాడు వాళ్ళ నాన్న మంచోడు కాదు, మనీ కోసమే వచ్చాడు అనేసి, కానీ నేనే వినిపించుకోలేదు. ఆ విషయం తెలుసుకుంటుంటే నాకు చాలా బాధగా ఉందంటే, నువ్వు ఎలాగో ఫ్యామిలీ కదా, ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి అనేసి తను చెప్తాడు. సరే అనేసి రోజుతో మాట్లాడడానికి ఇంకా పార్క్ వస్తాడు. నేను తను అడగొచ్చు, కానీ తను అడిగితే చెప్పదు. నేను అడుగుతున్నానంటే తన ఫ్యామిలీ విషయం పర్సనల్, అది మీరే అడిగితే మంచిది, నేను ఇన్వాల్వ్ కాకూడదు అనేసి అంటుంటే ఇంకా అక్కడ నైబర్స్ కూడా అంటే మనం ఫేస్ ని చూసి క్యారెక్టర్ చూసి ఎప్పుడు మోసపోకూడదు, చాలా ఇదే అయింది, కానీ మీరు చాలా ధైర్యంగా ఉన్నారు, టైహాన్ అందుకే తన దగ్గర చేర్చలేదు అనేసి అంటుంటే ఇంక అంత లోపల వస్తావు. ఏమైంది, ఏమితో మాట్లాడాలి అంటే, మీ ఫ్యామిలీ మీ నాన్న కూడా వదిలేసింది. సరే మీ నాన్న వదిలే అంటే మన ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ, నా ఫ్యామిలీ నాకు ఏమి ఇచ్చింది, ఏమి ఇవ్వాల, తన కొడుకుగా నేను పుట్టినందుకు ఇదిగా ఉంది నాకు ఫ్యామిలీ అంటున్నా, నాకు ఫ్యామిలీ అంటే నేను విరక్తి వస్తుంది, ఫ్యామిలీతో ఉండాలనుకోవట్లేదు అనేసి, సరే నువ్వు తిననేసి లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా తనకి వచ్చేసి పార్క్ కాల్ చేసి ఉంటాడు. మార్నింగ్ ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు, సండే ఉంటుంది. ఇంకా తిందా తిందా అంటే తినకుండానే ఉంటుంది. ఇంకా అంతప్పుడు పార్క్ కాల్ చేస్తాడు. కాల్ చేసి ఇలా నేను తింటున్నాను వస్తావా అంటే సరే అనేసి తనకి ఫుడ్ అన్ని ప్రిపేర్ చేసి వాళ్ళు ఇంకా బయట ఆడుకోవడం, భోజనం తీసుకుని వెళ్ళడం అంటూ ఉంటాడు. ఇంకా నేను ఇష్టపడుతున్నాను కదా, ఇంకా సమాధానం చెప్పలేదు అంటే, లేదు నువ్వు కానీ ఒప్పుకుంటే నీకు ఒక అంబరాలాగా నేను అవుతాను, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నేను ఒక ఆర్ఫన్, నన్ను అడాప్ట్ చేసుకున్నాడు, ఇంకా చాలా కష్టపడి పెరిగాను, ఇప్పుడు కానీ ఒప్పుకున్నావు అనుకో నీకు ఊజోకి నేను దగ్గరగా ఉంటానని చెప్తాడు. ఇంకా తినక టైహాన్ వచ్చి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. ఎందుకు ఇలా పని చేసావు నువ్వు అనేసి అంటే, తిని వచ్చేసి పార్క్ వచ్చేసి టైహానికి కాల్ చేసి ఇవల్ల చాలా సఫర్ అయ్యింది, ఇంకోసారి హైజన్ సఫర్ ఊజో సఫర్ అయితే నేను ఊరుకోను, ఇప్పటికి మీరు చేసింది చాలా దూరంగా ఉండండి అనేసి ఇంకా తను చెప్పింటాడు. ఇప్పటికీ హైజన్ చాలా రిస్క్ పడింది మీ వల్ల అనేసి చెప్తే ఇంకా తను డిసైడ్ చేసుకుని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, ఇంకెప్పుడు నువ్వు నాకు కనిపించద్దు, నేను నా లైఫ్ లో నువ్వు లేవు, ఇంకా ఊజో దగ్గరికి కానీ హైజన్ దగ్గరికి కానీ వస్తే బాగోదు, ఇంకా నువ్వు నీకు నాకు సంబంధం లేదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి కొంచెం బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఊజోని ఇంటికి తీసుకొని వెళ్ళేసి తను రెస్ట్ తీసుకుంటాడు. ఇంకా నేను నా అపార్ట్మెంట్ అనేది అయిపోయింది, నేను వెళ్తాను అంటే, అప్పుడేనా అంటే 1 month అయిపోయింది కదా అంటే, సరే సరే అలా అని నేను చెప్పలేదు కదా, ఉండొచ్చు కదా అంటే, మన ఫ్యామిలీ కదా అంటే, నేను ఎలా ఫ్యామిలీగా ఉంటాను, మా నాన్న చేసిన పనికి నాకు గిల్టీగా ఉంది, నేను ఇంకెప్పుడు ఇలా రావాలనుకోవట్లేదు, నేను వెళ్ళిపోతాను, జాగ్రత్తగా చూసుకో అంటే, నేను ఇప్పుడు ఏం తను రేస్ చేస్తాను కదా, నేను ఎప్పుడైనా నేను ఏమన్నా అన్నానా, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, మనం డూయింగ్ బెస్ట్ మనం చేస్తాము అంటే, నాకు చాలా బాధగా ఉంది, నువ్వు నా వల్ల హర్ట్ అయినావు, డిసప్పాయింట్ అయినావు మా నాన్న వల్ల, కాబట్టి మనం వేరే దారిలో వెళ్ళడం బెటర్ అనేసి తను వెళ్ళిపోతాడు. ఇంకా ఉద్యోగం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. తను అక్కడ ఉంటే తనకి రిస్క్ గా ఉంటుంది అనేసి. ఇంకో పక్క అమిసో వచ్చేసి వాళ్ళ హస్బెండ్ తొందరగా వెళ్తావా లేదా అనేసి తను అంటూ ఉంటుంది. ఇంకా వీళ్ళు పార్టీకి వెళ్ళడం, ఇంకా దగ్గరగా ఉండడం అంతా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఫోటో షూట్కి వెళ్ళినప్పుడు అక్కడ తను చూసి చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. అంతలోపల తనకి అక్కడ ఫొటోస్ చాలా బాగా తీస్తుంటే, అంతలోపల అక్కడ తన మీద పడిపోతూ ఉంటే, అంతలోపల పార్క్ వచ్చి కాపాడుతాడు. పార్క్ కాపాడితే ఇంకా అక్కడ ఉండేవాళ్ళంటే పార్క్ చాలా మంచోడు, 1 నిమిషం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయాడు, సో తన నిజంగా చాలా ఇష్టపడుతున్నారు అనేసి అంటుంటే, ఇంక వీళ్ళిద్దరు కలిసి మెలిసి ఉంటారు. తిను కూడా తనకు దూరంగా ఉండాలనేసి ఆడుకుంటూ ఉంటాడు. ఇంకా చాలా హ్యాపీగా ఉండడం చూసి, నువ్వు తను ఇష్టపడుతున్నావు కదరా అంటే, అవును నేను ఇష్టపడుతున్నాను, కానీ తను నేను సెక్యూర్ చేయలేకపోతున్నాను అనేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి చెప్తాడు. సరే సరేలే అనేసి ఇంకా వచ్చేసి కూర్చొని నీతో పాటు ఉండు, నువ్వు ఉన్నావు, తను ఉంటే చాలా బాగుంటుందంటే సరే అనేసి వాళ్ళ కొలిక్తో చెప్తూ ఉంటుంది. ఇంకా దీనికి యాన్యువల్ మీటింగ్ అనేది ఉంటుంది ఊచోకి, తనకి కాల్ చేద్దామంటే వద్దులే అనేసి అంటూ ఉంటే సరే సరే అనేసి ఇంక వాళ్ళిద్దరే వెళ్తారు. అక్కడ అందరు పేరెంట్స్ తో వచ్చింటారు. ఇంకా ఆడుకుంటూ ఉంటే అందరూ
ఆడుకుంటూ ఉంటారు. ఇంకా అంతలోపు రోజు పరిగెత్తా వెళ్తాడు. అక్కడ పాల్గొనడు. ఇంకా కలిసి ఇద్దరు ఫంక్షన్ అనేది చేస్తూ ఉంటారు. సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే ఇంకా టైహాన్ వస్తాడు. టైహాన్ వచ్చి చూసి వాళ్ళిద్దరిని చూసి చాలా ఫీల్ అయిపోయి ఇంకా ఓ బొకే తెచ్చింటే ఆ బొకే ఆడ పెట్టేసి వెళ్ళిపోతాడు. వాళ్ళు చూస్తారు, టైహాన్ వచ్చింది చూస్తాడు. కాకపోతే తినైతే చూడదు హైజిన్. సో తను చూసి కూడా ఏమి అన్నట్టు తను ఏం చెప్పకుండా ఉంటాడు. ఇంకా చాలా బాగా డాన్స్ చేస్తాడు రోజు. తను చాలా ఫీల్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా పాప బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా నువ్వు చాలా బాగా చేసావు బోజు అనేసి అప్రిషియేట్ చేస్తారు. ఇంక వీళ్ళు ముగ్గురు కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నచ్చే ప్రోగ్రామ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు టైహాను. అంత లోపల వచ్చేసి మూవ్ వచ్చేసి అదే అమిష వాళ్ళ హస్బెండ్ మూవ్ వచ్చేసి ఏం చేస్తారంటే, ఏంటి నువ్వు వెళ్ళిపోతున్నావా నిజంగా అంటే, మళ్ళీ ఎప్పుడు వస్తావు, ఎందుకు ఈ బాక్స్ అన్ని ఎత్తుకొని పోతున్నావు అని అడుగుతాడు. ఇవంతా నాకు సంబంధించిన వస్తువులు ఇక్కడ ఎందుకు ఉండడం, అందుకే నేను అన్నీ తీసుకొని వెళ్తున్నాను ఆ వస్తువులు అంటే, నిజంగా నువ్వు వెళ్ళిపోతున్నావు, నిజంగానే మానేస్తున్నావా అంటే, ఇంకా మూవ్ వచ్చేసి ఏడుస్తాను. డైవర్స్ పేపర్ మీద సైన్ చేసేసాను, ఇప్పుడు నేను డైవర్స్ అయిపోయాను, సో ఇంక నేను ఇక్కడ ఉండి ఏం చేసేది, నాకు చాలా బాధగా ఉంది అన్నట్టు ఇంక మూవ్ ఏడుస్తుంటాడు. ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వెందుకు పేపర్ సైన్ చేసావు అన్నట్టు ఉంటారు. ఇంకా పార్క్ హైజన్ రోజు వచ్చేసి చూడు ఎంత బాగా వేసారు డ్యాన్స్ అనేసి ఫొటోస్ చూపిస్తూ ఉంటారు. నీకు ఎలా తెలుసు అంటే, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇలాగే చేశారు, అందుకే నేను వచ్చాను అంటే, అవునే సరే సరే నువ్వు రాకపోతే నేను చాలా ఫీల్ అయ్యి ఉంటాను అంటే, సరే సరే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా తిని వచ్చేసి అన్నీ సర్దుకుంటూ ఉంటాడు, చాలా బాధపడుతూ ఉంటాడు. ఇవన్నీ నిజంగా ఎత్తుకొని వెళ్తున్నావా నువ్వు అంటే, అవును ఇవన్నీ నాకు సంబంధించినట్టు, ఇంకెత్తుకొని పోకుండా ఏం చేసేది అంటే, సరే సరే నేను ఇక్కడ చాలా టైం స్పెండ్ చేశాను, నా సగం జీవితం ఇక్కడే గడిచిపోయింది, చాలా బాధగా ఉంది. ఈ స్టూడియోని ఫిల్మ్ మోటో స్టూడియోనికి ఇప్పుడు చేస్తున్నాను, నేను ఆల్రెడీ ఫ్లైట్ కూడా బుక్ చేసుకున్నాను, ఇంకా కొరియాలో ఉండాల్సిన అవసరం లేదు, తన గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదంటే, నిజం చెప్పు నువ్వు చాలా బాగున్నావా అంటే, నువ్వు నిజంగా ఇప్పటికీ ఆమెను ఇష్టపడుతున్నావు కదా అంటే, ఇంకా తను సైలెంట్గా ఉంటారు. నువ్వు నిజంగానే ఇలా వదిలేసి వెళ్ళిపోవడం న్యాయమేనా నీకు అంటే, ఇంకేం చేసేది, ఇంక ఇక్కడ ఉండి నేనేం చేసేది అంటే, అవును ఇప్పుడు ఉండడం చాలా అవసరం అనేసి ఇంకా తైహాన్ చెప్తాడు. ఇప్పుడు అది మ్యాటర్ కాదు, తనకి నేను ఇంకా అవసరం లేదు, అందుకే ఇంకా నేను వెళ్ళిపోవాలి. స్టార్టింగ్ కూడా తనకి నేనంటే చాలా ఇష్టం లేదు, కానీ నేనే తను ఇష్టపడ్డాను, నేనే తన వెనకాల పడ్డాను, నీకు తెలుసు కదా, తను ఇప్పుడు చాలా మంచి సక్సెస్ఫుల్ పీపుల్ చుట్టూ ఉంటుంది, ఇప్పుడు తనకి అవసరం అనేది లేదు. సో తను ఎప్పుడు నాకు డౌట్ వేస్తున్నప్పుడు, తను ఎప్పుడు నన్ను లవ్ చేయలేదంటే, 20 years కలిసి ఉన్నా నిజంగా తను ఇష్టపడలేదా అంటే, అవసరం కోసం కలిసి ఉంది, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. సరేలే టైహాన్, నువ్వు ఈ ఫిల్మ్ కొట్టిని నా కోసం జాగ్రత్తగా చూసుకో, దీనికోసం నేను చాలా కష్టపడ్డాను, దీనికి ఇలాంటి రిమార్క్ తెప్పించద్దు అంటే, సరే ఎప్పుడు వెళ్తున్నావు అంటే, నేను 13th ఈవినింగ్ వెళ్తున్నాను, ఏం వచ్చి ఎయిర్పోర్ట్ గుడ్ బై చెప్తావా ఏంటి అనేసి తను అడుగుతాడు. నాకు టైం ఉంటే ఖచ్చితంగా నేను వస్తాను అంటే, నువ్వు చాలా మంచివాడు, నిజంగా చాలా లాయల్ పర్సన్ అనేసి తను చెప్తాడు. సరే అనేసి థ్యాంక్స్ చెప్పేసి తను వెళ్ళిపోతాడు. ఇంకా అమిష ఓకే వచ్చి చెప్తాడు, ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే, నేను నీకు ఒక విషయం చెప్పాలి, నేను ఇలా వెళ్ళిపోతున్నాను, వెయిట్ చేసావంట కదా, సో పేపర్ సైన్ చేసావు కదా అంటే, అవును నేను పేపర్ సైన్ చేశాను, నీకు కావాల్సిందే కదా, ఇప్పుడు నువ్వు చాలా ఇండిఫరెంట్గా ఉన్నావు అంటే, అది ఎక్స్పెక్ట్ చేసిందే కదా, సరే సరేలే మేము చాలా సంవత్సరాలు కలిసి ఉన్నాము, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాము అంటే, కానీ నేను ముందులాగా చిల్లాలేకపోతున్నాను, సరే ఇప్పుడు ఫైనల్లీ టైం వచ్చింది, ఇంక నేను వెళ్ళాలి, ఎందుకంటే పేపర్ మీద సైన్ చేసేస్తాను, ఇంకా నేను వెళ్ళడానికి టైం వచ్చింది, ఇప్పుడు అంతా నిజంగానే రియల్లీ ఓవర్ అయిపోయిందా అంటే, ఇంకా తను అమిష వచ్చేసి సైలెంట్గా ఉంటుంది. సరే నేను నా జాబ్ని వదిలేసి వెళ్తున్నాను అనేసి తనకు చెప్తూ ఉంటాడు. సరే నేను ఒక్కసారి లాస్ట్ గుడ్ బై చెప్తామని వచ్చినాను, నీకు పర్సనల్గా అంతే అనేసి తను చెప్తాడు. సరే అనేసి ఇంకొకరు అలా చెప్పుకునేసి గుడ్ బై చెప్పుకుని తను వెళ్ళిపోతాడు. ఇంకో పక్కన తన 207లో ఉంటుంది కదా, అమ్మ కొద్ది స్టమక్ పెయిన్గా ఉంటుంది వాళ్ళ అమ్మకి. సరే భోజనం తీసుకొని రావాలా, సరే సరే రెడీ అవ్వు, నేను హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను అనేసి తను రెడీ చేస్తుంటుంది. ఇంకా తనకి కాల్ చేసి చెప్తుంది, హైజానికి కాల్ చేస్తామని చేస్తాడు తను చేస్తే తను మీటింగ్లో ఉంటే ఎత్తదు. ఇంకా తను వచ్చేసి తనకి కాల్ చేసేసి చెప్తాడు, ఇంకా సరే రారా మనం డేట్కి వెళ్దాం, నాతో వస్తావంటే నేను రాను అని చెప్తాడు. నువ్వు రాకపోవడమే, నేను తీసుకొని వెళ్తాను అనేసి ఇంకా తనకు కావాల్సిన వస్తువులన్నీ తీసి తను ఎప్పుడు ఒక కార్ని డాష్ చేయడం, ఎందుకు తక్కువ చేసి వాళ్ళ నాన్నని
కొద్ది చేసింది కదా, మేబీ అది పూజో అదే టైహాన్ వాళ్ళ నాన్న అలా యాక్సిడెంట్ చేసింటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ మనీ కోసం అలా చేసింటారని నేను అనుకుంటున్నాను. సో అది రానున్న ఎపిసోడ్ లో అయితే రివీల్ అవుతుందేమో చూడాలి. ఇంకా తన ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు. ప్లేస్ కి తీసుకుని వెళ్ళి అన్ని చూపించి ఆడిపిస్తూ ఇంకా బుక్స్ కొంటాడు. ఇంకా హైజీన్ వచ్చి కాల్ చేసింది ఇలా తీసుకుని వెళ్ళారనేసి. ఇంకా సరే అనేసి అన్నీ చేసిన తర్వాత ఇంటికాడ తెచ్చి వదిలిపెడతాడు. సో తను ఇలా కాల్ చేశాను, నువ్వు లిఫ్ట్ చేయలేదని అంటే సరే సరే అనేసి ఇంకా తను చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. తను చాలా ఫీల్ అవుతూ ఉంటుంది తను లేదు అనేసి, ఎంటీగా ఉంటుంది. సరే సరే పదరా పోదాం అనేసి తొందరగా లేట్ అవుతుంది అనేసి పరిగెత్తుకుపోతుంటే ఇంకా పార్క్ వచ్చేసి తీసుకుని వెళ్తారా అనేసి ఇంకా తను తీసుకుని వెళ్ళేసి ఇంకా అక్కడ వదిలేసి ఇంకా కంపెనీకి వెళ్తారు. ఇంకా తినొచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వీళ్ళకి మంచిగా అప్రిషియేషన్స్ ఉంటాయి అండ్ తను చేసిన ఫుడ్కి. ఇంకా ఇంటర్వ్యూ కూడా చేస్తుంటారు మ్యాక్సిమం ఇంటర్వ్యూ కోసం. ఇంకా అమిషోకి వస్తాయి, ఏంటి నువ్వు ఇక్కడ అంటే సరే ఏమి అంటే ఇలా ఇంటర్వ్యూ ఉంది నేను వెళ్ళేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతుంటే సరే సరే వెళ్ళు అంటే సరే నీకు మూకి ఏమన్నా ఇష్టమైనవి ఏమన్నా ఉన్నాయో తెలుసా నీకు అంటే తనకు అనేసి ఆలోచిస్తుంది. తనకి ఏమీ గుర్తుండదు. సరే సరే వెళ్ళిపో అనేసి తను చెప్తుంటే సరే నాకు వర్క్ ఉంది నువ్వు వెళ్ళు అంటే సరే తను ఇలా 13th వెళ్ళిపోతున్నాడు, తను మళ్ళీ రాకపోవచ్చు, జస్ట్ చెప్పాలనిపించి చెప్పాను అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా తను చెప్పినప్పటి నుంచి తనకి కాఫీ కూడా పెట్టుకోవడం రాదు. సో ప్రతిదీ అమిషోకి వాళ్ళ హస్బెండ్ నూనె చేస్తూ ఉంటాడు. ఇంకా తన జ్ఞాపకాలతో అలాగే బాధపడుతూ ఉంటుంది. తనకి ఎక్కడ ఇష్టమో ఏ ఫుడ్ ఇష్టం అన్ని ప్రిపేర్ చేసి పెడతారు. ఇంక ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంక ఇంటర్వ్యూకి పిలిస్తే ఎలా ఏమి నీ ఫోటోగ్రఫీ ఎందుకు నచ్చింది అని అడిగితే నాకు మా అన్న అంటే ఇష్టము, సో మా అన్న వాళ్ళు స్టార్ట్ చేశాను ఆ తర్వాత ఆపేశాను. కొంతమంది చెప్పారు పాస్ట్ అనేది పాస్ట్, నీకు కెమెరా అంటే చాలా ఇష్టం కదా, సో నువ్వు తీసుకొని ఆ కెరీర్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనేసి చెప్పారు. అందుకే నేను స్టార్ట్ చేశాను అనేసి ఒకరి గురించి ఒకరు హైజీన్ గురించి ఇద్దరు ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. సో వాళ్ళిద్దరికి ఒకరి గురించి చాలా ఇష్టం ఉంటుంది కానీ బయటపడరు. ఇంకా మాట్లాడితే ఆయనకి ఊజన్ తీసుకొని వెళ్తాడు. ఊజన్ తీసుకొని ఇంటికి వస్తాడు. నాకు చాలా బ్యాక్ పెయిన్ గా ఉంది, ప్లీజ్ డైపర్స్ తెచ్చివా, తనకి పాస్వర్డ్ చెప్తాను అందుకని అది మంచిది కాదు కదా, సరే సరే అనేసి ఇంక ఇంటికి వెళ్ళి డైపర్ తీయడానికి వెళ్తూ ఉంటాడు. అక్కడ ఇల్లు అంతా మెస్సీగా ఉంటుంది, తను తినదు అండ్ అంతా అక్కడంతా గందరగోళంగా ఉంటుంది ఇల్లు. సరే వచ్చి తనంతా క్లీన్ చేసి పెడతాడు. ఇంకా ఇంట్లో అన్న కూడా లేదు, ఎంతవరకు తినడం మానేయదు అని చెప్పింటారు. ఇంకా ఒకరొకరు వాళ్ళతో ఉన్న ఎమోషన్స్ ని షేర్ చేసుకుంటారు కదా, అవంతా గుర్తు తెచ్చుకొని వాళ్ళిద్దరు ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా హౌస్ వార్మింగ్ ఫ్రెండ్ పార్టీ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ కి. ఇంకా అందరూ డ్రెస్ సెలెక్ట్ చేస్తుంటే తిని మాత్రం పూజకు సంబంధించింది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ రోజే అడుగుతుంది తను లేడా అంటే అవును తన రెనోవేషన్ అయిపోయింది వెళ్ళిపోయాడంటే ఓ అవును కదా మర్చిపోయాను అంటే సరే సరే. ఇంకా అంత లోపల తనకి పార్క్ కాల్ చేస్తాడు. ఏమైంది అంటే తను ఏదో ప్రిన్సెస్ లాగా చూస్తున్నాడు కానీ నాకు తనతో ఉంటే అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నాను, నాకు ఇష్టం ఉండటం లేదు అంటే సరే లాస్ట్ డేట్ కదా వెళ్ళు తర్వాత తెలిసి చెప్పేసి ఏదో ఒక విషయము అనేసి అంటూ ఉంటే ఇంకా సరే అనేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొద్దిగా టీచ్ చేస్తూ ఉంటారు. ఇంకా తను ఎప్పుడు క్లాస్ ఆలోచిస్తూ ఉంటే ఊజూకి నుంచి తనసి వచ్చి తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది, ఈరోజే ఫ్లైట్ అనేసి. ఇంకో పక్కన తను వచ్చేసి ఆఫీస్ లో ఏదో వర్క్ ఉందని వచ్చింటది. అదే టైంకి మన టైహాన్ కూడా వచ్చింటాడు. ఇంకా మాట్లాడుకుంటూ ఉంటే తను యూఎస్ ఫ్లైట్ కి వెళ్తున్నాను ఈ రోజు ఈవినింగ్ అన్నట్టు తను చెప్తూ ఉంటాడు. ఇంకా తిని వెళ్తున్నాడేమో అనేసి తను ఫీల్ అయిపోతూ ఉంటాడు. తిని వచ్చేసి ఒక ఆర్ఫనైజ్ తీసుకుని వెళ్తాడు పార్క్. అక్కడ వాళ్ళందరికీ గిఫ్ట్ ఇచ్చి వాళ్ళతో కొద్దిగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. తను కూడా కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా అమిషో వచ్చేసి డ్రింక్ చేసేసి పనుకుంటుంది. ఎందుకు డ్రింక్ చేస్తా అంటే నేను డ్రింక్ చేయలేదు, డ్రింక్ చేస్తే తను మర్చిపోతానంటే సరే సరే ఇప్పుడు డ్రింక్ చేయాల్సిన అవసరం ఏమంటే చూసావా తనకి ఏదన్నా ఇష్టం ఉందా అని అడిగినా నాకు తెలియదు కానీ నాకు ఏది ఇష్టమో ఎప్పుడు చేయాలన్నీ తనకు తెలుసు అంటే సరే వెళ్ళి ఆపుదాం కదా అంటే ఇప్పటికే లేట్ అయిపోయింది అంటే ఇప్పుడు కూడా ఆపకపోతే ఇంకా లేట్ అవుతుంది అంటే సరే సరే నువ్వు చెప్తే ఆపుతావు, నువ్వు తను లేకపోతే నీకేమీ అనిపించదు, నువ్వు నిజంగానే తను మిస్ అవుతున్నావు అని టైహాన్ చెప్తూ ఉంటాడు. తను అలా ఒడికి పెట్టేస్తావా అంటే లేదు లేదు అనేసి ఇంకా తను బలవంతంగా లాక్కొని వెళ్తూ ఉంటాడు. ఇంకో పక్కన వచ్చేసి తనకి చాలా గుర్తొస్తూ ఉంటాడు. తనతో అంటే తన ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు నేను ఇలా ఎప్పుడు ఫుడ్ గురించి ఆలోచిస్తూ ఉండను, నాతో ఎప్పుడు ఫుడ్ అనేది ఎమోషన్స్ లాగా ఉంటుంది, నేను ఎవరితో తింటున్నాను అనేది నాకు ముఖ్యంగానే ఆ ఫుడ్ ఎలా ఉందనేసి నేను ఎప్పుడు ఆలోచించలేదు అనేసి ఇంటర్వ్యూకి తిరిగి చెప్తూ ఉంటే తనకి తన మీద ఇష్టం అనేది ఉంటుంటుంది. తను వాళ్ళతో ఉన్న మూమెంట్స్
టైహాన్తో ఉన్న మూమెంట్స్ అంతా చాలా ఎమోషన్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అదే టైంకి నేను కాల్ చేస్తే వాళ్ళ ఆఫీస్ కాల్ చేసి ఇలా యూఎస్కి వెళ్తున్నా అంటే నీకు తెలియదా మీ ఇంట్లో అంటే మీ బావ అంటే లేదు నాకు తెలియదు నిజం చెప్పు అంటే అవునవును అనేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటారు. సరేలే మీరు ఇద్దరు ఇష్టపడుతున్నారు ఎందుకు వదులుకోవాలంటే నాకు తెలుసు తను నేను మిస్ అవుతున్నాను నేను వరీ అవుతున్నాను కానీ ఇలాంటివి సింపుల్ థింగ్స్ చెప్పాలంటే నాకు చాలా కష్టము అనేసి అంటుంటే సరేలే పద రెడీ అనేసి తను అట్టే లాక్కొని వెళ్తూ ఉంటాడు. ఇంకా తను అర్థంగా చూసుకుని ఇంత స్కేరీగా అంటే నువ్వేంటి ఇట్లా తీసుకుని వెళ్తున్నా సరేలే రూమ్ కార్లో కూర్చొని రెడీ అవుతూ పద అనేసి అమిసం తీసుకుని వెళ్తారు. ఇంకా అంత లోపల వాన పడుతుంది. వానలో ఉన్నప్పుడు తనతో ఉన్న మెమరీస్ తను షేర్ చేసుకుంటూ ఉంటుంది. తను గుర్తొస్తూ ఉంటాడు. ఏమంటే నేను ఇప్పుడే వస్తాను నేను వెళ్ళాలి అంటే లేదు ఇప్పుడు ఎందుకు అంటే నేను ఎక్కడికి వెళ్తానో మళ్ళీ చెప్తానంటే ఇంకా తను ఆపుతాడు పార్కు. ఐఎమ్ సారీ నిజంగానే వెళ్ళాలి ఇప్పుడు చాలా అవసరం నేను ప్లీజ్ తను వదులు అనేసి తను పరిగెత్తా వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్తా ఉంటే తను ఎన్ని కాల్ చేసినా కాల్ అయితే అనవైలబుల్ అని వస్తూ ఉంటుంది. సరే అనేసి తను పరిగెత్తి వెళ్తుంది. అదే టైంకి టైహాన్ లగేజ్ తీసుకొని వస్తూ ఉంటాడు. ఏమైంది ఎందుకు ఇలా వదిలి ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నావు అనేసి అంటూ ఉంటారు. అలా కాదు ఎందుకు వెళ్ళిపోతున్నావు ఒక మాట నాకు చెప్పాలి కదా అని సైజన్ అంటూ ఉంటారు. మిస్అండర్స్టాండింగ్ జరిగింది అలా కాదంట అని చెప్తుంటే నువ్వంటే నాకు ఇష్టము నువ్వంటే ఇష్టం టైహాన్ అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంకా తను ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు. నేను కూడా చాలా సార్లు ఫీల్ అయ్యాను నువ్వు చెప్పావు కదా ఈటింగ్ చేసేటప్పుడు నేను చాలా రోజులు నేను మిస్ అయిపోతున్నాను వెళ్ళినప్పటి నుంచి ఆ టేబుల్ అనేది ఎంప్టీగా ఉంది నాకు కూర్చొని తినాలన్నా కూడా చాలా ఇదిగా ఉంది నువ్వు ప్రతి వెళ్ళినప్పటి నుంచి నీ గురించి నేను ఆలోచిస్తున్నాను ఒక్కరోజు కూడా ఆలోచించకుండా ఉండలేను నాకు నువ్వంటేనే ఇష్టము అనేసి తను చెప్పేస్తాడు. నీకు ఎలా చెప్పాలి నాకు తెలియట్లేదు ఇంతకు మించి నేను చెప్పలేను నువ్వు వానలో కలిసి ఉండాలి అన్నావు కదా ఇంకా నీతో పాటు నేను ఉంటాను నువ్వు ఎలా ఉంటే నేను అలా ఉంటాను ఇంతకు మించి నేనేం చెప్పలేను నాకు తోడు ఉంటే చాలు ఆ రైన్లో మనం కలిసి కావాలంటే ఆడుకుందాం అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. కోసం నేను ఏదైనా చేస్తాను అనేసి తను చెప్తుంటే ఇంకా తను సైలెంట్ అయిపోతుంది. ఇంకా తను అలాగే పట్టుకొని కిస్ చేసేస్తుంది. ఇంకా తిని కూడా కిస్ చేస్తాడు తిరిగి. సరే నేను చెప్పింది చెప్పావు కదా నాకు మాట్లాడడానికి అవకాశం ఇస్తావా అనేసి తను చెప్తుంటాను. నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తాను నిన్ను వదిలి నేను ఎలా వెళ్తాను హైజన్ నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను నువ్వు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను సరేనా నేను ఎలా వెళ్తాను అంటావు అనేసి ఇంకా తను చెప్పడానికి వస్తాడు. ఎందుకు వచ్చావు అంటే నువ్వు అంటే వాళ్ళతో కిస్ చేసుకుంటున్నారు చూడు అంటే ఏమన్నావు ఏమి అంటే లేవు ఇక్కడ నుంచి వదిలి వెళ్ళొద్దు అంటే సరే అనేసి వాళ్ళతో కొద్దిగా కెమిస్ట్రీ రన్ చేసుకుంటారు. ఏంటి నువ్వు నిజంగా యూఎస్కి వెళ్ళట్లేదా అంటే లేదు నేను వెళ్ళట్లేదు తను వెళ్తూ ఉంటే లిఫ్ట్ అదే షండాప్ ఇవ్వడానికి వచ్చాను అంటే సరేలే ఇప్పటికి ఎలాగైనా చెప్పామని వెళ్దాం పదా అనేసి ఇంకా ఇంటికి తీసుకొని వెళ్తారు. మళ్ళీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది అనేసి ఇంక వాళ్ళిద్దరు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. నిన్ను రోజును కలిసినప్పటి నుంచి నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా మిస్ అయ్యాను నేను హౌస్లో మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తామా అనిపించింది కానీ రాలేకపోయాను కాబట్టి ఇప్పుడు వస్తున్నాను అనేసి ఇంకా తను చెప్తుంది. ఇంకా కూర్చో హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. సో సరే అనేసి వాళ్ళిద్దరు తింటూ ఉంటారు. ఇంకా చాలా హ్యాపీగా వాళ్ళు హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత ఇంకా పార్క్ అని చూడటానికి వస్తుంది. ఏమంటే నాకు నువ్వంటే ఇష్టం కానీ అలా ఇష్టం కాదు అంటే సరే నువ్వు ఇష్టపడిన తన్నే కదా టైహాన్నే కదా అంటే సరేలే టైహాన్నే ఇష్టపడినావు అంతకు మించి ఇంకెవరిని ఇష్టపడలేదు నీ కళ్ళలో ఎప్పటి నుంచి తన మీద ప్రేమ నాకు అనిపించింది కానీ నువ్వే ఒప్పుకోలేదు ఇప్పటికైనా తన మీద నీకు ప్రేమ ఉందని ఒప్పుకున్నావు సరే అనేసి జాగ్రత్తగా ఉండు నీకు ఎప్పుడైనా ఏమన్నా అవసరం వస్తే నేను చూస్తాను అనేసి ఇంకా పార్క్ చెప్తాడు. ఇంకా హైజాన్ని జాగ్రత్తగా ఉండమని చెప్తారు. ఇంకా నేను నీ నుంచి తొందరగా అంటే మూవ్ ఆన్ అవ్వలేను కానీ నీకు ఆల్ ద బెస్ట్ చెప్తాను ఈ లైఫ్లో అనేసి చెప్తారు. ఇంకొక ప్లేస్కి తీసుకుని వెళ్ళి ఆడుకోమని చెప్తారు. ఇంకా నాకు నువ్వంటే ఇష్టం అంకుల్ అనేసి ఊజో చెప్తాడు. ఇంకా నువ్వు ఊజో అంతా కలిసి ఉంటాం కదా అనేసి ఇంకా టైహాన్ అనుకుంటూ ఉంటాడు. ఇలాంటి ఛాన్స్ రాదేమో నాకు చాలా డౌట్లతో ఉన్నాను నాకు ఇలాంటి ఛాన్స్ రాదనుకున్నాను అంటే అలా కాదు టైహాన్ నువ్వు చాలా మంచివాడివి నువ్వే మొత్తం ఆలోచిస్తూ ఉంటావు సరేలే కానీ అనేసి ఇంకా
అందరికి అరుస్తూ చెప్తారు, చూడండి నా గర్ల్ ఫ్రెండ్, తినే గర్ల్ ఫ్రెండ్ అనేసి అరుస్తూ ఉంటే, హైజన్ నా గర్ల్ ఫ్రెండ్ అనేసి గట్టిగా అపార్ట్మెంట్ ముందర అరుస్తూ ఉంటే ఇంకా అందరూ వినేసాక అపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి చూస్తూ ఉంటారు, ఏంటి నిజమా అన్నట్టు. సరే సరే క్లాప్స్ కొట్టండి అనేసి క్లాప్స్ కొడతారు. ఇంకా సరే అనేసి ఇంటికి వెళ్తారు. ఎందుకు అందరి ముందర చెప్పామంటే, అందరి ముందర చెప్తే ఏముంది, చెప్పుకున్నాము, ఏముంది దానికి, ఏముంది అంటే అందరూ మన ఫన్గా చూస్తారంటే, సరే సరేలే నువ్వు నాకు కిస్ చేయవా అంటే, మన డేటింగ్లో నాకు కనీసం కిస్ కూడా లేదా అంటే, సరే సరే అనేసి ఇంక తనకి కిస్ చేస్తూ ఉంటుంది. అంత లోపల అక్కడికి మధ్యలో ఊజో వస్తాడు. ఊజో వచ్చేసి గ్యాస్ ఫామ్ చేస్తాడు. ఒరే ఇక్కడ మేము ఇంపార్టెంట్ విషయంలో వచ్చి గ్యాస్ వస్తావేనరా అనేసి వాళ్ళు తింటూ ఉంటారు. సో మనం ఇద్దరం బయటకు వెళ్తున్నాము, అంకుల్ బయటకు వెళ్తాడంటే నో 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 అంటుంటాడు. సో రేపు వస్తాడంటలే తను అంటే, నువ్వు డే కేర్కి వెళ్ళాలి కదా అంటే, లేదు లేదు వద్దు వద్దు అంటాడు. ఇంకా సరే అనేసి తను తీసుకొని వాకింగ్కి వెళ్తాడు. ఇంకా స్లీప్ నిద్రపోతూ ఉంటాడు. ఇంకో పక్క ఫిల్మ్ ఫోటోలో వచ్చేసి వాళ్ళు మాట్లాడుకుంటూ హ్యాపీగా చాట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా డే కేర్కి వెళ్ళినప్పుడు అక్కడ తను ఏం అడిగినా నో నో అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్కి. ఇంకా సరేనేసి అంత లోపల అక్కడికి తను వచ్చింటాడు, టైహాన్ వచ్చింటే అక్కడ ఉండే పనిచేసే అమ్మాయి వచ్చి మీతో మాట్లాడాలి నేను అంటే, నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్తాడు. ఇంకా తనకు ఒక ఉద్దేశంతో అనుకుంటాడు, సరే ఏమైనా ప్రాబ్లమా అంటే, లేదు తను ఈ మధ్య ఎక్కువ నో నో అని చెప్తున్నారు, మీరు తనతో ఎక్కువ స్పెండ్ చేయాలా, తనకి కొన్ని వర్డ్స్ నేర్పించాలంటే అలా మాట్లాడడం తప్ప అంటే, లేదు ఫస్ట్ వాళ్ళకి అలాగే వస్తుంది, సో కొద్దిగా కేర్ తీసుకోవాలి, వాళ్ళతో ఉండి వాళ్ళకి చెప్పిస్తూ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి చెప్తారు. సరే అనేసి ఇంక వాళ్ళంతా అపార్ట్మెంట్ వాళ్ళతో అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దీనికి ఒక నోటీస్ వచ్చింటుంది, కోర్ట్ సమాలు వచ్చింటుంది ఇంకో పక్కన తిని మీల్ గురించి. అండ్ తను ఇంకా హ్యాపీగా ఉంటాడు. ఏమైంది ఏమంటే, తన ఇంటికి వచ్చింది హ్యాపీగా, వాళ్ళని వెళ్తుకొని చెప్తాడు, నీకు ఏదో వచ్చింది చూడు అంటే. సో కోర్ట్ నోటీస్ వచ్చింటుంది, వీళ్ళిద్దరు గార్డియన్ గా ఉంటారు కదా, అది చూద్దాము అనేసి. ఇంకో పక్కన వచ్చేసి వీళ్ళిద్దరు రూమ్ లో కొట్టుకుంటూ ఉంటే అది లోపల కూర్చోవెళ్ళేసి వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు, ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య అన్నట్టు. ఎప్పుడు వచ్చావరా అంటే, సరే సరేలే ఊజోలో పనుకున్నప్పుడే మనం చెయ్యాలి, ఊజో మేల్కొన్నప్పుడు మనం ఇలా చేయకూడదు, తను చాలా డిస్టర్బ్ అవుతాడు, సో మనం అలా చేయకూడదు అనేసి చెప్తుంటారు. సరే సరే అని కోర్ట్ నోటీస్ చూస్తారు. ఏమైంది అంటే, ఇలా గార్డియన్స్ సంబంధించిన డీటెయిల్స్ అంతా పంపించమన్నారంటే, సరే కౌన్సిలింగ్ ఇస్తారు అనేసి తను చెప్తారు. సరే దానికి సంబంధించినవనేసి వీళ్ళు చూస్తూ ఉంటారు, ఇంకా అన్ని చేస్తూ ఉంటారు. ఇంకా సరే అనేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ రోజు కూడా చెప్తూ ఉంటుంది. ఇంకా తిను వీళ్ళిద్దరు కలిసేసి ఎక్కడికైనా వెళ్దాము అనేసి అనుకుంటూ ఉంటారు. నిద్రపోరా నాయన అంటే, 9 లోపల నిద్రపోరా, తర్వాత ఇంట్లో ఉండైనా నిద్రపోడు ఊజు, సమ్ టైమ్స్ పిల్లల్స్ అంతే. సో వాళ్ళ పాపం వాటితో ఆడేసి ఇంకా నిద్ర కూర్స్తారు. ఇంకా చాలా హ్యాపీగా వాళ్ళు ఫీల్ అవుతారు. డేట్కి వెళ్దాం ఎక్కడికైనా వేసి ఒక ప్లేస్కి వెళ్తారు. సో అక్కడ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఫొటోస్ తీసుకుంటూ ఆడుకుంటూ కూర్చోతో చాలా బాగా క్యూట్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా సరేనేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా తిరిగి రిటర్న్ వస్తూ ఉంటే ఎక్కడికైనా డైపర్ తీసుకుందాం షాపింగ్ కాల్కి వెళ్తారు. సో ఇక్కడ బొమ్మ ఉంది, తన బొమ్మ మిస్ అయింటుంది అనేసి వెతుక్కునే లోపల అక్కడ ఊజు వచ్చేసి మిస్ అయిపోతూ ఉంటాడు. ఏమి అనేసి ఇంకా మిస్ అయిపోయి వెళ్ళిపోతూ ఇంకెక్కడ ఉండాలి ఇక్కడ అక్కడ అంటే ఇక్కడ షాపింగ్ మాల్లో అంతా అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసి ఒక ఆమె వచ్చేసి కాపాడేసి తెస్తుంది. ఇంకా ఇక్కడే ఉన్నారంటే తను వచ్చేసి ఇక్కడ కౌన్సిలర్ చాలా బాధపడుతూ ఉంటారు. సరే అనేసి ఇంకా ఇంటికి తీసుకుని వెళ్తారు. నువ్వేం ఫీల్ అవ్వద్దులే, ఇంకోసారి ఏమైనా వస్తే మనం ఫేస్ చేస్తాము అనేసి అంటూ ఉంటారు. ఇంకా తిను వచ్చేసి పార్క్ వచ్చేసి తన గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉంటారు. అండ్ ఈరోజు కౌన్సిలింగ్ ఉంటుంది హాఫ్ డే. సరే నువ్వు వెళ్ళు హుజా, నేను చూసుకుంటాను, నువ్వు లీవ్ అడిగావు అంటే ఇంకా తను వెళ్ళి ఉంటుంది. ఇంకా అంత లోపల అక్కడికి వస్తుంది. సో అక్కడ వచ్చేసి ఎవరుంటారంటే బాబుని భోజనం కాపాడింటారు కదా, తనే ఉంటుంది. సో సారీ లేట్ అంటే మీరు భోజనం చూసుకోవట్లేదా, వర్క్ టైంలో ఉన్నారా, మరి భోజనం ఎట్టా ఎవరు పికప్ చేసుకుంటారు అనేసి మాట్లాడుకుంటారు. సో మీరు చాలా కేర్లెస్ గా ఉన్నారు, ఇలా కేర్లెస్ గా ఉంటే బాగోదు, మీరు అన్ఫిట్ అని చెప్పేసి వాళ్ళిద్దరు కలిపి చెప్తుంది. అన్ఫిట్ ఎందుకు అన్ఫిట్ మేడం, ప్లీజ్ మేడం ఒక ఛాన్స్ ఇవ్వండి మేడం, ఇలాంటివి ఇంకోసారి నేను రివర్స్ మళ్ళీ రిమైన్ కాకుండా చూస్తా అంటే, సరే ఇప్పటికి నేను అన్ఫిట్ అని చెప్తున్నాను, ఒకసారి నీళ్ళు వచ్చి చూస్తాను ఎలా చూసుకుంటున్నారు అనేసి తను ఒక డేట్ చెప్తుంది, 20th వస్తాను అనేసి. సరే అప్పుడు కూడా మీరు సరిగ్గా లేకపోతే వేరే వాళ్ళకి అప్పగిచ్చేస్తాను, గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటారు అనేసి తను చెప్తారు. ఇంకా సరేలే అనేసి
ఏం కాదులే, మనం ఎలాగైనా చూసుకుందాము అన్నట్టు ఇంకా తను చెప్తూ ఉంటుంది. ఇంకా టైహాన్ కూడా తనకు వచ్చేసి చెప్తూ ఉంటాడు. సో ఇంకా అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు అందరూ మాట్లాడిస్తుంటే తను డల్గా మాట్లాడుతుంది. ఏమైంది ఏమంటే తను వెళ్ళిపోతుంది. ఇంకా చెప్తాడు, ఇలా మేము వెళ్ళాం కౌన్సిలింగ్కి, వాళ్ళు మాకు ఇవ్వను అన్నారు, అన్ఫిట్ అన్నారు అనేసి చెప్తూ ఉంటే ఇంకా ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. 20th వస్తాను అని చెప్పిన కానంటే ఆ రోజు ఫోటోషూట్ ఉంటుంది టైహాన్కి. సరే నువ్వేం ఫీల్ అవ్వదు, నేను చూసుకుంటాను అనేసి ఇంకా హైజన్ చెప్తూ ఉంటుంది. ఇంకా సరే అనేసి ఆడుకుంటూ అంతా క్లీన్ చేసేసి ఇంకా తను వెళ్తూ ఉంటారు. ఇంకా తనకు కొద్దిగా ఫీవర్ వచ్చినట్టు ఉంటుంది. సో తనకు సంబంధించిన మందు ఏమైనా ఉందేమో వెతుకుతూ ఉంటూ డోర్ ఓపెన్ చేసేసి ఉంటుంది. డోర్ ఓపెన్ చేసి ఉంటే ఇంకా టైహాన్ అది అక్కడ జోజో కనిపించాడు. జోజో బయటకు వెళ్ళిపోయేసి ఇంకా స్టేర్స్ మీద నుంచి పడిపోతూ ఉంటాడు. ఇంకా తను వెతుక్కుంటూ వెళ్తుంటే అంత లోపల అక్కడ కౌన్సిలర్ వస్తుంది. ఏంటి పిల్లని ఇలాగా చూసుకునే నువ్వు తను అబ్యూస్ చేస్తున్నావా? సో నేను నీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదంటే అంత లోపల 206 వాళ్ళు వస్తారు. తను ఎప్పుడు అబ్యూస్ చేయలేదు, పిల్లని బాగా చూసుకుంటుంది, మీకు ఎలాంటి విషయాలు తెలియదు, తను చాలా బాగా చూసుకుంటుంది పక్కన వాళ్ళు చెప్తుంటే ఇంకా పోలీసు వాళ్ళు వచ్చేసి తను తీసుకొని వెళ్ళిపోతారు. ఏమైంది ఏమంటే తను అలాంటి అమ్మాయి కాదు, తను మంచి అమ్మాయి, ఎందుకు సపరేషన్ చేస్తున్నారంటే ఇలా పోలీస్ కంప్లైంట్ వచ్చింది, ఒకసారి మేము నెల్లి తీసుకున్నాం, తన మీద ఎలాంటి ప్రాబ్లం లేకపోతే తర్వాత మేము రిటర్న్ చేసేస్తామంటే ఏంటి మీరు ఊళ్ళో తీసుకొని వెళ్తారా అంటే అలా కాదు తీసుకుని వెళ్తుంది, ప్లీజ్ 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 అని ఇన్వెస్ట్ చేస్తారు. అబ్యూస్ ఏం చేయకపోతే తను తీసుకుని వచ్చేస్తారు. ప్లీజ్ ప్లీజ్ నేను అలా చేయలేను, రోజు నేను లేకపోతే ఉండలేదు, ప్లీజ్ ప్లీజ్ తీసుకుని వెళ్ళకండి అనేసి పాపం ఏడుస్తూ ఉంటారు. రోజు కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా తిరిగి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. ఏమైంది ఏమి అంటే ఇంకా తను వచ్చేసి చాలా బాధపడుతుంటుంది. నువ్వు బాధపడద్దు, మనం చేసుకుందాము, మనం ఎలాగైనా రీసాల్వ్ చేసుకుందాము అనేసి ఇంకా తనకి నచ్చ చెప్తుంటుంది. తను చాలా ఫీల్ అయిపోయి ఉంటుంది, డల్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడు ఇలా జరగట్లేదు, తొందరగా వచ్చేస్తాడు, నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉండు, తను రోజు ఎలాగైనా రిటర్న్ వచ్చేస్తాడు అనేసి ఇంకా చెప్తూ ఉంటారు. సరే సరే అనేసి తనకి నచ్చ చెప్తూ ఉంటారు. ఇంకో పక్కన తినొచ్చేసి అంతా సర్దుకొని ఏం చేస్తున్నావంటే తనకి వంట ఇష్టము, డైపర్స్, తనకు సంబంధించిన బొమ్మలు అన్ని తీసుకుని వెళ్ళి, నాకు తెలిసి టెంపరవరీ అని కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి, మాకు పూజ అంటే చాలా ఇష్టం అనేసి వాళ్ళకి వెళ్ళి తనకు సంబంధించిన సామాన్లు ఇస్తారు. బాగా తినట్లేదు, నువ్వు తిని తను వచ్చిన తర్వాత నువ్వు హ్యాపీగా ఉండాలి కదా అనేసి ఇంకా టైహాన్ కూడా హైజీనిక్ అది చెప్తాడు. సరే అనేసి ఇంకా పిల్లడు ఎలాగో వస్తాడు అనేసి అంతా హౌస్ అనేది క్లీనప్ చేసుకుంటారు. ఇంకా పార్క్ ఈ విషయం అంతా తెలుస్తుంది. సో ఇంకా కెమెరాలు అంటే ఇన్స్టాల్ చేయడం అన్ని తను చేస్తారు, పిల్లాడికి ఇలాంటి దెబ్బ తగలకుండా. సో ఆ రోజు నువ్వు మాట్లాడినావు కదా, అది కూడా నా రికార్డు ఉంది, ఈ రికార్డు మనం పంపించామనుకో నీ మీద ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనేసి తను చెప్తాను. ఇంకా పార్క్ తెలిసిన అతన్ని వెళ్ళేసి ఇంకా ఇలా తన మంచోడు అనేసి చెప్పేసి డీటెయిల్స్ కనుక్కుంటున్నాం. ఇంకో పక్క పూజ మాత్రం పిన్ని కోసం బాబాయ్ కోసం ఏడుస్తూనే ఉంటారు. ఇన్వెస్టిగేషన్ కూడా అయిపోయింది, ఇంకా తను అప్పగించేస్తాము అంటే సరే మీది ఎలాంటి తప్పు లేదు, ఇన్వెస్టిగేషన్ చేపించాము అనేసి అంటే ఎవరైనా చెప్పారు మీ పిటిషన్ అంటే తను వచ్చేసి పార్క్ అని చెప్పింటారు. ఇంకా సరే అనేసి ఇంటికి తీసుకొని వచ్చేస్తాడు. ఇంకా అంతా చెక్ చేస్తుంది. పూజ వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. హైజీన్ అండ్ టైహాన్ చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా వీళ్ళిద్దరిని అందరి దగ్గర నుంచి తను రికార్డ్ చేసుకొని టైం స్టీల్ చేసుకొని వెళ్ళి తను ఇచ్చింటాడు. సో నిజంగానే తన ఫొటోస్ తను ఎంత లవ్ చేస్తుందో వాళ్ళ కొడుకుని బాగా తెలిసిపోతుంది, చాలా ఫీల్ అవుతారు. ఇంకా తన సెకండ్ బర్త్డే వస్తుంది, ఎలాగైనా మనం బాగా గ్రాండ్ గా చేస్తాము అనేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా కోర్టుకు తీసుకొని వెళ్తే సో మీరు ఇద్దరు గార్డియన్స్ గా ఉండడానికి మేము ఒప్పుకుంటున్నాం అనేసి కోర్టు కూడా చెప్తుంది. ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇంక నుంచి హ్యాపీగా ఉండండి అనేసి ఇంకా ఫొటోస్ తీసుకుంటూ హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. ఇంకా ఫోటో ఫ్రేమ్ అంటే వీళ్ళు తన వదిన రూమ్లో అదే వాళ్ళ బాబాల రూమ్ లోకి వెళ్దామనేసి ఫిక్స్ అవుతుంది. ఇంకో పక్క తినికి US లో జాబ్ ఆఫర్ వస్తుంది పార్కి. ఏంటి వెళ్తున్నావా అంటే అవును వెళ్తున్నాను అనేసి తను చెప్తాడు. సరే సరే జాగ్రత్త అనేసి చెప్తాడు. ఇంకా నువ్వు చాలా చేసావు, థ్యాంక్స్ అని చెప్పేసి చెప్తుంది. ఇంకా సెకండ్ బర్త్డేకి అంతా ప్రిపేర్ చేసుకుని ఒక బఫే హాల్లో చేస్తారు. సో సెకండ్ ఇయర్ బర్త్డేకి అంతా సెలబ్రేట్ చేసుకుంటారు. బుజ్జోకి హ్యాపీగా గ్రాండ్ గా చేసుకుంటారు. ఇంకా అంతా హ్యాపీ ఫ్యామిలీ అయిపోతుంది. హ్యాపీ ఫ్రెండ్స్ అండ్ హ్యాపీగా ఉంటారు, అంతా హ్యాపీగా ఉంటారు. అంత లోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్ అండ్ డ్రామా కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ మరిన్ని డ్రామాస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా డ్రామాలో నేను వచ్చి టై డ్రామాలో మనీ మై లవ్ అండ్ ద గిఫ్ట్ అనే డ్రామా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మీరు ఏ డ్రామా చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు మిస్ కాకండి ఫ్రెండ్స్.